నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. సో వెల్కమ్ టు క్లాస్ మామా యూనిట్ 1 గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అండ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో మనకి యూనిట్ 1లో ఏం నేర్చుకుంటే 10 మార్క్స్ వస్తాయి అది చూద్దాం. ఎందుకంటే ఇది ఈజీ ఉంటుంది, డెడ్ అంటే డెడ్ ఈజీ ఉంటుంది. జస్ట్ నేను చెప్పింది నేర్చుకున్నాను అనుకో, గ్యారంటీగా నీకు 10 మార్క్స్ వస్తాయి. అట్లా చేస్తావు. సో ఎంఎస్ఎఫ్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ యూనిట్ వదిలేస్తే మిగతా అన్ని వదిలేసినట్టే మనకి. సో ఫస్ట్ యూనిట్ అనేది ఎప్పుడైనా సరే ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడనే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేస్తాం. ఇది ఈజీ ఉంటుంది. సో మనకి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఇక్కడ నుంచి షార్ట్ ఆన్సర్ అడుగుతాడు, లాంగ్ ఆన్సర్ అడుగుతాడు. నెక్స్ట్ యూక్లిడియన్ అల్గోరిథం ఇక్కడ నుంచి షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ అడుగుతాడు. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఫెర్మాట్ నెంబర్ ఇక్కడ నుంచి మాక్సిమం షార్ట్ ఆన్సర్ 1 మార్క్ క్వశ్చన్ ఉంటుంది, అది అడుగుతాడు. మన టైం బాగాలేకపోతే క్వశ్చన్ పేపర్ హార్డ్ వస్తే ఇక్కడ నుంచి లాంగ్ ఆన్సర్ వస్తుంది. కానీ మాక్సిమం టైమ్స్ రాదు. మాక్సిమం ఎక్కడి నుంచి వస్తుంది అంటే చైనీస్ రిమైండర్ థీరం నుంచి లాంగ్ ఆన్సర్ వస్తుంది. లీనియర్ కాంగ్రెన్స్, సిస్టమ్ ఆఫ్ లీనియర్ కాంగ్రెన్స్ ఇక్కడ నుంచి కాంగ్రెన్స్ రావాలి. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కానీ నా దగ్గర ట్రిక్స్ ఉన్నాయి. ఈ ట్రిక్స్తోని ఇది ఎట్లా ఈజీగా ఫైండ్ చేయాలి చెప్తా. ఇన్వర్స్ ఎట్లా ఫైండ్ చేయాలి, కాంగ్రెన్స్ ఇవన్నీ చెప్తా. సో ఇది ఇంపార్టెంట్. చైనీస్ రిమైండర్ థీరం, లీనియర్ కాంగ్రెన్స్, లాంగ్ ఆన్సర్ మాక్సిమం. నెక్స్ట్ ఇంకేముంటుంది, లాంగ్ ఆన్సర్ యూక్లిడియన్ థీరము, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ నుంచి లాంగ్ ఆన్సర్ గ్యారంటీ ఉంటుంది. సో ఇవన్నీ నేను ఈజీగా నేర్పిస్తాను. సో బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చిన. సో ఇది R22 రెగ్యులేషన్ ఎంఎస్ఎఫ్ సబ్జెక్ట్ యూనిట్ 1. ఇంకా R18 వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. సో R18 వాళ్ళు కూడా ఇది చూసుకొని ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇంకెంతసేపు సోది అవతల సెలబ్రేషన్స్ లేట్ అవుతుంటే. సో ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ జీసీడీ. సో జీసీడీ అంటే ఇప్పటివరకు మనకు తెలియదు కదా. సో జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. సో జీసీడీ అంటే ఏంది, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. అంటే దీన్ని ఫ్యాక్టర్స్ లాగా రాస్తాం. ఏది, ఈ నెంబర్స్ని 12, 18 సంథింగ్ ఏదో ఒక నెంబర్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తాడు. దీన్ని ఫ్యాక్టర్స్ లాగా రాయాలి. అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్ని, దీన్ని ఫ్యాక్టర్స్ లాగా డివైడ్ చేస్తాం. ఎట్లా చేస్తాం బ్రో అంటే, ఇప్పుడు 12 డివైడ్ బై అట్లా చేసుకుంటూ పోవాలి. మనం ఇట్లా ఎల్సిఎం చేస్తాం కదా, 12ని ఇట్లా ఎల్సిఎం చేస్తాం. సో దీన్ని ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. నేను క్యాల్సిలేట్ ఎట్లా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఒక్క నిమిషం. ఎక్కడ ఉందామా, ఇది కదా. సో మనం క్యాలిక్యులేషన్లో పోయినాక ఏం చేయాలి, ఈ 12 నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఈక్వల్స్ టు కొట్టాలి. ఈక్వల్స్ టు కొట్టినాం కదా, ఇట్లా 12 అని వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, షిఫ్ట్ కొట్టి ఇక్కడ ఫ్యాక్టర్ అని ఉంటుంది. ఫ్యాక్టర్ అంటే ఫ్యాక్టర్స్ వస్తాయి. సో షిఫ్ట్ కొట్టి జస్ట్ ఇట్లా కొట్టగానే దీనికి ఫ్యాక్టర్స్ వచ్చినాయి. 12కి ఫ్యాక్టర్ ఏంది, 2 స్క్వేర్ ఇంటూ 3. సో 2 స్క్వేర్ ఇంటూ 3. సో 3కి ఏం లేదు కాబట్టి 3 పవర్ 1 అని రాసుకున్నాం. సో అట్లా అనమాట. సో ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్స్ వస్తాయి ఈజీగా. జస్ట్ ఏం లేదు, ఆ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. 18 టైప్ చేసిన ఈక్వల్స్ టు కొట్టాలి. ఇక్కడ 18 వచ్చిందిగా. ఇప్పుడు షిఫ్ట్ కొట్టి ఫ్యాక్టర్ అని కొడితే దానికి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి అన్నీ వస్తాయి. సో ఈజీగా ఎగ్జామ్లో ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంత పెద్ద నెంబర్ ఉంది మామ, ఈ నెంబర్ కూడా మనకు ఫ్యాక్టర్స్ వస్తాయి అనమాట. అది. సో ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అంటే, మనకి దీని మీద బ్రీఫ్ నోట్ రాయమంటాడు. ఇది 2 మార్క్స్ క్వశ్చన్, ఇది 1 మార్క్ క్వశ్చన్. గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటే ఏంటిది అంటాడు. ఈ డెఫినేషన్ రాస్తే 1 మార్క్ వస్తుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి ఇంకా. సో ఇది 1 మార్క్ క్వశ్చన్ కదా. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఇట్లా వెనుకోవాలి తెలుసు. 18 వస్తున్నాం, దీన్ని ఫ్యాక్టర్ని కొట్టగానే 2 ఇంటూ 3 స్క్వేర్. సో ఇప్పుడు జీసీడీ ఎట్లా కనుక్కోవాలి, డెఫినేషన్ చెప్తాం. సో క్యాల్సిలేట్ వాడడం వచ్చింది కదా. నెక్స్ట్ రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ జీసీడీ. జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. సో కామన్ డివైజర్ ఏముందో అది రాసుకోవడమే జీసీడీ అంటారు. సో ఎట్లా బ్రో, ఎగ్జాంపుల్తో చెప్పిన తర్వాత డెఫినేషన్ చెప్తాం. సో జీసీడీ కదా, కామన్ డివైజర్ అన్నాడు. కామన్ డివైజర్ అంటే ఇక్కడ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటే మాక్సిమం ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, 2 ఉంది. అంటే ఒక 2 స్క్వేర్ ఎట్లా రాసుకోవచ్చు మామ, 2 ఇంటూ 2 ఇంటూ 3. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 2 ఇంటూ 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3. సో దీనిలో ఏదేది కామన్ మ్యాచ్ అవుతుందో చూసుకో. దీంట్లో 2 కామన్ మ్యాచ్ అవుతుంది. దీనికి ఈ నెంబర్ ఏమంటారు, దీన్ని 2 ఇంటూ 2 ఇంటూ 3 అంటే ఏంది 12. సో 2 ఇంటూ 3 ఇంటూ 3 అంటే ఏంది 18. మనకు ఆల్రెడీ తెలుసు కదా, దీని ఫ్యాక్టర్స్ కూడా రాసుకున్నాం. సో 2 ఇంటూ 2 4, 4 3 12. సో ఇట్లా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ 12ని ఇట్లా 18ని ఇట్లా రాసుకొని ఏం చేయాలంటే, ఈ రెండిట్లో ఏది కామన్ వస్తుందో చూసుకో. 2 2 అనేది కామన్ వస్తుంది. ఓకే, ఇట్లా రౌండ్ అప్ కొట్టేసి నెక్స్ట్ ఇంకేం కామన్ వస్తున్నాయి, 2 3 ఉంది. నెక్స్ట్ ఇంకో 2 ఏమైనా ఉందా, ఇక్కడ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది. సో ఈ 3 3 కొట్టేసుకో, ఇట్లా రౌండ్ అప్ కొట్టేసుకో. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయి, 2 ఉంది 3 ఉంది. సో ఇవేమైనా కామన్ అవుతున్నాయా, కావట్లేదు. సో అవి వదిలేసే పక్కన. సో గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటే ఈ రెండిట్లో ఇక్కడ ఈ ఫ్యాక్టర్స్లో మనకి ఏది కామన్ వస్తుందో చూసుకో. ఎక్కువ కామన్ ఏది వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది. సో ఈ రెండింటిని ఇంటూ చేయి. 2 ఇంటూ 3 ఏమవుతుంది, 6 అవుతుంది. అంతేగా, 2 ఒకటేసారి కామన్ వస్తుంది, అందుకని 2 పవర్ 1. 3 ఎన్నిసార్లు కామన్ వస్తుంది, ఒకటేసారి కామన్ వస్తుంది కాబట్టి 3 పవర్ 1. సో ఈక్వల్స్ ఏమవుతుంది, 6 అవుతుంది. ఎల్సిఎం అంటే ఏం లేదు మామ. ఎల్సిఎం అంటే దీంట్లో ఇప్పుడు దీనికి ట్రిక్ చెప్తా, ఎల్సిఎంకి ట్రిక్ చెప్తా. సో ఇప్పుడు మనకి జీసీడీ వచ్చింది కదా, జీసీడీ వస్తే ఆటోమేటిక్గా ఎల్సిఎం వస్తుంది మామ. ఏం లేదు, ఇప్పుడు జీసీడీ అంటే ఏం చేయాలి చెప్పనా. దీంట్లో ఏమన్నాయి, 2 3 ఉంది, దీంట్లో 2 3. సో 2 3 రాసుకో. జీసీడీ ఎల్సిఎం ఎట్లా చేయాలి చెప్తా ఈజీగా. దీంట్లో ఏమన్నా ఎల్సిఎం కూడా 2 3 రాసుకో. 2 3 ఉన్నాయి, వేరే నెంబర్ 5 7 ఎక్స్ట్రా లేవు. సో ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు దీంతో జీసీడీ ఎల్సిఎం ఈజీగా తీసుకొస్తాం. సో జీసీడీ అంటే ఏం లేదు, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది, 2 పవర్ 1 ఉంది. సో రెండిట్లో ఏ తక్కువ 2 పవర్ 1 తక్కువ. సో 2 పవర్ 1 వేసుకో ఇంటూ.
నెక్స్ట్ ఇక్కడ అన్నిటికీ ఇంటూ చేసుకోవాలి, ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్. నెక్స్ట్ 3 ఉంది. సో 3 పవర్లో 3 స్క్వేర్ ఉంది, 3 పవర్ 1 ఉంది. సో ఏది తక్కువ తీసుకోవాలి, జీసీడీకి తక్కువ తీసుకోవాలి. సో 3 పవర్ 1 తక్కువ ఉంది కాబట్టి 3 పవర్ 1 తక్కువ వేసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 అంటే ఎంత, 2 పవర్ 1 అంటే 2. సో 2 ఇంటూ 3 ఏమవుతుంది, 6 అవుతుంది. సో జీసీడీ 6. ఇప్పుడు ఎల్సిఎం ఎట్లా కనుక్కోవాలి, దీంట్లో హైయెస్ట్ పవర్ తీసుకో, 2 3 రెండు నెంబర్స్ కాబట్టి 2 నెంబర్స్ వేసుకున్నాం. దీంట్లో హైయెస్ట్ పవర్ ఏంది, ఇది స్క్వేర్. సో 2 స్క్వేర్. నెక్స్ట్ ఈ రెండిట్లో అంతేగా 2 3 ఉన్నాయి. సో 2 అయిపోయింది. 2లో హైయెస్ట్ ఏంది 2 స్క్వేర్. సో 2 స్క్వేర్ రాసుకున్నాం. నెక్స్ట్ 3ని చూసుకో, 3లో హైయెస్ట్ ఏంది 3 పవర్ 1 3 స్క్వేర్, 3 స్క్వేర్ హైయెస్ట్. సో 3 స్క్వేర్ రాసుకో. అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అనేది ఎల్సిఎం అవుతుంది, ఎల్సిఎం. సో 2 స్క్వేర్ అంటే ఏంది 4, 3 స్క్వేర్ అంటే ఏంటిది 9, 4 9 ఎంత 36. సో ఎల్సిఎం అనేది 36, ఎల్సిఎం 36. సో హైయెస్ట్ పవర్ చేసినప్పుడు ఏమో ఎల్సిఎం వస్తుంది, లోయెస్ట్ పవర్ కామన్ ఉంటుంది చూడు, అది రాసుకున్నప్పుడు ఏమో జీసీడీ వస్తుంది. అంతే. ఇప్పుడు ఒకటి చేస్తారు ఎవరికి అర్థం కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ చేసి నెక్స్ట్ డెఫినేషన్ చెప్తా. సో ఎగ్జాంపుల్ చేస్తే క్లారిటీ వస్తుంది. సో గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటే ఇప్పుడు మనకు తెలిసింది, ఇట్లా కామన్గా ఉండే నెంబర్ని తీసుకొని దాన్ని ఇంటూ చేస్తే అది మనకి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ వస్తుంది. అంటే 6 అనేది ఏం చేస్తుంది, 6 అనేది దీన్ని డివైడ్ చేస్తుంది అనమాట. సో 6 అనేది గ్రేటెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ విచ్ డివైడ్స్ 12 and 18 అట్లా ఇంగ్లీష్లో. సో ఏం లేదు మామ, ఇదంతా ఇంపార్టెంట్ కాదు, 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి అట్లా చెప్పేస్తున్నాం. నెక్స్ట్ ఇది ఫస్ట్ టైం కదా, అందుకని ఇంత డీటెయిల్ చెప్తున్నాం. నెక్స్ట్ ఈ నెంబర్ ఉంది, ఈ నెంబర్కి మనం ఏం చేస్తాం, ఫ్యాక్టర్స్ అనుకుంటాం. ఎట్లా అనుకుంటాం బ్రో అంటే ఏం లేదు, ఈ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకో, 4 6 5 6 9 6 ఈ నెంబర్. ఇప్పుడు నేను ఏం చేయాలి, దీనికి ఫ్యాక్టర్స్ కావాలి, ఈజ్ఈక్వల్స్ టు ఒకటి షిఫ్ట్ ఒకటి ఫ్యాక్ట్. సో ఫ్యాక్ట్ అనగానే 2 పవర్ 5 3 క్యూబ్ 7 స్క్వేర్ 11 చూడు, అంతే కదా. 2 పవర్ 5 ఇక్కడ ఉంది, 7 స్క్వేర్ 3 క్యూబ్ 11. సో ఇవన్నీ వచ్చినాయి. దీనికి కూడా సేమ్ ఇట్లా ఫ్యాక్టర్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఏం చేయాలి, సేమ్ వీటిని యాజ్ టీజ్ రాసుకోవాలి. ఇప్పుడు నాకు ఏం కావాలి, జీసీడీ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఎల్సిఎం జీసీడీ. సో జీసీడీకి ఏం కావాలి, అన్ని ఏమేమి నెంబర్స్ ఉన్నాయి, 2 ఉంది 3 ఉంది, ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 2 ఫ్యాక్టర్ ఉంది, 3 ఫ్యాక్టర్ ఉంది, 7 ఉంది, ఇక్కడ కూడా 7 ఉంది. సో 2 3 7 5 ఉందా, 5 లేదు. సో తర్వాత 11 ఉంది. సో 11 రాసుకోండి. ఇక్కడ కూడా సేమ్ 2 3 7 11 రాసుకో. ఇప్పుడు ఏం చేయాలంటే జీసీడీకి తక్కువ ఏముందో చూసుకో, 2లో ఫస్ట్ 2 కదా. సో 2లో తక్కువ ఏముంది, 2 పవర్ 5 2 క్యూబ్ అంటే 2 క్యూబ్ తక్కువ. నెక్స్ట్ 3లో 3 క్యూబ్ 3 పవర్ 5 3 పవర్ 5 కంటే 3 క్యూబ్ తక్కువ కాబట్టి 3 క్యూబ్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ 7లో ఏముంది 7 పవర్ 1, ఇక్కడ 7కి ఏం లేదంటే 7 పవర్ 1 7 స్క్వేర్, రెండిట్లో ఏది తక్కువ 7 పవర్ 1. సో తక్కువ తీసుకోవాలి జీసీడీకి. నెక్స్ట్ 11 పవర్ ఇక్కడ ఏం లేదు, యాక్చువల్లీ ఇక్కడ 11 లేదు, ఇక్కడ 11 ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి బ్రో అంటే ఏం లేదు, ఇక్కడ ఇంటూ 11 అని రాసుకొని పవర్ 0 పెట్టుకో. ఎందుకంటే సంథింగ్ పవర్ 0 ఎప్పుడైనా సరే, ఎక్స్ పవర్ 0 1 పవర్ 0 2 పవర్ 0 సంథింగ్ పవర్ ఏదైనా ఉండని, ఏ పవర్ 0 ఎట్లుంది అనుకో, దాని వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. సంథింగ్ పవర్ 0 వేస్తే దాని వాల్యూ 1. సో ఇక్కడ ఏం లేదు కదా, ఏం లేదంటే 1 ఉన్నట్టే కదా. ఏం లేదంటే 11 పవర్ 0ని 1 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏం లేదంటే 1 ఇంటూ సంథింగ్ చేసినా అదే నెంబర్ వస్తుంది. సో ఇక్కడ ఏం లేదు, 11 లేదు కాబట్టి నాకు ఏం కావాలి, 11 ఉండేలాగా రాసుకోవాలి, అంతే కదా. సో నేను ఏం చేసిన 11 రాసుకొని ఇక్కడ 11 ఉంది కదా. సో కామన్ జీసీడీ అంటే కామన్ చూసుకోవాలి. సో ఇక్కడ 11 లేదు కాబట్టి నేను ఏం చేసిన 11 పవర్ 0 అనుకుంటున్నాను. సో 11 పవర్ 0 అంటే 1 కదా. సో 11 పవర్ 0 అట్లా రాసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఉండి ఇక్కడ లేదనుకో అప్పుడు ఏం చేయాలి, 11 పవర్ 0 ఇక్కడ 5 ఇక్కడ 7 ఉందనుకో, 7 కాకుండా ఇంకా 13 ఉందనుకో. సో ఇక్కడ 13 ఉంది, ఇక్కడ లేదు, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 13 పవర్ 0 అనుకోవాలి. ఒకవేళ ఇక్కడ 13 ఉంది, ఇక్కడ లేదు, అప్పుడు ఏం చేసుకోవాలి, ఇక్కడ 13 పవర్ 0 అట్లా అనుకోవాలి, ఊహించుకోవాలి. ఎందుకంటే కామన్ చేసేటప్పుడు ఇక్కడ కూడా 11 ఉండాలి. ఎందుకంటే కామన్ చేసినప్పుడు ఇక్కడ 11 ఇక్కడ 11 రెండిట్లో ఉండాలి. సో ఇక్కడ 11 పవర్ 1 ఉంది అంటే ఏం లేదంటే పవర్ ఏం లేదంటే 1 ఉందని అర్థం. సో 11 పవర్ 0 ఇక్కడ అనుకున్నాం. సో 11 పవర్ 1 11 పవర్ 0 రెండిట్లో ఏ తక్కువ, 11 పవర్ 0 తక్కువ. సో ఇక్కడ జీసీడీ కావాలి కదా. సో ఇక్కడ 11 ఉందని ఊహించుకొని 11 పవర్ 0 పెట్టుకున్నాం. సో 11 పవర్ 1 0. సో 1 పెద్దదా 0 పెద్దదా అంటే 0 చిన్నది చూసుకోవాలి. సో 1 పెద్దది 0 చిన్నది. సో 11 పవర్ 0 కౌంట్ చేస్తున్నాం. సో 11 పవర్ 0 అంటే ఇక్కడ ఆటోమేటిక్గా 1 అయిపోతుంది. సో ఇది జీసీడీ. 2 క్యూబ్ 3 క్యూబ్ 7 పవర్ 1 ఇంకా 11 పవర్ 0. సో 11 పవర్ 0 పెట్టినా పెట్టకుండా ఒకటే, కాకపోతే కంపారిజన్ చేయాలి. అందుకని ఇక్కడ 11 లేదు కాబట్టి 11 పవర్ 0 అనుకుంటున్నాం. సో నెక్స్ట్ ఎల్సిఎంకి ఏం చేయాలి, హైయెస్ట్ పవర్. సో 2లో హైయెస్ట్ పవర్ ఏంది 2 క్యూబ్ 2 పవర్ 5 ఇది 2 పవర్ 5 ఇక్కడ రాసుకో. నెక్స్ట్ 3 క్యూబ్ 3 పవర్ 5 ఏది హైయెస్ట్ 3 పవర్ 5 హైయెస్ట్. ఎల్సిఎంకి హైయెస్ట్ తీసుకోవాలి, జీసీడీకి మినిమం తీసుకోవాలి. గ్రేటెస్ట్ అంటే మినిమం తీసుకోవాలి, లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. సో 3 పవర్ 5. నెక్స్ట్ 7కి ఏముంది 7 పవర్ 1 7 స్క్వేర్ అంటే 7 స్క్వేర్ తీసుకుంటాం. నెక్స్ట్ 11 పవర్ 0 11 పవర్ 1 రెండిట్లో ఏది ఎక్కువ, 11 పవర్ 1 ఎక్కువ. సో 11 పవర్ 1. సో ఇది ఎల్సిఎం 2 పవర్ 5 3 పవర్ 5 7 స్క్వేర్ 11 పవర్ 1. సో ఇది ఎల్సిఎం. సో ఎల్సిఎం జీసీడీ వచ్చింది. ఇప్పుడు డెఫినేషన్, లెట్ ఏ అండ్ బి అంటే ఏంది, ఇది ఏ ఇది బి, ఇది ఏ ఇది బి. లెట్ ఏ అండ్ బి బి 2 పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే, 2 పాజిటివ్ ఇంటీజర్స్. ఇఫ్ అనదర్ పాజిటివ్ ఇంటీజర్ is a factor of a and b. ఇది పాజిటివ్ ఇంటీజర్, అనదర్ పాజిటివ్ ఇంటీజర్ is a factor of
both a and b, 12కి 18కి ఇది ఫ్యాక్టర్. then that integer is also known as a common divisor. సో ఈ ఇంటిజర్ ఏమంటారు, కామన్ డివైజర్ అంటారు. ఈ ఇంటిజర్స్ కూడా కామన్ డివైజర్స్, 2, 3 కూడా కామన్ డివైజర్స్. ఈ 2, 3 కామన్ డివైజర్స్ ని మనం ఏం చేస్తున్నాం, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ తీసుకొస్తున్నాం, దాన్ని ఏమంటాం, జీసీడీ అంటాం. అట్లా రాసిన అయిపోతుంది. జస్ట్ డెఫినేషన్ ఇంగ్లీష్లో ఏదో ఒకటి రాయొచ్చు మామ, సో అది మన ఇష్టం రాయొచ్చు. జస్ట్ ఏమనాలి, దీస్ ఆర్ 2 పాజిటివ్ ఇంటిజర్స్. ఈ 2 పాజిటివ్ ఇంటిజర్స్ కి అనదర్ పాజిటివ్ ఇంటిజర్ ఉంటుంది. ఇదేం చేస్తుంది, ఈ పాజిటివ్ ఇంటిజర్ అనేది దీన్ని డివైడ్ చేస్తుంది అని రాయాలి, అంతే. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్. డివైడ్ చేస్తుందని అట్లా రాయదు, ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ అని రాయాలి. ఈ నెంబర్స్ దిస్ ఏ అండ్ బి, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి అని రాసిన అనుకో, ఇక్కడికి డెఫినేషన్ అయిపోతుంది. ఈ సోది రాష్ట్రానికి ఏమవుతుంది, 1 మార్క్ వేస్తాడు ఎగ్జామ్లో. ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు, ఇక్కడ ఫుల్కి ఫుల్ మార్క్స్ పడతాయి, ఈ దీనికి పడవు మాక్సిమం, దీనికి మార్క్స్ పడతాయి. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇంత డీటెయిల్గా అయిపోయినా. సో నీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకో ఎగ్జామ్లో, దానికి ఏం చేయాలి, ఇప్పుడు నేను 46 తీసుకుంటున్నా, ఈజ్ ఈక్వల్స్ టు షిఫ్ట్ ఫ్యాక్ట్. సో 2 × 23 అంటే 23 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్. సో ఫ్యాక్టర్స్ లాగా వచ్చింది కదా. సో ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకొని ఇట్లా ఫ్యాక్టోరియల్ చేసుకొని ఎగ్జాంపుల్ రాస్తే నీకు 1కి 1 మార్క్ పడుతుంది. సో జీసీడీ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ జీసీడీ. సో ఇది 2 మార్క్స్కి అడిగింది కదా. నెక్స్ట్ ఏం అడుగుతాడు అంటే లాంగ్ ఆన్సర్ అడుగుతాడు. 5 మార్క్స్ క్వశ్చన్ ఏం అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ ద జీసీడీ డెఫినేషన్ విత్ ఎగ్జాంపుల్, ఇక్కడ 1 మార్క్. నెక్స్ట్ ఈ 4 ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇంకో 4 మార్క్స్ పడుతుంది. టోటల్ 5 మార్క్స్ క్వశ్చన్ ఇప్పుడు ఇది. సో దాని ప్రాపర్టీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అప్పుడు ఏమవుతుంది, 5 మార్క్స్ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ అడుగుతాడు. ఇది ప్రీవియస్ అడిగింది. ఇప్పుడు నేను చెప్పినే వస్తాయి మా ఎగ్జామ్లో. ఇప్పుడు నేను చెప్పినే కాకుండా వేరే క్వశ్చన్ రానే రాదు, గ్యారంటీ ఇస్తా. సో నేను అన్నీ రాసుకున్నా, ప్రీవియస్ ఏం రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ ఉన్నాయి, ఏది ఇంపార్టెంట్, ఇవి మినహాయించి ఇంకేమేం రావు. జస్ట్ ఇవి నేను చెప్పింది నేర్చుకుంటే యూనిట్ 1 10 మార్క్స్ గ్యారంటీ వస్తాయి. సో ఫస్ట్ ప్రాపర్టీస్ అన్నాడు కదా, ఇఫ్ ఏ, బి, సి ఆర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్ ఇట్లా ఇస్తాడు. సో ఏ ఫార్మేట్లో ఉంటుందంట, ఏసీ, బీసీ ఈ ఫార్మేట్లో. అంటే ఇప్పుడు 12 ఉంది మామ, 12, 18 సేమ్ ఇందాక ఎగ్జాంపుల్. సో 12, 18 ఏమన్నా రాసుకోవచ్చు, 2 స్క్వేర్ 3/1, 2 × 3² ఇట్లా రాసుకోవచ్చు. దీన్ని ఏం చేస్తున్నా, దీనిలో ఒకటి కామన్ రావాలి, అంటే సి రావాలి కదా కామన్. సో నేను ఏం చేస్తున్నా, ఈ నెంబర్ని 2² అంటే 4 × 3. నెక్స్ట్ 3² అంటే ఏం చేయాలి, ఈ 3 పక్కన పెట్టుకున్నాం. సో 2 × 3 6 × 3 అని రాసుకుంటున్నాం. సో ఇక్కడ 3 కామన్ వచ్చింది, ఇక్కడ 3, దీన్ని సి అనుకోవాలి. ఈ 4 అనేది ఏమైతే ఏ, ఈ 6 అనేది ఏమైతుంది బి. సో 4, 6కి మనం జీసీడీ అనుకోవాలి, అంతే కదా. బ్రాకెట్ అంటే ఏంది, జీసీడీ దీనికి కనుక్కోవాలి. సో దీనికి జీసీడీ ఏమవుతుంది, 4, 6కి జీసీడీ ఎట్లా కనుక్కోవాలి బ్రో అంటే 4ని ఫ్యాక్టర్స్ రాసుకో. 4 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, క్యాల్కులేట్ చేస్తే 2 × 2 అవుతుంది. 6 ఫ్యాక్టర్స్ ఏమైతే 2 × 3 అవుతుంది, అంతే కదా ఫ్యాక్టర్స్. సో దీనిలో రెండింటిలో కామన్ ఏముంది, 2 కామన్ ఉంది. సో 2 ఒకసారి కామన్ ఉంది కాబట్టి దీని జీసీడీ ఏమవుతుంది, 2 అవుతుంది. సో జీసీడీ 2, 4, 6కి. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ 3ని కామన్ తీస్తున్నా, ఎందుకంటే ఏసీ బీసీ ఫార్మేట్లో ఉంది ఇది. 4 × 3 6 × 3. సో నాకు ఏం కావాలి, 12, 18 కావాలి. కాకపోతే మామూలుగా ఇట్లా అడగకుండా ఇట్లా అడిగిన అనుకో క్వశ్చన్, 4 × 3 6 × 3కి జీసీడీ అడిగింది. సో ఇలా 3 కామన్ వస్తుంది కాబట్టి 3 కామన్ తీసుకోవచ్చు. తీసుకొని దీనికి జీసీడీ అనుకో, దీనికి జీసీడీ 2 అయింది. సో ఇది కామన్ ఉందిగా, కామన్ ఇంటూ దీనికి జీసీడీ ఎంత 2. సో 3 × 2 = 6 అంటే 12, 18కి 6 జీసీడీ. సో మనం ఏం కనుక్కున్నాం, 4, 6కి జీసీడీ కనుక్కొని 3 కామన్ తీసుకున్నాం. అట్లా కూడా చేసుకోవచ్చు, అట్లా చేసినా సేమ్ జీసీడీ వస్తుంది. సో ఇది అనమాట కండిషన్, ఈ ప్రాపర్టీస్ అయితే అనమాట. సో ప్రాపర్టీస్లో ఎప్పుడైనా సరే 12, 18 ఉంది మామ, ఇది పెద్ద నెంబర్ అనుకో. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు ఇది పెద్ద నెంబర్ అని, అప్పుడు నువ్వేం చేయాలి, ఈ రెండింటికి కామన్ ఏమైనా వస్తున్నాయో చూసుకో. రెండింటికి కామన్ ఏమొస్తుంది, ఇట్లా 2/5 2³ అంటే 2³ కామన్ తీయచ్చు. 2³ అంటే 8. అంటే ఈ 2 నెంబర్లకి 8 కామన్ తీసేయాలి. ఈ 2 నెంబర్లకి 8 కామన్ తీస్తే వేరే నెంబర్స్ వస్తాయి. ఆ నెంబర్స్కి జీసీడీ కనుక్కొని ఇంటూ దానికి జీసీడీ కనుక్కుంటా, ఆ జీసీడీ ఏమవుతుంది 2 అనుకో. సపోజ్ ఇక్కడ 2 వచ్చింది, 2 × 8 చేసుకోవాలి. సో 2 × 8 చేసుకుంటే ఏమవుతుంది, ఇదే జీసీడీ వస్తుంది. సో ఇది ఏంటనమాట, ఇది ఒక ప్రాపర్టీ అనమాట. సో ప్రాపర్టీని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రాపర్టీ ఏం లేదు మామ, జీసీడీ 2 నెంబర్స్ ఉన్నాయి కదా, 2 నెంబర్స్లో ఏమైనా కామన్ వస్తే కామన్ తీసుకొని రిమైనింగ్ నెంబర్స్కి జీసీడీ కనుక్కోవచ్చు అని చెప్తున్నాను. అది ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ ఏంది, D = A, B అంటే ఏమవుతుంది, జీసీడీ వస్తుంది. జీసీడీ = D అంటున్నాడు. సో ఒకవేళ D అనేది సంథింగ్ ఏదో జీసీడీ 2 వచ్చింది అనుకో. 2 వచ్చినప్పుడు మనం ఏమంటున్నాడు, ఈ నెంబర్స్ అంటే నెంబర్స్ ఏ ఫార్మేట్లో ఉన్నాయి, A/D, B/D అంటే ఏంది, ఇప్పుడు ఇక్కడ 4 తీసుకుందాం మామ, దీని ప్లేస్లో 4, 6 ఎగ్జాంపుల్ తీసుకుందాం. 4, 6కి ఏమైంది, జీసీడీ 2 వచ్చింది. సో వాడు ఏమంటుండు, దీన్ని ఈ 2ని డివైడ్ చేయాలంటే, అంతే కదా, ఇది 2 అనుకో, ఇది 2 అనుకుంటే 2ని డివైడ్ చేయాలి. సో 4/2 3/2 ఈ రెండింటికి జీసీడీ ఏమవుతుందంట, 1 అవుతుందంట. అవును అవుతుంది, కంపల్సరీ అవుతుంది. ఎట్లా అవుతుంది బ్రో అంటే, ఇప్పుడు ఈ డీని 2 నెంబర్స్తో డివైడ్ చేసిన, ఈ 2 నెంబర్స్కి డీని డివైడ్ చేసిన అంటే 4/2 అంటే 2, 6/2 అంటే 2 1 2 3 సో 2, 3 వచ్చింది. సో 2, 3కి జీసీడీ ఏమవుతుంది, ఇది చిన్న ప్రైమ్. దీనికి ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది, 2 వస్తుంది. దీనికి ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది, 3 వస్తుంది. సో దీంట్లో ఏమైనా కామన్ ఉన్నాయి, 2కి 3కి ఏం కామన్ లేవు. సో జీసీడీ ఏమవుతుంది, ఏం లేవు కాబట్టి 1 అవుతుంది, అంతే కదా. ఏం లేవు అంటే 1 అవుతుంది. సో ఎట్లా బ్రో అంటే, ఏం లేవు కాబట్టి 2/0 3/0 ఏం కామన్ లేవు. సో ఏం లేవు కాబట్టి కంపల్సరీ 1 అవుతుంది. సో కామన్ లేవు కాబట్టి 1 అయింది కదా జీసీడీ.
ఇప్పుడు ఏమంటున్నావు, వాడు అదే కండిషన్ చెప్పింది చూడు. ఇప్పుడు దీనికి ఇట్లా జీసీడీ వచ్చింది అనుకో, ఈ జీసీడీని ఈ రెండు నెంబర్స్తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ రెండు నెంబర్స్ అంటే కొత్త నెంబర్స్ వచ్చినాయి, రెండు నెంబర్స్కి ఇది డివైడ్ చేసిన తర్వాత కొత్త నెంబర్స్ వచ్చినాయి. ఈ కొత్త నెంబర్స్కి ఏమవుతుంది అంటే ఎప్పుడైనా సరే గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 అవుతుంది, అంతే కదా. ఇప్పుడు దీనికి జీసీడీ వచ్చింది, ఈ జీసీడీని ఈ రెండు నెంబర్స్కి డివైడ్ చేసినావు, ఈ రెండు నెంబర్స్కి డివైడ్ చేసేది కామన్ అన్ని వెళ్ళిపోయినా అర్థం, ఇదే జీసీడీ కదా, ఇదే కామన్, ఈ కామన్నే నువ్వు ఇక్కడ డివైడ్ చేసినావు. సో డివైడ్ చేసి ఇంకా కామన్ మిగిలివు. సో దీనికి జీసీడీ ఏమవుతుంది, 1 అవుతుంది. అది సెకండ్ ప్రాపర్టీ. సో సెకండ్ ప్రాపర్టీ ఇది గుర్తుండాలని అంత డీటెయిల్గా చెప్తున్నా. సో మామూలుగా కూడా ఈజీగానే గుర్తుంటుంది, ఒకసారి నేర్చుకో గుర్తుంటుంది. సో ఏ కామా బికి జీసీడీ 1, ఏ కామా సికి జీసీడీ 1. అప్పుడు ఏమవుతుంది, దీనిలో ఏం కామన్ ఉన్నాయి, ఏ కామన్ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ఏ కామా బి ఇంటూ సి. సో ఈ రెండింటిని ఇంటూ చేసుకోవచ్చు, ఈ రెండింటిని ఇంటూ చేసుకున్నా అప్పుడు ఏమవుతుంది అంటే దానికి జీసీడీ 1 అవుతుంది అంట. సో ఇది ఒక ప్రాపర్టీ. నెక్స్ట్ జీసీడీ ఆఫ్ ఏ కామా మైనస్ బి, మైనస్ ఏ కామా బి, మైనస్ ఏ మైనస్ బి, ఏ కమ్మ బి ఇవన్నీ ఈక్వలే. సో నెగిటివ్ ఉన్నా సరే పాజిటివ్ ఉన్నా సరే ఫరక్ పడదు, జస్ట్ నెంబర్స్ ఉండాలి. నెంబర్స్కి దీనికి జీసీడీ ఒకటి వచ్చింది అనుకో, ఇక్కడ నెగిటివ్ చేసినా పాజిటివ్ చేసినా ఆ నెంబర్స్ని మళ్ళీ జీసీడీ సేమ్ వస్తుంది. సో జీసీడీ అనేది ఇవన్నిటికీ ఈక్వల్ ఉంటుందని చెప్తున్నాను. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఫోర్త్ ప్రాపర్టీ. ఫస్ట్ ప్రాపర్టీ ఈజీ ఉంది. సో 4 ప్రాపర్టీస్ నేర్చుకుంటే నీకు 5 మార్క్స్ క్వశ్చన్ ఇది. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు అనుకున్నది మీరు నమ్మింది ఎవరైనా చేయలేరు కాదు అని మధ్యలో చేతులు కాళ్ళు పెడితే ఏ డైలాగ్ చెప్పాలో తెలుసు కదా, బద్దల్ బాషింగల్ అయితే. సో నెక్స్ట్ క్వశ్చన్, డిస్కస్ ద యూక్లిడియన్ ఆల్గరిథం. సో ఇది 1 మార్క్ క్వశ్చన్ మామ. యూక్లిడియన్ ఆల్గరిథం గురించి జస్ట్ ఇది రాయాలంతే. ఇక్కడ నుంచి ఇక్కడ కండిషన్ ఏ అండ్ బిఆర్ బోత్ ఆర్ పాజిటివ్ ఇంటిజర్స్ అని రాస్తే నీకు ఏమవుతుంది, 1 మార్క్ కొడుతుంది. సో ఇది ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ కూడా వస్తుంది, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా వస్తుంది. సో నేను ఎగ్జాంపుల్తో చెప్తే, ఎప్పుడైనా ఎగ్జాంపుల్ చెప్తే మనకి ఈ డెఫినేషన్ ఈజీగా వస్తుంది. సో యూక్లిడియన్ ఆల్గరిథం అంటే ఏం లేదు మామ, ఇప్పుడు 2 నెంబర్స్ ఇస్తాడు, దీనికి జీసీడీ కనుక్కోమంటాడు. ఎట్లా, బై యూజింగ్ యూక్లిడియన్ మెథడ్. సో యూక్లిడియన్ మెథడ్ అంటే ఈ ఫార్మేట్లో ఉంటుంది. సో దీన్ని డైరెక్ట్ ఆన్సర్ చేసి చూపిస్తాం. సో మనం 2024 ఉంది, దీన్ని సింపుల్గా చేసి చూపిస్తాం. సో మనం ఏం చేయాలి, దీంతో డివైడ్ చేయాలి 1024తో. సో 1024తో దీన్ని డివైడ్ చేయాలి. అంటే ఏమవుతుంది, ఇది 1000 3000 అంటే 1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 1 టైమ్స్ చేసుకో ఫస్ట్. అంటే ఇప్పుడు 3/2 అంటే ఏమనుకుంటాం, 2 1s 2, రిమైండర్ 1 అట్లా చేస్తాం, సేమ్ అట్లా చేస్తున్నాం. సో 1024. సో చేసిన కదా, మేనేజ్ అయ్యి 2000లోకి వెళ్ళి 1000 తీసేస్తే ఏమవుతుంది, 24 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 1000 రిమైండర్ అవుతుంది. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు, 1000 రిమైండర్ వస్తుంది. సో 2024ని ఏమని రాసుకోవచ్చు, 2024 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ దిస్, 1 ఇంటూ 1024 ప్లస్ రిమైండర్. ఇట్లా రాసుకోవచ్చు, దీన్ని ఇట్లా రాసుకోవచ్చు, అంతే కదా. దీన్ని ఈ ఫార్ములా రాసుకోవచ్చు. సో దీన్ని ఇట్లా రాసుకుంటాం, మళ్ళీ దీన్ని ఏ అనుకుంటాం, ఇది ఏ కామా బి కదా. సో ఏ ఈక్వల్ టు 1 ఇంటూ బి ప్లస్ రిమైండర్ అట్లా రాసుకుంటాం. నెక్స్ట్ ఇది ఏ అనుకుంటాం, ఇది బి అనుకుంటాం. సో ఇది ఏ ఈక్వల్ టు దీన్ని మళ్ళీ ఇక్కడ బి అనేది ఏంది, డివైడ్ చేస్తున్నట్టు. సో దీన్ని డివైడ్ చేస్తున్నాం, ఏ బై బి చేస్తున్నాం. సో ఇది A1 ఇది B1 అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి, A1 బై B1 చేయాలి. అప్పుడు ఏమైతే ఇది ఇంకో కోషెంట్ అవుతుంది, ఇది రిమైండర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో కోషెంట్ వస్తుంది, ఇది రిమైండర్ వస్తుంది. ఇది ఏమంటారు, ఇది A1 ఇది B1 కదా, ఇది A2 B2 అవుతుంది. నెక్స్ట్ ఇది ఏమవుతుంది, A3 B3 అవుతుంది. నెక్స్ట్ ఇది ఏమైతే A4 B4 అట్లా అవుతుంది అనమాట. సో దీన్ని ఈ ఫార్మాట్లో రాసుకోవాలి. సో ప్రతిదీ ఏమవుతుంది, దీన్ని ఇది ఎట్లా రాసుకున్నామో, దీన్ని ఈ ఫార్మాట్ ఎట్లా రాసుకున్నామో ఈ నెంబర్ని కూడా ఈ ఫార్మాట్లో రాసుకోవాలి. నెక్స్ట్ ఈ నెంబర్ని కూడా ఈ ఫార్మాట్లో రాసుకోవాలి, ఈ నెంబర్ని కూడా ఈ ఫార్మాట్లో రాసుకోవాలి. అట్లా ఎప్పటి వరకు రాసుకోవాలి బ్రో అంటే, ఇక్కడ 0 వచ్చేంత వరకు రాసుకోవాలి. 0 కానీ 1 కానీ వస్తుంది రిమైండర్. సో 0 1 అట్లా వచ్చేంత వరకు రాసుకోవాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఈ రిమైండర్. అప్పటి వరకు రాసుకుంటే ఏమవుతుంది, దీనికి ముందు ఏముంది, ఈ నెంబర్ అనేది జీసీడీ అవుతుంది. సో కోషెంట్ని చూసుకోవద్దు, కోషెంట్ కాదు బి, ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. సో ఇది ఏ, ఇది బి. సో ఇక లాస్ట్ ఏదైతే బి వస్తుందో ఆ బి అనేది ఏమవుతుంది, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అవుతుంది. ఇదే యూక్లిడియన్ డివిజన్ ఆల్గరిథం. సో ఇది ఎట్లా వేయాలి చెప్తాం. సో ఫస్ట్ నాకు ఏం తెలియదు, దీనికి జీసీడీ ఎట్లా కనుక్కోవాలి తెలియదు. సో ఇట్లా స్టెప్స్ వేసుకోవచ్చు, నీకు రాదనుకో మామూలుగా ఇట్లా ఏదో కొన్ని ఇష్టం వచ్చిన సో ది స్టెప్స్ వేసుకో. లాస్ట్ ఇక్కడ జీసీడీ వచ్చేటట్టు ప్లాన్ చేసుకో. ఎట్లా వేసుకోవాలి అంటే మనకు తెలుసు డైరెక్ట్ 2024 ఈజ్ ఈక్వల్స్ టు ఒకటి షిఫ్ట్ కొట్టి ఫ్యాక్టర్ కొడితే ఇవి వస్తాయి, ఇట్లా వస్తుంది. నెక్స్ట్ దీనికి ఇట్లా వస్తుంది ఫ్యాక్టర్ 1024 ఈజ్ ఈక్వల్స్ టు షిఫ్ట్ కొట్టి ఫ్యాక్టర్ కొట్టు. సో 2 power 10. సో 2 power 10 వచ్చిందా, ఇక్కడ 11 లేదు, 11 లేకపోతే నేను ఏమనుకున్నా, ఇక్కడ 11 లేదు కాబట్టి 11 power 0. ఇక్కడ 23 ఉంది, ఇక్కడ 23 లేదు కాబట్టి 23 power 0. సో జీసీడీ అంటే ఏంది, ఈ దీంట్లో తక్కువ చూసుకోవాలి. సో 2 cube 2 power 10, ఏ తక్కువ 2 cube రాసుకో. నెక్స్ట్ 11 power 1 11 power 0, ఏ తక్కువ 23 power 1 23 power 0, ఏ తక్కువ 23 power 0. సో దీన్ని ఏమనుకుంటాం, సంథింగ్ పవర్ 0 అంటే 1 ఓకే, ఇదంతా 1 అయిపోయింది. నెక్స్ట్ 2 cube అంటే 8. సో జీసీడీ అనేది 8. సో ఇట్లా రాసుకో. నువ్వు వచ్చే ఏం నీకు మెథడ్ ఇప్పుడు రాలేదనుకో, లాస్ట్కి 8 పెట్టుకో, మాక్సిమం వస్తుంది. ఇప్పుడు నేను చెప్తే వస్తుంది. సో నువ్వు ఏం చేయాలి, ఇట్లా ప్రతిదానికి ఇట్లా డివిజన్ చేయాలి. సో ప్రతిదానికి ఇట్లా డివిజన్ చేయాలంటే నీకు ఇంత డివిజన్ రాదు, ఎవరికైనా రాదు, నాకు కూడా రాదు డివిజన్. నేను ఏం చేస్తాను అంటే సింపుల్
ఈ రిమైండర్ కనుక్కోవడానికి ఒక ట్రిక్ ఉంటుంది. 2024 డివైడెడ్ బై 1024 చేసుకున్నప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇది ఎందుకు చెప్తున్నా, ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే దీనికి ఈ 1 మార్క్ దానికి చెప్తున్నా. ఎగ్జాంపుల్ ఇది 5 మార్క్స్ కూడా అడుగుతారు. 1 మార్క్ అని లైట్ తీసుకోవద్దు, 5 మార్క్స్ అడుగుతారు. సో ఇట్లా డివైడ్ చేసి ఎస్డి కొడితే ఏమైంది, ఇట్లా వచ్చింది అంటే 1 టైమ్స్కి క్యాన్సిల్ అవుతుంది అంతేగా. కోషెంట్ 1 వస్తుంది అని అర్థం. ఇక్కడ ఏదో వచ్చిందో అది కోషెంట్. సో a డివైడెడ్ బై b చేస్తే ఇక్కడ కోషెంట్ 1 వస్తుంది అని అర్థం. సో 1 ఇంటూ ఏం చేయాలి, ఇది చేయాలి అంతే కదా. 1 ఇంటూ ఏది b, 1 ఇంటూ b చేయాలి. నెక్స్ట్ రిమైండర్ ఎట్లా తెలుసుకోవాలి అంటే ఏం లేదు, మైనస్ దీని ముందేముంది 1.97 అట్లా వచ్చింది కదా. సో ముందేముంది 1 పాయింట్ ఉంది. సో ఇక్కడ 41 పాయింట్ ఉంటే 41ని మేనేజ్ చేయాలి. సో 1 పాయింట్ ఓన్లీ 1 ఉంది అంటే పాయింట్కి ముందు ఏది ఉంటే అది మేనేజ్ చేసుకోవాలి. సో పాయింట్కి ముందు 1 ఉంది, ఓన్లీ 1 ఉంది కాబట్టి 1 మైనస్ చేయాలి. చేసినప్పుడు 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. దీన్ని ఇంటూ b చేయాలి. ఇంటూ b అంటే ఇది b 1024 చేస్తే 1000 రిమైండర్. సో రిమైండర్ వచ్చింది అట్లా వస్తుంది. నెక్స్ట్ ఇది ఏమవుతుంది, ఇది a1 ఇది b1 అవుతుంది. సో ab పోయినాయి, ఇది a అవుతుంది ఇది b అవుతుంది. సో ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి మళ్ళీ కొత్త నెంబర్స్ వస్తాయి. సో కోషన్ని పట్టించుకోవద్దు, ఈ రెండింటిని పట్టించుకోవాలి. సో ఇదేమవుతుంది a అవుతుంది, దీన్ని a అనుకోవాలి. నెక్స్ట్ ఇదేమవుతుంది b అవుతుంది. సో a డివైడెడ్ బై b చేసుకో అంటే 1024 a డివైడెడ్ బై b డివైడెడ్ బై 1000 ఈజ్ ఈక్వల్స్ టు a. ఇప్పుడు ఏమవుతుంది సంథింగ్ 1 పాయింట్ సంథింగ్ వచ్చింది అంటే 1 టైమ్స్ కోఎఫిషియంట్. సో కోఎఫిషియంట్ అనేది 1 వస్తుంది. సో కోఎఫిషియంట్ అంటే ఇక్కడ కోఎఫిషియంట్ వస్తుంది, ఇక్కడ రిమైండర్ వస్తుంది. ఇది రిమైండర్, ఇది కోఎఫిషియంట్, ఇది డివిడెంట్, ఇది డివైజర్ అంటే దీంతో డివైడ్ చేస్తాం కాబట్టి డివైజర్, ఇది డివైడ్ అవుతుంది కాబట్టి ఇది డివిడెంట్, ఇది కోషియంట్. సో కోషియంట్ ఎంత వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. సో 1 ఇంటూ ఏంది దేంతో డివైడ్ చేసినాం ఇది. సో 1 ఇంటూ 1000 ప్లస్ రిమైండర్ ఎంత వస్తుంది బ్రో అంటే -1 చేసుకోవాలి. ఎందుకంటే 1 పాయింట్ సంథింగ్ తోటి 1 మైనస్ చేసుకుంటే 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇంటూ ఇది b కదా, ఇది అంతే కదా. ఇప్పుడు ఇది b, సో b1 అనమాట, కొత్త b వచ్చింది. సో b1 అనుకుంటున్నాం, నీ ఇష్టం ఏదైనా అనుకో, b అనుకో. సో రిమైండర్ 24 వచ్చింది. సో దిస్ ఇంటూ 1000 చేసిన ఇంటూ b చేస్తే ఏమైతే ఆ 0 పాయింట్ సంథింగ్ ఇంటూ b చేస్తే 24 రిమైండర్. ఓకే నెక్స్ట్ ఇది a అవుతుంది. ఇప్పుడు ఇది a ఇది b. సో a డివైడ్ బై b చేసుకోవచ్చు. సో 1000 డివైడెడ్ బై b చేసినప్పుడు సంథింగ్ వచ్చింది అంటే 41. సో 41ని మేనేజ్ చేయాలి అంటే 41 అనేది కోషియంట్. సో కోషియంట్ ఇక్కడ రాసుకున్నాం ఇంటూ b చేయాలి. కోషియంట్ ఇంటూ b ప్లస్ రిమైండర్ రావాలి కదా నాకు. రిమైండర్ ఎట్లా బ్రో అంటే దీంట్లోకి వెళ్ళి 41 మేనేజ్ చేసిన ఇంటూ 0 పాయింట్ సంథింగ్ వచ్చింది కదా, ఇంటూ 0 పాయింట్లోనే వస్తుంది ఎప్పుడైనా సరే. 41 మేనేజ్ చేస్తే ఎప్పుడైనా 0 పాయింట్లోనే వస్తుంది. ఇంటూ ఏం చేయాలి, ఈ బీని చేయాలి. సో 24. సో రిమైండర్ ఎంత 16 రాసుకున్నాం. ఇప్పుడు ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. సో 24 డివైడెడ్ బై 16. సో 24 డివైడ్ అంటే అన్ని డివిజన్ నాకు రాదు కదా. సో నేను క్యాల్కులేట్ సింపుల్గా చేస్తున్నాను అనమాట. ఈ డివిజన్ అని నువ్వు ఎగ్జామ్లో వేస్తే నీకు వీడికే 5 minutes అయిపోతుంది. అంత టైం దొబ్బ పెట్టవద్దు ఎగ్జామ్లో. సో 24 డివైడ్ బై 16 ఈజ్ ఈక్వల్స్ టు అంటే 1 టైమ్స్ అవుతుంది. 1 పాయింట్ సంథింగ్ వచ్చింది. 1 టైమ్స్ b ప్లస్ రిమైండర్ ఎంత అవుతుంది, రిమైండర్ ఎంత అవుతుంది మామ -1 చేసుకో. అప్పుడు 0 పాయింట్ సంథింగ్ వస్తుంది వచ్చిందిగా. ఇంటూ ఏం చేయాలి రాబాయ్ 16 b అదే కదా. సో b అదే కాబట్టి 16. సో 8 అనేది రిమైండర్. ఓకే నాకు ఇక్కడ ఇంకా 0 రాలేదు. సో 0 రాలేదు కాబట్టి ఇంకా స్టెప్ కిందికి. సో ఇది a ఇది b. సో 16 డివైడెడ్ బై 8 ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటే ఏమవుతుంది, రిమైండర్ అనేది 2 వస్తుంది అనమాట. దీన్ని డివైడ్ బై దీన్ని చేస్తే మనకి 2 వస్తుంది. ఒకసారి చేసి చూద్దాం. ఇదే తక్కువ నెంబర్గా డైరెక్ట్ దీన్ని చేసుకోవచ్చు. సో 8 1 8 8 2 16. సో ఇది కోషెంట్ రా బాబు. సో ఇది కోషెంట్ 2 8 16 అంతేగా. 2 8 8 2 16. సో 16 వచ్చింది. రిమైండర్ ఏం వస్తుంది 0 వచ్చింది. అంటే డైరెక్ట్ డివైడ్ అయింది. పాయింట్ ఏం రావట్లేదు కాబట్టి ఇక్కడ డెసిమల్ పాయింట్ ఏం రావట్లేదు కాబట్టి రిమైండర్ ఏం రాదని అర్థం. సో కరెక్ట్ డివైడ్ అవుతుంది అంటే 2 టైమ్స్ డివైడ్ అవుతుంది. సో కోషెంట్ అనేది 2. సో కోషెంట్ 2. సో 8 2 16 అంతేగా. దీన్ని 2 8 16 అని రాసుకోవచ్చు. ప్లస్ రిమైండర్ ఎంత 0 ఎందుకంటే 2 8 16. సో 16 క్యాన్సిల్ అయిపోయి రిమైండర్ ఏమైంది 0. సో రిమైండర్ 0. సో రిమైండర్ అనేది ఏం రాలేదు. ఇక్కడ పాయింట్స్ రాలేదు కాబట్టి ఇక్కడ కరెక్ట్ డివిజన్ అయింది. సో ఇది కోషెంట్. సో కోషెంట్ ఇంటూ b అంతే ఇది b. సో కోషెంట్ ఇంటూ b ప్లస్ రిమైండర్ 0. ఇక్కడ 0 కానీ 1 కానీ రావాలి. సో 0 అన్న 1 కానీ రావాలి. సో 1 అన్న 0 అన్న వచ్చింది. సో ఓకే 0 వచ్చింది కాబట్టి ఇక్కడికి ఆపేసుకోవాలి. ఈ మెథడ్ ఆపేసుకొని దీనికి ముందు ఏముందో చూసుకో. దీనికి ముందు b వాల్యూ ఏముంది దీన్ని కన్సిడర్ చేయొద్దు. మళ్ళీ కోషెంట్ ఎప్పుడు చూసుకోవాలి, ఎప్పుడైనా సరే b వాల్యూనే చూసుకోవాలి. ఇక్కడ 0 కానీ 1 కానీ వచ్చినప్పుడు ఇక్కడ ముందు b వాల్యూ ఏముంది చూసుకో. సో b వాల్యూ 8. సో 8 అనేది ఏమవుతుంది GCD అవుతుంది. సో ఇక్కడ నుంచి నువ్వు 8 కనుక్కో. ఒకవేళ నీకు ఇక్కడ రాంగ్ వచ్చింది అనుకో 8 రావాలి. యాక్చువల్గా ఇక్కడ నుంచి కనుక్కున్నాం 8 రావాలి. సో ఇక్కడ 8 బదులు ఏదన్నా వచ్చింది అనుకో ఇక్కడ 0 వేసుకొని వాడదంగి ఇక్కడ 8 వేసుకొని దాన్ని GCD అంటే అయిపోతుంది. సో ఈ ఫార్మాట్ని నేను ఫార్ములా రూపంలో రాస్తా. సో కన్సిడర్ a and b ఆఫ్ ఎనీ 2 పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే ఇది పాజిటివ్ ఇంటీజర్స్. అట్లా ఎట్లా ఉండాలి, a గ్రేటర్ దెన్ b ఫార్మాట్ ఉండాలి. సచ్ దట్ a గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు b. సో గ్రేటర్ దెన్ ఉండాలి మాక్సిమం. ఒకవేళ a ఈక్వల్ టు b ఉందనుకో అంటే ఈ రెండు నెంబర్స్ సేమ్ అని అర్థం. సో ఈ నెంబర్స్ సేమ్ అనుకో ఎట్లా రాస్తాం 22 రెండు నెంబర్స్ సేమ్. సో దీనికి GCD ఏమవుతుంది 22 అవుతుంది ఎందుకంటే రెండు కామన్ ఉన్నాయిగా. సో అట్లా. సో దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేస్తే ఏమొస్తుందో దాన్నే కామన్గా రాసుకుంటాం. సో రెండు నెంబర్స్ సేమ్ కాబట్టి GCD అనేది అదే అవుతుంది. ఇఫ్ a ఈక్వల్ టు b అంటే ఇక్కడ a ఉందని అర్థం.
ఏ ఈక్వల్ టు బి అంటే బీని ఎలా రాసుకోవచ్చు. సో జీసీడీ కూడా ఏనే అవుతుంది. సో ఆ కండిషన్ మామూలుగా అయితే ఏ గ్రేటర్ దెన్ బి ఉండాలి, ఏ గ్రేటర్ దెన్ బి. అప్పుడు ఏం చేస్తాం, యూక్లిడియన్ డివిజన్ చేస్తాం. ఇది ఏ గ్రేటర్ దెన్ బి. సో యూక్లిడియన్ డివిజన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇది ఏమనుకోవాలి, ఇది ఏ ఈక్వల్ టు ఇక్కడ ఏం రాసినాం, కోషంట్ వస్తుంది. సో Q0 అనుకుంటున్నాం దీన్ని. సో ఇక్కడ ఆర్ బదులు బి అనుకోవచ్చు, నీ ఇష్టం. సో బి ప్లస్ ఇక్కడ రిమైండర్ వస్తుంది. దీన్ని ఫస్ట్ రిమైండర్ కాబట్టి R1. నెక్స్ట్ ఏం వేసుకోవాలి, దీన్ని ఇక్కడ రాసుకోవాలి, దీన్ని ఇక్కడ రాసుకోవాలి. సో దీన్ని ఇక్కడ అంటే ఇది ఏ అనుకుంటున్నాం. సో దీన్ని ఇక్కడ రాసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఇంకో కోషంట్ వస్తుంది Q1. నెక్స్ట్ ఇక్కడ ఇది రాయాలి. R1 అనేది ఇక్కడికి వస్తుంది, అంటే ఇది బి అవుతుంది. ఇది ఏ అవుతుంది, ఇది బి లాగా రాసుకోవాలి. సో ఇది బి. సో ఇక్కడ R0 బదులు నేను ఏమనుకుంటున్నా, బి అనుకుంటున్నాను. సో ఈ బి ఇక్కడ రాసిన. ఓకే, ఇది ఇక్కడ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఇంకో రిమైండర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కొత్త రిమైండర్ వచ్చిందిగా. ఇప్పుడు ఏమనుకుంటున్నా, ఈ కోషంట్ పక్కన పెట్టు, ఇది ఇంకో ఏ అవుతుంది, ఇది ఇంకో బి అవుతుంది. సో ఇది ఇంకో ఏ ఇక్కడ రాసుకో. ఇది ఇక్కడ ఇంకో కోషంట్ వస్తుంది Q2 ప్లస్ ఇది ఇక్కడ రాసుకో R2 ప్లస్ ఇక్కడ ఇంకో రిమైండర్ వస్తుంది, అంతే కదా. సో ఈ బి ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ దీని ఇంకో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది మామ. సో ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఏ అవుతుంది కదా. సో A3 బదులు R3 లాగా రాసుకున్నాం. A3 R3 ఇది ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఇంకో కోషంట్ వస్తుంది Q3 అనుకో, ఇది ఇక్కడికి వస్తుంది ప్లస్ ఇక్కడ ఇంకో రిమైండర్ వస్తుంది R4. సో అట్లా సో అన్నప్పుడు రాసుకుంటూ పోవాలి. ఇది ఇక్కడ రావాలి చూసుకో, ఇంపార్టెంట్. సో ఇదే ఫార్ములా. సో నీకు ఈ ప్రాసెస్ వచ్చిందనుకో, ఈ ఫార్ములా ఈజీగా రాస్తావు. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అది సింప్లిఫై చేసినప్పుడు ఈ ఫార్ములా ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇక్కడ ఏ బదులు బి, సిడి నీ ఇష్టం వచ్చింది ఏదైనా అనుకోవచ్చు, మన ఇష్టం అది. ఇక్కడ R0 బదులు నేను ఇక్కడ బి అనుకున్నా, సో అట్లా అనుకోవచ్చు. సో ఓన్లీ ఈ లైన్ రాసేసి ఈ ఫార్ములా వేస్తే యూక్లిడియన్ డివిజన్ ఆల్గరిథం ఫార్ములా వస్తుంది. ఇది ఆల్గరిథం. సో ఇవన్నీ అవసరం లేదు, ఇదంతా అవసరం లేదు. సో ఇది రాసినావు అనుకో, నీకేమవుతుంది, 1 మార్క్ వస్తుంది. 1 మార్క్ వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ రాసినావు అనుకో, నీకు 1 మార్క్ క్వశ్చన్కి 1 మార్క్ గ్యారంటీ వస్తుంది. అట్లా ఇది 5 మార్క్స్ అడిగితే 5 మార్క్స్ కూడా అడుగుతాడు మాక్సిమం ఈ క్వశ్చన్. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు అనుకున్నది, మీరు నమ్మింది ఎవరైనా చేయలేరు కాదు అని మధ్యలో చేతులు కాళ్ళు పెడితే ఏ డైలాగ్ చెప్పాలో తెలుసు కదా, బద్దల్ బాషింగల్ అయితే. సో నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూవ్ ద లామిస్ థీరం. సో లామిస్ థీరం ని ప్రూవ్ చేయమంటాడు. ఇది ప్రీవియస్లో 2 times రిపీట్ అయింది మామ. 2 times R18 రెగ్యులేషన్లో 2 times రిపీట్ అయిన క్వశ్చన్. సో లామిస్ థీరం అనేది క్వశ్చన్ పేపర్ హార్డ్ అడిగినప్పుడు అడుగుతారు. జస్ట్ థీరం నేర్చుకోవాలి అంతే, ప్రాబ్లమ్స్ ఉండవు, ఏముండవు దీంట్లో. థీరం నేర్చుకుంటే నీకు 5 మార్క్స్ వస్తాయి గ్యారంటీగా. 5 మార్క్స్కి 2 times అడిగాను ప్రీవియస్లో. సో ఇది నెగ్లెక్ట్ చేయొద్దు. సో చెప్తా, దీన్ని యూజింగ్ యూక్లిడియన్ ఆల్గరిథంతో ప్రూవ్ చేయొచ్చు. లామిస్ థీరంని యూజింగ్ యూక్లిడియన్ ఆల్గరిథం ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, నీకు ఇది రాదు, అప్పుడేం చేయొచ్చు, యూజింగ్ ఫిబొనాసీ నెంబర్. సో ఫిబొనాసీ నెంబర్ నుంచి కూడా దీన్ని ప్రూవ్ చేయొచ్చు. దేన్ని, లామిస్ థీరం. సో లామిస్ థీరంని ఈ రెండింటి ద్వారా ప్రూవ్ చేయొచ్చు. ఫస్ట్ ఫిబొనాసీ ఈజీ ఉంటుంది కాబట్టి ఫిబొనాసీ సిరీస్ నుంచి, ఫిబొనాసీ నెంబర్ నుంచి నేను లామిస్ థీరం ప్రూవ్ చేస్తాను. సో లామిస్ థీరం ఏమంటుందంట, ఇఫ్ ద యూక్లిడియన్ ఆల్గరిథం టేక్స్ ఎన్ని స్టెప్స్, అంటే ఇన్ని స్టెప్స్ తీసుకుంటుంది. సో దీనికి యూక్లిడియన్ ఆల్గరిథం చేస్తున్నా ఈ రెండింటికి. సో ఇది ఏ, ఇది బి. సో A డివైడెడ్ బై బి అంటే ఇక్కడ కోషంట్ వస్తుంది, రిమైండర్ వస్తుంది. మళ్ళీ ఇది ఏ అనుకో, ఇది బి అనుకో. సో దిస్ డివైడ్ బై దిస్ చేస్తే ఇది కోషంట్, రిమైండర్. సో అట్లా ఇవన్నీ చేసి ఇక్కడ 0 వచ్చింది. సో యూక్లిడియన్ ఆల్గరిథం ఇన్ని స్టెప్స్కి అయిపోతాయి. ఎన్ని స్టెప్స్, 1 స్టెప్, 2 స్టెప్, 3 స్టెప్, 4 స్టెప్, 5 స్టెప్, 6, 7, 8, 9, 10, 11 అనుకో. సో 11 స్టెప్స్కి అయిపోతుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఏమవుతుంది, n స్టెప్స్ అన్నాడు. సో n ఏమైంది, 11 అయింది. అదే చెప్తాడు ఇక్కడ, ఇఫ్ ద యూక్లిడియన్ ఆల్గరిథం టేక్స్ n స్టెప్స్ టు కంప్లీట్ ద జీసీడీ. సో దీనికి జీసీడీ కంప్లీట్ చేయడానికి n స్టెప్స్ తీసుకుంది అనుకో, అప్పుడు ఏమవుతుందంట, 10 బి అంటే ఏంది, a, b 2 ఇంటిజర్స్ కదా, a, b 2 ఇంటిజర్స్. సో బి అంటే 144 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫిబొనాసీ ఆఫ్ n. ఫిబొనాసీ ఆఫ్ n అంటే ఫిబొనాసీ ఆఫ్ 11. అంటే ఫిబొనాసీ సిరీస్లో 11 అనే దానికంటే ఈ బి అనేది గ్రేటర్ ఉంటుందంట. సో ఫిబొనాసీ సిరీస్ నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు చెప్తా. ఇప్పుడు నీకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. సో ఫస్ట్ 2 నెంబర్స్ 1 తీసుకోవాలి మామ. ఫిబొనాసీ సిరీస్లో ఫస్ట్ 2 నెంబర్స్ 1 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ రెండు యాడ్ చేస్తే 2. సో 2 ఇక్కడ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ లాస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేసుకో. సో 1 + 2 3. సో నెక్స్ట్ 3 వచ్చిందిగా, అంటే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఈ లాస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేసుకుంటే ఏమైతే ఇంకో నెంబర్ వస్తుంది. సో 2 + 3 అంటే 5. సో ఇంకో నెంబర్ వచ్చింది. సో ఈ రెండు యాడ్ చేసి ఇంకో నెంబర్ వస్తుంది. సో లాస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో 3 + 5 8. సో ఈ రెండు యాడ్ చేయి. 8 + 5 ఏమవుతుంది మామ, నాకు కూడా తెలియదు. 8 + 5 ఏమవుతుంది మామ, 13 అవుతుంది. సో 13. సో 13 + 8 చేస్తే ఏమవుతుంది, 18, 19, 20, 21 అవుతుంది. సో 21. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, 34 అవుతుంది. సో 34. నెక్స్ట్ లాస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది, 55 అవుతుంది. సో అట్లా యాడ్ చేసుకుంటూ పోవాలి. ఎప్పటి వరకు యాడ్ చేసుకుంటూ పోవాలి బ్రో అంటే F11 వచ్చేంత వరకు యాడ్ చేసుకోవాలి. F11 నాకెట్లా తెలుసు బ్రో అంటే ఏం లేదు మామ, ఇది F1 అవుతుంది, F2. నెక్స్ట్ వచ్చే నెంబర్ F3, నెక్స్ట్ వచ్చేది F4, నెక్స్ట్ వచ్చేది F5. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో ఇది 11. సో ఇది F11 అవుతుంది. సో F11 అంటే ఎంత మామ, 89. సో 89 కంటే బి అనేది పెద్దగా ఉంటుంది అన్నాడు. అవును పెద్దగా ఉంది.
ఇది చేసినాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇది చేసినాం, 11 స్టెప్స్ వచ్చినాయి. ఈ 11 స్టెప్స్ కంటే ఈ F11 అనేది తక్కువ ఉంది, అంటే ఇది పెద్దగా ఉండాలని చెప్పిండు అంతే. కండిషన్ సాటిస్ఫైగా ఇదేమవుతుంది, LAMES థీరం అవుతుంది అంతే, లామిస్ థీరం ఎగ్జాంపుల్. ఇప్పుడు వీడికి 5 మార్క్స్ పడుతుంది. నీకు ఇది రాదు, నీకు ఇది రాకుండా జస్ట్ ఇది రాసుకో. బై యూజింగ్ ఫిబొనాచి నెంబర్ ఇఫ్ ద యూక్లిడియన్ ఆల్గరిథం టేక్స్ ద n స్టెప్స్ దెన్ GCD ఆఫ్ A, B ఇఫ్ దెన్ దిస్ B ఈజ్ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు f(11) అని రాసేస్తే f(11) కాదు f(n). 11 అనేది ఇక్కడ నుంచి తెలుస్తుంది ఎగ్జాంపుల్ నుంచి. ఇట్లా రాస్తే నీకు ఏమవుతుంది, లామిస్ థీరం ప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ యూక్లిడియన్ ఆల్గరిథంతో ప్రూవ్ చేద్దాం, అర్థమైందా? యూక్లిడియన్ ఆల్గరిథం. సో అప్పుడు ఏం చేయాలంట, ఈ ఫార్ములాస్ ఉంటాయి మామ. ఇప్పుడు నువ్వు ఏం చేయదు, అంతా సోది అంతా పట్టించుకోకు, ఇవన్నీ అర్థం కావడం కోసం రాసిన. నేనేం చేస్తా తెలుసా, ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ రాస్తా ఫస్ట్, ఎందుకంటే ఈజీ ఉంది. ఈ ఎగ్జాంపుల్తోని F11 కంటే ఈ B గ్రేటర్ దెన్ ఉంది, లామిస్ థీరం ప్రూవ్ అని రాస్తా. నెక్స్ట్ ఇంకోటి రాలి, ఎందుకంటే నాకు 5కు 5 మార్కులు లేడాడు, ఇది ప్రీవియస్ 2 టైమ్స్ అడిగాడు. సో 5కు 5 మార్కులు లేడు, ఇక్కడ నుంచి రాస్తే నీకు 3 మార్క్స్ ఇస్తాడు. ఇదంతా రాస్తే ఇది రాస్తే 3 మార్క్స్ ఇస్తాడు. నెక్స్ట్ ఇంకోటి రాయాలి, ఏంది, ఈ ఫామ్లో ఒక్కటి నేర్చుకో మామ. ఇది ఒక్కటి నేర్చుకుంటే నీకు 5కి 5 మార్క్స్ నీ చేతులు ఉంటాయి. సో ఏం చేయాలి బ్రో అంటే n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఎగ్జామ్కి ముందు ఒకసారి చూసుకో, log 10 అన్నిటికీ log 10 చూసుకో. log 10 ఇక్కడ B ఉంటుంది, ప్లస్ ఇక్కడ log ఆఫ్ 10 అన్నిటికీ 10 √5, ఇక్కడ B ఉంటుంది, ఇక్కడ √5 ఉంటుంది, డివైడ్ బై 5 log ఆఫ్ 5. సో ఈ 5 వాల్యూ ఎప్పుడు చేంజ్ కాదు, 5 వాల్యూ ఎప్పుడైనా సరే 0. ఇక్కడ చేతి మీద ఇక్కడ రాసుకోమమ్మ, ఇక్కడ చేతి ఉంటుంది కదా, చేతి మీద ఇక్కడ సంథింగ్ రాసుకోను. నేనైతే మాక్సిమము కాలు ఉంటుంది కదా, కాలు దగ్గర రాసుకుంటుండే. సో ఈ నెంబర్స్ గుర్తుండాలంటే అట్లా రాసుకో, కానీ కర్చీఫ్ల మీద ఈ పేపర్ల మీద రాసుకొని పేపర్లు దొరికినాయి అనుకో ఎగ్జామ్లో బుక్ అవుతావు. సో ఇది మాక్సిమం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. 0.3 0.2 అనుకున్నా సరే మనకి అక్యురేట్ వాల్యూ వస్తుంది మామ. పైన 0.3, ఇది 0.2. సో ఈ B వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది బ్రో, ఈ లాగ్ ఆఫ్ B ఉంది కదా, లాగ్ ఆఫ్ B ఎక్కడి నుంచి వస్తుంది బ్రో అంటే ఏం లేదు, క్యాల్సియం నుంచి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి A, B 2 నెంబర్లు ఉన్నాయి. సో B ఏమవుతుంది 144, నేను చేస్తాను చూడు, పైన 0.3 కింద 0.2, ఈజీగా గుర్తుపెట్టుకో. చిన్న పిల్లలు చేస్తారు 0.3 0.2, దీని వాల్యూస్ గుర్తుపెట్టుకో, ఈ డెసిమల్స్ అవసరం లేదు. సో ఇది ఫార్ములా అనమాట. మళ్ళీ ఫార్ములా నీట్ పేజ్లో రాద్దాం. n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఇట్లా ఫార్ములా ఉంటుంది. ఇదేంది, బై యూజింగ్ లామిస్ థీరం ప్రూవ్ చేస్తున్నాం, బై యూజింగ్ ఫిబొనాచి ఫార్మ్ అండ్ యూక్లిడియన్స్ థీరం. సో log ఆఫ్ B అన్నిటికీ 10 రాస్తలేను, log ఆఫ్ √5 డివైడ్ బై log ఆఫ్ ఎంత మామ, ఇది ఎంత 5. సో దీని వాల్యూ 0.2, దీని వాల్యూ 0.3, ఇచ్చిన పిల్లలు గుర్తుపెట్టుకుంటారు. సో ఇది ప్రూవ్ చేస్తే మనకు 5 మార్క్స్. ఇప్పుడు నాకేం కావాలి, log ఆఫ్ B కావాలి. సో log 7 ఉందిరా బై, ఒక్క నిమిషం, ఈడ లాగ్ ఉంది. సో బేస్ ఎంత ఉండాలి, 10 ఉండాలి. సో 10 కొట్టేసి నెక్స్ట్ దీనిలో కూడా ఏమి ఉండాలి, 144 ఉండాలి. 144 సో ఓకేనా. ఇప్పుడు దీని వాల్యూ ఈక్వల్స్ టు కొడితే 2 పాయింట్ సంథింగ్ వచ్చింది, 2.15 ఇక్కడ వచ్చింది. ఇక్కడ రాసుకున్నాం, ఇక్కడ 0.3 డివైడ్ బై J. సో 2.15 ప్లస్ 0.3 ఈక్వల్స్ టు కొట్టు. ఫస్ట్ దీన్ని ఈక్వల్స్ టు కొట్టు, తర్వాత డివిజన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడనే డివిజన్ చేసినాం అనుకో, అప్పుడు బాడ్మాస్ రూల్ ప్రకారం అది క్యాల్సి కరెక్ట్ చేయదు. స్టెప్ బై స్టెప్ అంటే ఈ రెండు ఫస్ట్ సింప్లిఫై చేసి తర్వాత డివిజన్ చేయాలి. లేదు బ్రో నేను దిస్ ప్లస్ దిస్ డివైడెడ్ బై దిస్ చేస్తాను అంటే అది రాంగ్ వస్తుంది ఆన్సర్. సో దీన్ని ప్లస్ చేసుకోవాలి, వచ్చిన ఆన్సర్ని డివైడ్ చేయాలి. ఆన్సర్ డివైడెడ్ బై 0.2, 12 పాయింట్ సంథింగ్ వచ్చింది. ఇక్కడ ఏమైంది, 11.99 అంటే దగ్గర 12. సో 12కి దగ్గర వచ్చింది. సో ఇది 12 అయింది, ఇది 12 అనుకో, ఇది 12. సో మనకి ఎట్లా రావాలంట, n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ క్యాలిక్యులేషన్. సో ఈ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ ఫార్మేట్లో రావాలి. సో ఇక్కడ వచ్చిన నెంబర్ ఏంది, n వాల్యూ ఎంత 11, ఎందుకంటే 11 స్టెప్స్లో అయింది కాబట్టి 11. ఓకే, n వాల్యూ 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొచ్చింది 11.99, మనకు 12 పాయింట్ సంథింగ్ వచ్చింది. అంటే 12 అనేది గ్రేటరేగా, n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే ఇక్కడ 12 వచ్చింది. సో 12 అనేది ఆటోమేటిక్గా గ్రేటర్, ఇంకో గ్రేటర్ సింబల్ ఇటు ఉంది, ఇది లెస్ దెన్ సింబల్. సో 11 లెస్ దెన్ 12 అంటే 12 గ్రేటర్ దెన్ 11. సో ఇది ప్రూవ్ చేసినాం. ప్రూవ్ చేస్తే ఏమవుతుంది, లామిస్ థీరం ప్రూవ్ అవుతుంది. సో లామిస్ థీరం ప్రూవ్ కావాలంటే ఈ ఫార్ములా log ఆఫ్ B ప్లస్ log ఆఫ్ √5 డివైడ్ బై log ఆఫ్ 5. సో దీని వాల్యూ 0.2, వాల్యూ 0.3. సో ప్రూవ్ చేసినప్పుడు మాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 5కి 5 మార్క్స్ వస్తాయి. జస్ట్ ఏం లేదు మామ, ఫస్ట్ ఫిబొనాచి సిరీస్తోని ఇది ప్రూవ్ చేయి, తర్వాత లామిస్ థీరం ఫార్ములా వేసుకొని ఇది ప్రూవ్ చేయి బై యూక్లిడియన్ డివిజన్స్ అనుకో. నెక్స్ట్ దీన్ని ఏమంటారు చూడు డెఫినేషన్, యూజింగ్ యూక్లిడియన్ ఆల్గరిథం. సో యూక్లిడియన్ ఆల్గరిథం యూజ్ చేసుకొని ఫిబొనాచి నెంబర్స్లో ఇట్లా ప్రూవ్ చేస్తాం. ద నెంబర్ ఆఫ్ డివిజన్ స్టెప్స్ రిక్వైర్డ్ టు కంప్యూట్ GCD, నెంబర్ ఆఫ్ స్టెప్స్ అన్ని 11. Using the Euclidean algorithm is at most 5 times the number of digit of the smaller number B. So ఈ సోదంతా ఇక్కడ ఉంది, యూజింగ్ ద 5 టైమ్స్ అన్నాం కదా, ఇక్కడ √5 వస్తుంది ఫార్ములా. ఇంకో యూజింగ్ ద 5 టైమ్స్ ద నెంబర్ ఆఫ్ B అంటాడు. సో ద నెంబర్ ఆఫ్ B యూజింగ్ 5 టైమ్స్ ద నెంబర్ ఆఫ్ B when expressed in decimals or more precisely at most 5k steps where
K is the number of digits in B. ఇదంతా నీకు రాలేదనుకో ఇదంతా రాయక అవసరం లేదు, జస్ట్ ఇది రాసుకో, ఈ డెఫినేషన్ రాసుకో. ఈ డెఫినేషన్కి ఈ ఎగ్జాంపుల్ రాసిన తర్వాత లామిస్ థీరం అని పెట్టు, జస్ట్ లామిస్ థీరం ఫిబొనాచి ఫార్మ్ అని పెట్టేసి ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ ఈ ఫార్ములా వేసి దీన్ని సింప్లిఫై చేసి రైట్ అండ్ ప్రూవ్ చేస్తే నీకు 5 మార్క్స్ పడతాయి. సో ఇది నెగ్లెక్ట్ చేయదు, ఇది ఇంపార్టెంట్ అందుకని చెప్తున్నా. నెక్స్ట్ కాంగ్రెన్స్ అయితే డెడ్ ఈజీగా నా దగ్గర ట్రిక్ ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏం మాట్లాడుతున్నావు రామోద్? ఎవరు రావడం? ఎవరు రావడం? సో నెక్స్ట్ క్వశ్చన్ మామ, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ ఇన్ దిస్ ఫ్యాక్టోరియల్. సో ఫ్యాక్టోరియల్ అంటే ఏంది, ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ ఉంది, 5 ఫ్యాక్టోరియల్ని 5 ఇంటూ 5 - 1 అంటే 4, సో 4 - 1 అంటే 3, 3 ఇంటూ 2 ఇంటూ 1, సో అప్ టు అట్లా 1 వరకు రాసుకోవాలి. ఇప్పుడు 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ అట్లా ఒక్కొక్కటి మేనేజ్ చేసుకుంటా, అంటే 4 - 1 ఎంత 3, 3 - 1 ఎంత 2, అట్లా సో అప్ టు 1 వచ్చేంత వరకు ఇట్లా వేసుకోవాలి. ఇవన్నీ ఇంటూ వేసే ఏమవుతుంది, 6 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో మనకి 1010 ఫ్యాక్టోరియల్ కావాలన్నాడు. 1010 ఫ్యాక్టోరియల్ అంటే చాలా పెద్ద ఉంటుంది. వాడు ఏమంటున్నాడు, ఇవన్నీ ఇంటూ చేసుకుంటూ పోవాలి. దీని ఫ్యాక్టోరియల్ చేస్తే లాస్ట్కి ఎన్ని జీరోస్ వస్తాయని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఉంటుంది మామ ఫ్యాక్టోరియల్ చేయడం, నాకు దొరకట్లేదు. సో ఇక్కడ కూడా ఫ్యాక్టోరియల్ చేసుకోవచ్చు. సో నాకు దొరకట్లేదు, నేను ఏం చేస్తున్నా, దీనికి ఫ్యాక్టోరియల్ చేసి దానికి ఎన్ని జీరోస్ వస్తున్నాయో చెప్పాలంట. సో మనకి మాక్సిమం అది చెప్పలేము, చాలా మంది చెప్పలేదు. ఇది 5 మార్క్స్ కడుతారు, ఈ క్వశ్చన్ కూడా 5 మార్క్స్. సో ఇట్లాంటి 5 మార్క్స్ వచ్చినప్పుడు డెడ్ ఈజీ ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా చేస్తే సరిపోతుంది, నేను చెప్తా అది. నెక్స్ట్ ఇది కూడా 5 మార్క్స్, ఇది 1 మార్క్ క్వశ్చన్, ఇది 1 మార్క్, ఇది కూడా చెప్తా, ఇది ఇంపార్టెంట్, ఇది షార్ట్ ఆన్సర్లో గ్యారంటీ వస్తుంది. సో ఏం లేదు మామ, ఇట్లా నీకు తిక్కమాక అడిగితే డైరెక్ట్ ఒక నెంబర్తో డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు జీరోస్ కావాలన్నాడు, సో ఏ నెంబర్తో డివైడ్ చేయాలో ఇయ్యలే అంటే డివైడ్ చేసుకోవాలి. ఇది ఫార్ములా, ఇట్లా ఫార్ములా ఉంటుంది, ఇవన్నిటికీ ఇదే ఫార్ములా చూసుకో, ఈక్వల్ టు దిస్ ఫార్ములా. సో ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ దట్ డివైడ్స్ ద దిస్. సో ఈ నెంబర్ని డివైడ్ చేయాలంటే దానికి హైయెస్ట్ పవర్ కావాలన్నాడంట. సో నువ్వు అంతే ఏం పట్టించుకోకు, ఇక్కడ దేంతో డివైడ్ చేయమంటే దాంతో డివైడ్ చేయి. 2 2 స్క్వేర్ 2 పవర్ 9 అట్లా డివైడ్ చేసుకుంటూ 5 5 స్క్వేర్ 5 క్యూబ్ 5 పవర్ 4 సో అట్లా డివైడ్ చేసుకుంటూ ఎప్పటి వరకు చేయాలో కూడా చెప్తాం. సో ఈ ఎగ్జాంపుల్, సో ఇక్కడ దేంతో డివైడ్ చేయాలని కూడా చెప్పాలి, జస్ట్ ఇట్లా ఫ్యాక్టోరియల్ నెంబర్ ఇచ్చిందంటే నువ్వు డైరెక్ట్ ఇదే ఫార్ములా చేసుకో. ఈక్వల్ టు ఎట్లా డివైడ్ చేసుకోవాలి, 110 డివైడ్ బై 5 ప్లస్ 110 డివైడెడ్ బై, ఇది మాడ్ అనుకోవాలి, ఇట్లా మాడ్, ఇది ఫార్ములాలో మాడ్, అన్నిట్లో మధ్యలో ప్లస్ పెట్టాలి, డివైడ్ బై 5 స్క్వేర్. నెక్స్ట్ 110 డివైడ్ బై 5 క్యూబ్. నెక్స్ట్ 110 డివైడెడ్ బై 5 పవర్ 4. సో 1 అప్ టు అట్లా పోవాలి. ఎప్పుడు వరకు పోవాలి బ్రో అంటే, ఇప్పుడు 5 పవర్ 4 చేయమమ్మ, 5 పవర్ 4 చేసి ఎంత వస్తుంది, 625. సో 625 కంటే 110 అనేది పెద్దది, సో 110 అనేది పెద్దది 625. సో 625 అనేది తక్కువ. సో నెక్స్ట్ నెంబర్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ 5 పవర్ 4 అయిపోయింది కదా, 5 పవర్ 5. సో 5 పవర్ 5 చేసినప్పుడు ఏంది, 3000లో వచ్చింది. సో 3000 అనేది పెద్దది అంతే కదా, దీనికంటే 3000 అనేది పెద్దది. సో పెద్ద నెంబర్ వచ్చినప్పుడు డివైడ్ చేయలేము. 110 డివైడ్ బై 5 పవర్ 5 అంటే, ఇప్పుడు 5 పవర్ 4 అంటే ఇది మామ, 5 పవర్ 4 అంటే ఇది. సో దిస్ డివైడ్ బై 5 పవర్ 4 చేసినప్పుడు సంథింగ్ 1 పాయింట్ సంథింగ్ ఏదో వచ్చింది అనుకుందాం. కానీ 110 డివైడ్ బై ఇట్లా 5 పవర్ 5 అంటే ఇట్లా వచ్చింది 3000. సో 110 అనేది తక్కువ నెంబర్, ఈ తక్కువ నెంబర్ పైన డినామినేటర్ అనేది పెద్ద నెంబర్. ఇప్పుడు కింద తక్కువ నెంబర్ ఉండి పైన పెద్ద నెంబర్ ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది, 0 పాయింట్ సంథింగ్లో వస్తుంది. ఇప్పుడు 2/10 అంటే 0.2 వస్తుంది. సో 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 0 పాయింట్ సంథింగ్ మనకు అవసరం లేదు. సో మనం ఏం చేయాలి, 5 పవర్ 4 వరకు అయిపోవాలి. 5 పవర్ 5 అనేది పెద్దది. సో డినామినేటర్ పెద్దగా వచ్చిందనుకో, ఈ నెంబర్ కంటే డినామినేటర్ పెద్దగా వచ్చిందనుకో, సో ఇక్కడ అయిపోవాలి, అవసరం లేదు. ఎందుకంటే డినామినేటర్ ఇక్కడ పెద్ద వస్తుంది కాబట్టి ఇక్కడ అయిపోయినాం. సో ఇక్కడ చిన్న వస్తుంది డినామినేటర్, ఈ పైన నెంబర్ కంటే డినామినేటర్ చిన్న ఉంది. సో ఇక్కడ వరకు రావాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చినాం, 5 పవర్ 1 5 పవర్ 2 5 పవర్ 3 5 పవర్ 4. సో ఇవన్నిటికీ డివిజన్ చేయాలి, డివిజన్ చేయి, ఈజీ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. 10110 డివైడెడ్ బై 5 ఎంత వచ్చింది మామ, 202 ఇక్కడ వేసుకో. నెక్స్ట్ డివైడెడ్ బై దీనికి పవర్ స్క్వేర్ కదా, 5 స్క్వేర్. సో 5 స్క్వేర్ చేస్తే ఏమైంది, 202 డివైడ్ బై 5 కదా, అంటే 40 పాయింట్ సంథింగ్. 40 పాయింట్ సంథింగ్ వస్తే మనం ఏం చేసుకోవాలి, మాడ్ అంటున్నాం. సో ఇది మాడ్. సో మాడ్ కాబట్టి 40 పాయింట్ సంథింగ్ అంటే దీన్ని డైరెక్ట్ 40 రాసుకోవాలి. పాయింట్స్ డెసిమల్స్ అన్ని తీసేయాలి, మాడ్ అంటే డెసిమల్స్ అన్ని తీసేయి. నెక్స్ట్ ఇది 8 పాయింట్ సంథింగ్ వస్తుంది, 5 క్యూబ్ చేయి. 5 క్యూబ్ అంటే ఇట్లా క్యూబ్ పెట్టు, ఇక్కడ క్యూబ్ పెట్టు. ఓకే, ఎస్డి కొడితే 8 పాయింట్ సంథింగ్. సో ఇక్కడ ఎస్డి కొట్టినప్పుడు 8 పాయింట్ సంథింగ్. సో జస్ట్ ఈ 8 పెట్టుకో, ఈ పాయింట్స్ అన్ని తీసేసి 8 పెట్టుకో. నెక్స్ట్ ఇక్కడ 1 పాయింట్ సంథింగ్ వచ్చింది, 1. సో ఇక్కడికి అయిపోయినాం. సో ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేయి, ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేస్తే అదే ఆన్సర్ అవుతాయి. ఈక్వల్ టు ఏదైతే వచ్చిందో అదే ఆన్సర్. సో ఈ ఫామ్లో ఈక్వల్ టు ఫామ్లో ఎప్పుడు వేసుకోవాలి బ్రో అంటే, ఎప్పుడైనా సరే తిక్కమక్క ఇట్లా ఫ్యాక్టోరియల్ ఇచ్చి అడిగిందనుకో, జస్ట్ ఈక్వల్ టు ఈ ఫామ్లో వేసుకో. నెక్స్ట్ ఫైండ్ ద హైయెస్ట్ పవర్, ఇదంతా నాకు అర్థం కాలేదు మామ, నేనేం చేస్తున్నా, ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి ఈ ఫామ్లో వేసుకో. ఈక్వల్ టు 1001 by 2. సో ఎప్పటి వరకు చేసుకోవాలి బ్రో అంటే, ఇప్పుడు 2 పవర్ 6 ఉంది. 2 పవర్ 6 అంటే ఎంత, 64 కంటే ఇది చాలా పెద్దది. సో ఇంకొక
2 power 9 చేస్తున్నాను. సో 2 power 9 అంటే 500. సో 500 కంటే ఇది చాలా పెద్దది. సో దీనికంటే పెద్ద నెంబర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. సో 9 అంటే ఇంకొకటి రావచ్చు. 9 ఇప్పుడు 10 వేసుకుంటున్నాను. 2 power 10. 2 power 10 అంటే 1024. సో 1001 కంటే 1024. సో 1024 పెద్దది. సో డినామినేటర్ పెద్ద అంటే 10 చేసేటప్పుడు ఏంది 2 power 10 చేసేటప్పుడు పెద్ద నెంబర్ వస్తుంది. అంటే 2 power 9 చేసి చూద్దాం. 2 power 9 అంటే ఏమవుతుంది 500. అంటే 2 power 9 వరకు చేయాలి. సో 2 power 9 వరకు చేస్తారు ఇక్కడ 2 power 9 వరకు చేస్తున్నాం. అంటే 2 power 10 చేసినప్పుడు ఏమవుతుంది పెద్ద నెంబర్ వస్తుంది. 1024 వస్తుంది. 1024 అనేది ఏంది దీనికంటే పెద్దది. సో దీనికంటే పెద్ద నెంబర్ ఉండదు, దీనికంటే తక్కువ నెంబర్ ఉండాలి. సో దీనికంటే తక్కువ నెంబర్ ఎప్పుడు వస్తుంది 2 power 9 వరకు వస్తుంది. 2 power 10 చేసినప్పుడు దీనికంటే పెద్ద నెంబర్ వస్తుంది. సో డినామినేటర్ పెద్ద నెంబర్ ఉండదు. సో 2 power 10 చేయొద్దు. సో 2 power 10కి ఆపేస్తున్నాం. సో ఇక్కడ చేయట్లే 2 power 9 వరకు చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఇది వరకు అంటే 9 నెంబర్స్ వస్తాయి. ఇది ఒక నెంబర్ 1 2 3 4 5 6 7 8 9. సో దీని వాల్యూ చెప్తా. దీని వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది అంతే కదా. సో 1001 డివైడెడ్ బై 2 power 9. సో ఇంత వచ్చింది. ఎస్డి కొడితే 1 పాయింట్ సంథింగ్ వచ్చింది. సో పాయింట్స్ అనేది రాసుకోవద్దు ఎందుకంటే మోడ్. సో ఫార్ములాలో మోడ్ ఉంది కాబట్టి పాయింట్స్ రాసుకోవచ్చు. సో 1 అవుతుంది. దీని వాల్యూ 1 ఇక్కడ 1 అయింది కదా. సో అట్లా అన్ని వాల్యూస్ రాయాలి. అన్ని వాల్యూస్ రాసి ఇవన్నీ యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసి ఏమైతే ఈక్వల్ టు సంథింగ్ వస్తుంది. ఈ సంథింగ్ అనేది ఆన్సర్. ఎప్పుడైనా సరే అదే గుర్తుపెట్టుకో. ఇట్లా తిక్కమక్క క్వశ్చన్ అడిగి ఫ్యాక్టరీలు ఇస్తే ఈ ఫార్ములా వేసేసి పెట్టేసి సో ఇది వచ్చే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5తో డివైడ్ చేసినప్పుడు కూడా 5 power 4కి అయిపోతాం. ఎందుకంటే 5 power 5 ఏమవుతుంది 1001 కంటే పెద్దది అవుతుంది చూడుకోవాలంటే. సో 3000 పెద్దది. సో 5 power 4 ఎంత వస్తుంది మరి ఎంత వస్తుంది 625. సో 625 అనేది చిన్నది దీనికంటే. సో 5 power 4కి అయిపోయినాం. ఈ 4 నెంబర్లు వస్తాయి. ఈ 4 నెంబర్ పాయింట్లు డెసిమల్ తీసేసి ఈ నెంబర్స్ యాడ్ చేసుకోవాలి. ఈ వచ్చిన వాల్యూనే ఆన్సర్ అట్లా. సో అది ట్రిక్, నేను చెప్పే ట్రిక్. నెక్స్ట్ సేమ్ దీనికి కూడా ఇక్కడ ఏమన్నాడు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వన్స్. ఇక్కడ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. బైనరీ రిప్రజెంటేషన్లో ఎట్లా రాస్తామంటే ఈ నెంబర్ని 2ని ఇట్లా 10001 అట్లా ఈ బైనరీ ఫార్మేట్లో రాస్తాం. సో బైనరీ ఫార్మేట్ అన్న ఒక్కటి అడిగిన అనుకో, రిమైనింగ్ ఎట్లా అడిగినా సరే ఇది ఫార్మేట్ మామ. సో బైనరీ అడిగినప్పుడు సేమ్ ఇదే ఫార్మేట్లో ఆన్సర్ కనుక్కుంటే ఈకి ఒక వాల్యూ వస్తుందిగా. ఈ పైన నెంబర్ ఏదో మనకు తెలియదు. సో డివైడ్ బై బైనరీ అంటుంది కాబట్టి 2 వేసుకోవాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్ అన్నాడు అనుకో 5 వేసుకోవాలి. బైనరీ అన్నప్పుడు 2 వేసుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ దీనికి ఏది ఇస్తే అది వేసుకోవాలి. ఇక్కడ 2 ఇచ్చిన 2 వేసుకున్నాం, 5 ఇచ్చిన 5 వేసుకున్నాం. సో బైనరీ అంటే 2 వేసుకున్నాం, ట్రైలింగ్ జీరోస్ అంటే 5 వేసుకోవాలి. సో 2 power 10 వరకు వచ్చినాం. సో 2 power 10 వరకు వచ్చిన తర్వాత 2 power 11 అనేది రాదంట. సో ఓకే ఈ 10 నెంబర్స్ అన్ని యాడ్ చేసుకుంటే ఇది నెంబర్ అవుతుంది. మనం ఏం చేయాలి ఈ పెద్ద నెంబర్ అంటే యాక్చువల్ నెంబర్ మైనస్ ఈ నెంబర్ వచ్చిన నెంబర్, యాక్చువల్ నెంబర్ మైనస్ వచ్చిన నెంబర్ చేసినాం అనుకో అప్పుడు ఏమవుతుంది 7 వస్తుంది. ఈ 7 అనేది ఏంది నెంబర్ ఆఫ్ బైనరీ నెంబర్స్ 7 ఉంటాయని అర్థం. ఈ నెంబర్కి దేనికి 1976కి నెంబర్ ఆఫ్ బైనరీ నెంబర్స్ ఎన్ని ఉంటాయి 7 ఉంటాయి. 7 ఫార్మెట్లో అంటే 1101 ఇట్లా 1 2 3 4 5 6 7. సో బైనరీ నెంబర్ ఇట్లా రాస్తాం. దీన్ని ఈ ఫార్మెట్లో రాస్తాం బైనరీలో. సో బైనరీలో ఓన్లీ 0 1s ఉంటాయి. సో బైనరీ నెంబర్ కనుక్కోవడానికి మనం ఏం చేస్తాం యాక్చువల్ నెంబర్ మైనస్ ఈ వచ్చిన ఆన్సర్ ఈ వాల్యూ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది నెంబర్ ఆఫ్ బైనరీ నెంబర్స్ వస్తాయి. ఒకవేళ నీకు ఇది అర్థం కాకపోతే వదిలేసే అవసరం లేదు. ఇంత హార్డ్ అడిగాడు నేను చెప్తున్నా. మాక్సిమం ఏమేమి క్వశ్చన్స్ వస్తాడు ఈజీ నుంచి హార్డ్ అడిగితే క్వశ్చన్ పేపర్. ఎందుకంటే యూనిట్ 1 నుంచి నీకు 10 మార్క్స్ రప్పియాలి మామ. 10 మార్క్స్ రప్పియాలంటే ఇవన్నీ చెప్పాలి. ఈ తిక్క ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు. సో 10 మార్క్స్ గ్యారంటీ వస్తాయి ఇప్పుడు క్లాస్ మొత్తం వింటే. సో ఇది అవసరం లేదంటే వదిలేసి నీకు అవసరం లేదు. ఈడి వరకు కుడుతుంది. ఈడి వరకు ట్రైలింగ్ జీరోస్ అంటే డివైడ్ బై 5. ఇక్కడ ఏది ఇస్తే అది డివైడ్ బై 5 చేసి ఈ ఫార్ములా వేస్తే నీకు ఆన్సర్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో మామ ఫార్ములా ఇంకోటి ఎల్సిఎం ఇంటూ జీసీడీ. ఎల్సిఎం ఇంటూ జీసీడీ చేసినాం అనుకో ఏమవుతుంది యాక్చువల్ m ఇంటూ n. సో ఇప్పుడు mn 2 వాల్యూస్ వస్తాయి. mn బదులు a, b అనుకో. a, b ఇప్పటివరకు a, b అనుకున్నాం. సో a ఇంటూ b చేసినాం. ఎప్పుడైనా సరే a ఇంటూ b చేసినాం అనుకో a ఇంటూ b అంటే ఏమని రాసుకోవచ్చు ఎల్సిఎం ఇంటూ జీసీడీ. ఈ ఎల్సిఎం ఏంది ఏకి బీకి ఎల్సిఎం, ఏకి బీకి జీసీడీ. సో ఈ రెండింటిని ఇంటూ చేసినాం అనుకో ఏమవుతుంది ఏ ఇంటూ బి వాల్యూ వస్తుంది. ఎల్సిఎం ఇంటూ జీసీడీ ఎప్పుడైనా సరే ఎల్సిఎం ఇంటూ జీసీడీ. దీనికి ఎల్సిఎం వచ్చింది, దీనికి జీసీడీ వచ్చింది. ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఏమవుతుంది ఏ ఇంటూ బి వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనకి ఏ ఇంటూ బి బదులు m ఇంటూ n అన్నాడు. సో లెట్ m ఇంటూ n వాల్యూ ఇంత అన్నాడు. ఓకే ఏ ఇంటూ బి చేస్తే ఈ వాల్యూ వచ్చిందంట. ఎల్సిఎం ఎల్గా m, n. సో m, nకి ఎల్సిఎం ఏమైంది ఇదైంది. ఓకే వాట్ ఈస్ ద జీసీడీ. సో జీసీడీ అడుగుతున్నాడు. సో మనకి ఏమని తెలుసు ఫార్ములా ఎల్సిఎం ఇంటూ జీసీడీ ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ n. సో m ఇంటూ n వాల్యూ వచ్చింది. ఎక్కడ ఉంది బ్రో అంటే గీడుంది. ఈ ఉన్న వాల్యూ మొత్తం ఏడేసుకుంటారా బై ఇదేనా అది ఇదే. సో ఇక్కడ mn వాల్యూ వేసుకోండి. సో 13 power 11. సో సారీ 13 power 1. సో 2 power 4. సో ఇదే కదా. సో m ఇంటూ n వాల్యూ వేసుకున్నాం. సో m ఇంటూ n వాల్యూ వేసుకున్నాం. ఇక్కడ ఏం వేసుకోవాలి అవతల ఎల్సిఎం ఇంటూ జీసీడీ వేసుకోవాలి. మనకి జీసీడీ కనుక్కోమన్నాడు. సో జీసీడీ కనుక్కోమన్నాడు అంటే మనకి ఏమి ఇచ్చినట్టు ఎల్సిఎం ఇచ్చినట్టు m ఇంటూ n వాల్యూ ఇచ్చినట్టు అంతే కదా.
m ఇంటూ n వాల్యూ ఇచ్చిండు, ఎల్సిఎం ఇచ్చిండు, m ఇంటూ n వాల్యూ ఎల్సిఎం ఇచ్చిండు. సో ఈ రెండు ఇచ్చిన కాబట్టి ఇది కనుక్కోవచ్చు, ఎందుకంటే దిస్ ఇంటూ దిస్ ఈక్వల్ టు దిస్, ఈ ఫార్ములాలో ఈ సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో ఇది వాల్యూ ఉంది, సో ఈ వాల్యూ వస్తుంది. సో జీసీడీ ఇది, సో జీసీడీ ఇది. ఎల్సిఎం వాల్యూ ఎంత, ఎల్సిఎం వాల్యూ ఈ వాల్యూ మొత్తం ఇక్కడ పుట్ చేసే. సో 2 స్క్వేర్ 13/1. సో ఈ వాల్యూ మొత్తం ఇక్కడ పుట్ చేసిన. నేను ఏం చేస్తా, ఇది అవతల తీసుకో, ఇది అవతల తీసుకోతే ఏమవుతుంది, ఇక్కడ ఇంటూ ఉంది, జీసీడీ ఇంటూ సంథింగ్ ఉంది, ఈ ఇంటూ మొత్తం ఇక్కడ వస్తే డివిజన్ అవుతుంది. దిస్ నెంబర్ డివైడెడ్ బై ఈ నెంబర్ మొత్తం డివైడ్ చేయి, అప్పుడు ఏమవుతుంది, జీసీడీ ఇక్కడ ఉంది కదా ఇంటూ, ఈ ఇంటూ మొత్తం ఇక్కడ తీసుకొచ్చాం. సో జీసీడీ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ డివైడెడ్ బై దిస్ అవుతుంది. ఇక్కడ అన్ని కామన్ ఉన్నాయి, క్యాన్సిల్ చేసుకో. 2 స్క్వేర్ ఇక్కడ 2/4 అంటే ఇంకా స్క్వేర్ మిగులుతుంది, 2 స్క్వేర్ మిగిలింది. 3 క్యూబ్ 3/4 అంటే 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా 4 టైమ్స్ అంటే ఒక 3 మిగులుతుంది. సో 3/1 మిగిలింది. నెక్స్ట్ 5 స్క్వేర్ 5 క్యూబ్ అంటే 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా క్యూబ్ అంటే ఇంకొకటి మిగులుతుంది 5/1. నెక్స్ట్ 7 క్యాన్సిల్ అయిపోయింది, 7/1 క్యాన్సిల్. 11 స్క్వేర్ 11 క్యూబ్ అంటే ఒక 11 మిగులుతుంది, ఒక 11. 13/1 క్యాన్సిల్ అయిపోయింది, సో ఒక 11. సో ఇదంతా ఏమవుతుంది, జీసీడీ అవుతుంది. సో జీసీడీ, సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఎల్సిఎం ఇంటూ జీసీడీ చేస్తే ఏమవుతుంది, ఏ ఇంటూ బి వాల్యూ వస్తుంది. ఏ ఇంటూ బి అంటే ఇక్కడ m ఇంటూ అన్నాడు అనుకున్నాడు, సో XY ఏదని అనుకోవచ్చు మన ఇష్టం. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫెర్మైట్ నెంబర్. సో ఫెర్మైట్ నెంబర్ అంటే ఏంటిది, దాని ఫార్ములా రాసాం అనుకో, ఇది 1 మార్క్ క్వశ్చన్ మామ. సో ఇది గ్యారంటీ కడతాడు, 1 మార్క్ క్వశ్చన్ గ్యారంటీ కడతాడు. సో వాట్ ఈస్ ఫెర్మైట్ నెంబర్ అంటే ఏం లేదు, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో, ఇది ఫెర్మైట్ నెంబర్ ఫార్మాట్. ఏ ఫెర్మైట్ నెంబర్ ఆర్ దోస్ నెంబర్స్ విచ్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్. ఇట్లా రాసిన అనుకో డెఫినేషన్ అయిపోతుంది, ఫార్ములా అయిపోతుంది. సో ఫెర్మైట్ నెంబర్ అంటే ఏంది, f of n is equals to 2 n plus 1. దీన్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఈ ఫార్ములా కూడా రిప్రజెంట్ చేయాలి. ఈ ఫార్ములా రాస్తే ఫుల్ మార్క్స్ పడుతుంది. f of n ని f of n ఫార్మాట్లో రాయాలి. అప్పుడు ఏమవుతుంది, f of n minus 1 హోల్ స్క్వేర్ మైనస్ 2, ఈ 2 ఇక్కడ రాసుకో. f of n minus 1 ప్లస్ 2 ఇంతే అనుకుంటా, ఇంతేనా, f స్క్వేర్ n minus 1 ఇది f of n minus 1. ఈ స్క్వేర్ ఏం చేయాలి, ఇక్కడ ముందర రాసుకోవాలి, ఇక్కడ ముందర రాసుకుని ఇక్కడ మైనస్ పెట్టిన. నెక్స్ట్ వచ్చేదానికి ఏమైంది, -2 ఉంది కాబట్టి ఇక్కడ +2 పెట్టిన. సో ఇది ఫార్ములా, ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఈ నెంబర్ గుర్తుంటే ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్లో 2 ఉంది కాబట్టి అటు ఇక్కడ ప్లస్ చేసుకుంటే 2 అయిపోతుంది. సో ఇది ఫార్ములా. f of n ని ఇట్లా రాసుకోవచ్చు, ఎట్లా, f of n ఫార్మేట్లోనే రాసుకోవచ్చు. f of n ఫార్మేట్లో రాసుకోవచ్చు, లేకపోతే f of n ని ఈ ఫార్మేట్లో రాసుకోవచ్చు. సో ఇప్పుడు 0 పెట్టుకో, ఇక్కడ 0 పెడితే ఏమవుతుంది, ఇక్కడ 0 ఇక్కడ 0. సో 2/0 సంథింగ్ పవర్ 0 అంటే 1 అని చెప్పిన. సో ఇదంతా 1 అయిపోతుంది, 2/0 మొత్తం 1 అయిపోతుంది. సో ఇదేమైంది, ఇక్కడ పవర్లు ఉంది, సో 2/1 అన్నట్టు. సో 2/1 అంటే 2. సో 2 + 1 ఎంత, 3. సో f of 0 వాల్యూ ఏమవుతుంది, 0 పెట్టినప్పుడు ఇక్కడ 0 పెట్టినప్పుడు f of 0 వాల్యూ 3 అవుతుంది. ఇక్కడ ఇది చెప్పండి, f of 0 = 3. జస్ట్ ఈ 3 రాసినాం అనుకో మామ, f of 0 = 3. f of n ని ఇదే ఫార్మేట్లో రాసుకోవచ్చు. స్క్వేర్ n-1 ఇక్కడ n ఉంటుంది, n-1 ఉంటుంది. స్క్వేర్ -2 ఇక్కడ, ఈ స్క్వేర్ని ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది, -2. సో ఇక్కడ +2 ఇట్లా రాసుకోవాలి f of n. ఈ 3 ఫార్ములాస్ రాసి ఫెర్మైట్ నెంబర్ ఈజ్ అ నెంబర్ విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ అని ఇక్కడ రాసినాం అనుకో, నీకు 1 మార్క్ గ్యారంటీ వస్తుంది. ఇది 1 మార్క్ క్వశ్చన్ గ్యారంటీగా. సో మనం ఏం నేర్చుకున్నాం, యూక్లిడియన్ థీరము, లామిస్ థీరము, ఫెర్మైట్ నెంబరు, యూక్లిడియన్ థీరం, ఇంకేం నేర్చుకున్నామా, ఇది ట్రయలింగ్స్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. జీసీడీ అంతే ఇవే నేర్చుకున్నాం, ఇప్పటివరకు ఇవే నేర్చుకున్నాం, కానీ చాలా డీప్గా నేర్చుకున్నాం. సో ఇవన్నీ మనకి 1 మార్క్ క్వశ్చన్ 2 మార్క్ క్వశ్చన్స్లో వస్తాయన్నమాట. సో కాంగ్రియన్స్, చైనీస్ రిమైండర్ తినమా, అది లాంగ్ ఆన్సర్. సో లాంగ్ ఆన్సర్ కూడా చెప్తాం. సో ఫస్ట్ ఇవి బేసిక్ అర్థమైతే మనకి అవి కూడా మంచిగా అర్థమవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ కాంగ్రియన్స్ అండ్ మెన్షన్ ఇట్స్ ప్రాపర్టీస్ మామ. సో ఇది 1 మార్క్ క్వశ్చన్, డిఫైన్ కాంగ్రియన్స్, మెన్షన్ ఇట్స్ ప్రాపర్టీస్ 1 మార్క్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ కూడా అడుగుతారు. నెక్స్ట్ చైనీస్ రిమైండర్ మొత్తం రావాలంటే నీకు కాంగ్రియన్స్ అంటే ఏంది, కాంగ్రియన్స్లో ఎట్లా సింప్లిఫికేషన్స్ ఉంటాయి, నాకు అన్ని తెలుసు, ట్రిక్స్ తెలుసు, ఆ ట్రిక్స్ మొత్తం చెప్తాం. సో ఇవన్నీ వచ్చినాయి అనుకో, ఇప్పుడు 7 వరకు ఈ పేజెస్ అన్నీ వచ్చినాయి, ఈ వరకు వచ్చినాయి అనుకో, ఈ 4 పేజెస్ వస్తే నువ్వు చైనీస్ రిమైండర్, మిగతా ప్రాబ్లమ్స్ అని డెడ్ ఈజీ ఇట్లా చిటికేషలోపు చేసేస్తావు, అంత సింపుల్గా చేస్తావు. సో ఇవి నేర్చుకోవాలన్నమాట, ఇవి ఇంపార్టెంట్. సో ఫస్ట్ డిఫైన్ కాంగ్రియన్స్ అన్నాడు. సో కాంగ్రియన్స్ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కాంగ్రియన్స్ లెట్ m బి ద పాజిటివ్ ఇంటీజర్. ఈ m అనేది పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి, a అండ్ b అనేవి ఆర్బిటరీ ఇంటీజర్స్ అయి ఉండాలి, అంతే. లెట్ m రిప్రజెంట్స్ ద పాజిటివ్ ఇంటీజర్. ఓకే, డెఫినేషన్ అట్లా రాస్తున్నా. అండ్ a అండ్ b ఆర్ ఆర్బిటరీ ఇంటీజర్స్. నెక్స్ట్ దీని రిప్రజెంటేషన్ ఇట్లా చూపెట్టాలి. ఏ కాంగ్రియంట్, దీన్ని కాంగ్రియంట్ అంటాం. సో 3 లైన్స్ అయితే కాంగ్రియంట్, ఈ 2 లైన్స్ అయితే ఈక్వల్ టు, 3 అయితే కాంగ్రియంట్. ఏ కాంగ్రియంట్ టు బి మోడ్ ఎమ్, ఏ కాంగ్రియంట్ టు బి మోడ్ ఎమ్, ఇది రిప్రజెంటేషన్. ఏ ఈజ్ కాంగ్రియంట్ టు బి మోడ్ ఎమ్, ఏ కాంగ్రియంట్ టు బి మోడ్ ఎమ్, దీన్ని ఇట్లా రాసినాం. బి మోడ్ ఎమ్ అంటే ఇట్లా రాస్తాం. ఇఫ్ ఏ మైనస్ బి డివైడ్ బై ఎమ్, ఇదంతా సోదా అవసరం లేదు. దీని మీనింగ్ ఏంటంటే ఏ డివైడెడ్ బై ఎమ్ చేసినాం అంటే ఇప్పుడు 5, ఏ అనేది 5, ఎమ్ అనేది 3. సో 5 డివైడెడ్ బై 3 చేస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది,
3 1 जा 3 అంతేగా 3 2 जा 6 అవుతుంది. సో 3 1 जा చేస్తాం. సో నీ డివిజన్ అందరికీ తెలుసు కదా 3 1 जा 3. సో 5 లెక్కలు 3 చేస్తే 2. సో 2 అనేది రిమైండర్ వస్తుంది. సో 2 అనేది రిమైండర్, ఈ b అనేది రిమైండర్. 5 డివైడ్ బై 3 చేస్తే 2 అనేది రిమైండర్ వస్తుంది. దీన్నే ఇట్లా కాంగ్రెంట్ లో రిప్రజెంట్ చేస్తున్నాం. సో 5 డివైడ్ బై 3 చేస్తే నీకు 2 రిమైండర్ వస్తుంది కదా. సో వచ్చింది కాబట్టి 2a ఉంది ఇక్కడ, అంతేగా 2 బదులు 3 లేదు. సో 3 ఉంటే నాట్ కాంగ్రెంట్ అని అర్థం. సో 2a ఉంది. 5 డివైడ్ బై 3 చేస్తే 2a వచ్చింది కాబట్టి 2a పెట్టినాం. సో 2a ఉంది కాబట్టి కరెక్టే, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఇది కాంగ్రెంట్ అని చెప్తాం, ఇది కాంగ్రెంట్ అని చెప్తాం. అంతే, ఇంతే సింపుల్. కాంగ్రెంట్ అంటే ఇప్పుడు మనకు అర్థమైంది. ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ఇంటిజర్, ఏ అండ్ బి ఆర్ ఆర్బిటరీ ఇంటిజర్స్. దాని డెఫినేషన్ వస్తుంది, ఇది రిప్రజెంటేషన్ చేస్తే డెఫినేషన్. దీని ప్రాపర్టీస్ ఏముంటాయి? 3 ప్రాపర్టీస్ ఉంటాయి. రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ, సిమెట్రిక్ ప్రాపర్టీ, ట్రాన్సిటివ్ ప్రాపర్టీ. దీనికంటే ముందు సింప్లిఫికేషన్ ఎట్లా? ఈ 2కి మనం 3 యాడ్ చేయొచ్చు. ఈ 3 ఉంది కదా, ఈ 3ని ఇక్కడ యాడ్ చేయొచ్చు, ఇక్కడ కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ మైనస్ చేసుకోవచ్చు, ఒకటేసారి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఏమని రాసుకోవచ్చు? 5 కాంగ్రెంట్ 2 + 3 ఎంత మమ్మ? 5 mod 3. ఇట్లా కూడా రాసుకోవచ్చు. దీన్ని ఇట్లా రాసుకోవచ్చు, దీన్ని ఇట్లా రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు సేమే. ఎందుకంటే ఇక్కడ 3 మైనస్ చేసుకోవచ్చు, 3 ప్లస్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా ప్లస్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్లస్ చేస్తాం. సో 5 + 3 చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 8. సో దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు. 8 5 కాంగ్రెంట్ 8 mod 3 ఇట్లా కూడా రాసుకోవచ్చు. మళ్ళీ దీనికి 3 యాడ్ చేయి. 8కి 3 యాడ్ చేస్తే ఏమవుతుంది మామ? 11 అవుతుంది. అంతేగా, ఈ 8 అయింది. 8కి మళ్ళీ 3 యాడ్ చేసిన. సో 8కి మళ్ళీ 3 యాడ్ చేస్తే 8 + 3 = 11. సో 11 5 కాంగ్రెంట్ 11 mod 3 ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఎన్నిసార్లు అని ఇక్కడ 3 యాడ్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు. కాకపోతే మన మినిమం రూల్ ఏంటంటే ఇక్కడ మినిమం పాజిటివ్ ఉండాలి. ఇప్పుడు ఈ 3 దీనికి మైనస్ అయ్యి ఎన్నిసార్లు అయినా మైనస్ అడిషన్ చేసుకోవచ్చు అని చెప్పినా కదా. సో ఇప్పటిదాకా అడిషన్ చేసినాం, దీనికి అడిషన్ చేస్తే 5 అయింది, 11 8 11 అట్లా అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను? మైనస్ చేయాలి. 2 లెక్కలు -3 అయ్యి. సో -3 చేస్తే ఏమవుతుంది? -1 వస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైనా సరే నెగిటివ్ ఉండొద్దు, మినిమం పాజిటివ్ నెంబర్ ఉండాలి. ఎప్పుడు ఇక్కడ మినిమం పాజిటివ్ నెంబర్ ఉండాలి, అట్లా చూసుకోవాలి. సో 2 అనేది మినిమం పాజిటివ్ నెంబర్. ఎందుకంటే ఇప్పుడు 2 లెక్కలు 3 తీసేసినప్పుడు -1 అవుతుంది. సో నెగిటివ్ ఉండదు. వాటిని నేను ఏం చేస్తున్నా? -1 ఉంది అనుకో, ఇక్కడ 5 కాంగ్రెంట్ -1 mod 3. ఎందుకంటే ఒక 2 లెక్కలు 3 తీసేసిన, 3 తీసుకోవచ్చు, అడిషన్ ఏమైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేసిన? దీనికి 3 యాడ్ చేసుకో. సో -1 + 3 యాడ్ చేసిన. అప్పుడు ఏమైంది? -1 + 3 అంటే 2. సో మినిమం పాజిటివ్ వచ్చింది. సో మినిమం పాజిటివ్ ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ. సో అది గ్రేటర్ అన్నట్టు, అంటే అది యాక్చువల్ అన్నట్టు. సో మినిమం పాజిటివ్ ఎప్పుడైతే చూస్తామో ఆ వాల్యూ యాక్చువల్ వాల్యూ. సో దీన్ని కాంగ్రెంట్స్ లో ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఈ 3 అనేది ఇక్కడ కూడా అడిషన్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా అడిషన్ చేసుకోవచ్చు. సపోజ్ నేను చేస్తా బ్రో, ఒకసారి ఏం చేస్తే ఎట్లయితుంది బ్రో అంటే చూపిస్తా. ఇప్పుడు 3ని దీనికి యాడ్ చేయి. 5 + 3 ఎంత? 8 కాంగ్రెంట్ 2 mod 3 ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇది కూడా కాంగ్రెంట్స్ అవుతుంది. ఎట్లా కాంగ్రెంట్స్ అవుతుంది బ్రో అంటే చేసి చూపిస్తా. ఇప్పుడు 8 డివైడ్ బై 3 చేసుకోవాలి. అంతేగా 5 డివైడ్ బై 3 అంటే 8 డివైడ్ బై 3. ఈ నెంబర్ డివైడ్ బై ఇది 3 చేసుకో. 3 1 जा 3, 3 2 जा 6 అంతేగా మామ. 3 3 जा 9 అవుతుంది. సో 3 3 जा పెట్టుకో, 3 2 जा 6. సో 8 6 తీస్తే 2. సో 2 రిమైండర్ వస్తుందిగా, 2 రిమైండరే ఉందిగా, అంతేగా 2 ఉంది. ఒకవేళ ఇక్కడ ఏమంటారు? 2 + 3 2 + 3 చేస్తే 5 ఉంది అనుకో. 8 కాంగ్రెంట్ 5 mod 3 ఇట్లుంది అనుకో. అప్పుడు నువ్వేం చేస్తావు? ఫస్ట్ 8 డివైడ్ బై 3 చేస్తావు. 8 డివైడ్ బై 3 చేసి ఇక్కడ రిమైండర్ 2 వస్తుంది కాబట్టి ఇక్కడ 2 లేదు, రిమైండర్ 5 ఉంది, రాంగ్ అంటావు. అట్లా చేసుకోవద్దు. ఎప్పుడైనా సరే ఇది సింప్లిఫై చేసుకో ఫస్ట్. ఇది మినిమం పాజిటివ్ ఉండాలి. సో మినిమం పాజిటివ్ ఉందంటే లేదు, ఎందుకంటే 3 ఉంది. ఇక్కడ 3 మైనస్ చేసి ఇంకో పాజిటివ్ వస్తుంది. సో 5 - 3 5 - 3 అంటే ఎంత? 2. సో 2. నెక్స్ట్ 2 - 3 చేస్తే నెగిటివ్ పడిపోతుంది. సో నెగిటివ్ ఉండదు, అంటే ఇదే మినిమం పాజిటివ్. సో ఇక్కడ 2 ఉండాలని నువ్వు అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇది కాంగ్రెన్స్ లో రూల్, ఇది చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు నేను ఇవన్నీ డీప్ అయిపోయింది అనుకో, నీకు కాంగ్రెన్స్ ఈజీగా సాల్వ్ చేస్తావు. చైనీస్ రిమైండర్ థియరమ్ అవన్నీ ఈజీగా వస్తాయి. సో ఇప్పుడు 2 ఉండాలి. సో 2కి 3 ఎన్నిసార్లు యాడ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు మైనస్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఎన్నిసార్లు యాడ్ చేసుకోవచ్చు, మైనస్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్లేస్లో మినిమం పాజిటివ్ ఉండాలి. మినిమం పాజిటివ్ గుర్తుపెట్టుకో. దీనికి కూడా ఎన్నిసార్లు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చిందిగా. నెక్స్ట్ మామ, ఇప్పుడు ఇది కాంగ్రెన్స్ ఇట్లా ఉంది మామ, ఇది కాంగ్రెన్స్ అవుతుందంట. సో సపోజ్ ఉందనుకో, ఇట్లా ఒక నెంబర్ ఉందనుకో, అంటే నాకు తెలియదు, ఇది నేను ఎగ్జాంపుల్ రాసుకున్నా జస్ట్. ఇది కాంగ్రెన్స్ లేదు తెలియదు, ఇది మాత్రం కాంగ్రెన్స్, ఇది తెలుసు. సో ఇట్లా ఉందనుకో, నేనేం చేస్తా? దీంట్లో 2 డివైడ్ చేసుకోవచ్చు, దీంట్లో 2 డివైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ సేమ్ ఉన్నాయి కదా. ఇది ఈవెన్, ఇది ఈవెన్ నెంబర్. ఈ 3 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో డివైడ్ బై 2 చేసుకోవచ్చు. ఒకవేళ 4 తో డివైడ్ అవుతుంది అనుకో, ఈ 3 4 తో డివైడ్ చేసుకోవచ్చు. ఈ నెంబర్స్ అన్ని 2 తో డివైడ్ అవుతున్నాయి. సో డివైడ్ బై 2 చేసుకో. అప్పుడు ఏమవుతుంది? 10 డివైడ్ బై 2 అంటే 5 అవుతుంది. 4 డివైడ్ బై 2 అంటే 2 అవుతుంది. 6 డివైడ్ బై 2 అంటే 3 అవుతుంది. సో దీన్ని ఇట్లా రాసుకోవచ్చు. ఎప్పుడైనా సరే సింప్లిఫికేషన్లో ఇట్లా అన్నిటిని డివైడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం, సింప్లిఫికేషన్లో చేసుకోవచ్చు. సో ఇట్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 3తో డివైడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇట్లుంది 10 4, ఇక్కడ 6 బదులు 3 ఉంది అనుకో మామ. సో 3 డివైడ్ అవుతలేదు, కానీ ఈ 2 నెంబర్లు డివైడ్ అవుతున్నాయి అనుకో, అప్పుడు డివైడ్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా ఈ 2 నెంబర్స్ డివైడ్ బై 2 చేసుకోవచ్చు. దీనికి చేసుకోకపోయినా ఏం కాదు. ఒకవేళ 3 అయితే 3 చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కావట్లేదు, ఇది నెంబర్ కావట్లేదు, జస్ట్ ఈ 2 అవుతున్నాయి, అప్పుడు కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ నెంబర్ అవుతుంది, ఈ నెంబర్ అవుతుంది, ఇది కావట్లేదు అనుకో, అప్పుడు చేసుకోవచ్చు. ఓన్లీ ఈ 2 నెంబర్స్ డివిజన్ అవుతున్నప్పుడు చేసుకోవచ్చు. ఈ 3 నెంబర్స్ డివిజన్ అవుతున్నప్పుడు చేసుకోవచ్చు. సో 10 డివైడ్ బై 2 అంటే 5, 4 డివైడ్ బై 2 అంటే 2,
ఇక్కడ mod 3 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు, దీన్ని ఇట్లా రాసుకోవచ్చు, దీన్ని ఇట్లా రాసుకోవచ్చు. సో అది చెప్పడానికి చెప్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మామ, నీట్గా రాసుకుందాం. సో ఇవి ఇంపార్టెంట్, కాంగ్రెన్స్లో ఇవి ఇంపార్టెంట్. ఇవి ఎవరు చెప్పారు మ్యాక్సిమం, నేను చాలా ఛానల్స్లో చూసినా అది ఎవరు చెప్పలే. సో ఇక్కడ మినిమం పాజిటివ్ ఉండాలి, కానీ ఉందా చూసుకో, ఎందుకంటే ఇక్కడ మినిమం పాజిటివ్ ఉంది. ఎందుకంటే 6 మేనేజ్ 4 దగ్గర 6 మేనేజ్ చేస్తే నెగిటివ్లో పడిపోతుంది, ఎందుకంటే 4 - 6 అంటే నెగిటివ్లో పడుతుంది. సో ఇది మినిమం పాజిటివ్. ఓకే, నెక్స్ట్ దీంట్లో 3 మేనేజ్ 4 - 3 చేస్తే ఏమవుతుంది, 1 అవుతుంది. సో 1 అవుతుంది కాబట్టి 3 మేనేజ్ చేసుకోవచ్చు. సో నేనేం చేసిన 4 దగ్గర 3 మేనేజ్ చేసిన అంటే 1 అవుతుంది. సో 1 దీన్ని ఇట్లా రాసుకోవచ్చు. కానీ యాక్చువల్లీ ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ అంటే నేను ఇదే కరెక్ట్ అని చెప్తాను, ఎందుకంటే ఇక్కడ మినిమం పాజిటివ్ ఉండాలి. సో మినిమం పాజిటివ్ ఉంది, మళ్ళీ 3 మేనేజ్ చేస్తే ఏమైతే -2 పడిపోతుంది. సో మైనస్ పడొద్దు. సో పాజిటివ్, మినిమం పాజిటివ్ ఉంది. సో ఇది కాంగ్రియన్స్, ఇది యాక్చువల్ కాంగ్రియన్స్ అంటే ఇది కరెక్ట్ ఫార్మాట్లో ఉంది. సో రిమైండర్ ఏమవుతుందంటే 1 అవుతుందంట. సో 10 / 3 చేసుకోమా, 3 × 1 = 3, 3 × 6, 3 × 3 = 9, 3 × 3 = 9. సో 10 లెక్కలు 9 మేనేజ్ చేస్తే 1. సో రిమైండర్ 1 వస్తుంది. సో 1 వచ్చిందిగా, ఓకే కరెక్ట్ ఉందన్నమాట. ఈ క్వశ్చన్ కూడా కరెక్ట్ ఉంది. సో అట్లా అనమాట, ఇది కాంగ్రియన్స్ వచ్చింది కదా. దీంట్లో 3 ప్రాపర్టీస్. యాక్చువల్లీ ఇది చెప్పొద్దు, కాంగ్రియన్స్ ఈడి వరకు రాయాలి, ఈడి వరకు రాసి ఇది ఎగ్జాంపుల్ రాసి ఈ 3 ప్రాపర్టీస్ రాయాలి. ఇది నేను ఎక్స్ట్రా చెప్పిన, ఇది నేను ఎక్స్ట్రాగా చెప్పిన. ఎగ్జామ్లో 1 మార్క్ డెఫినేషన్ అడిగితే ఇట్స్ ప్రాపర్టీస్ అంటే, ఇది ప్రాపర్టీస్ అంటే మాక్సిమం 5 మార్క్స్ అడుగుతారు మామ, 5 మార్క్స్ అడుగుతాడు. సో కాంగ్రియన్స్ వచ్చింది, ఎగ్జాంపుల్ చేసి ఎప్పుడైనా సరే వానికి అర్థమవుతుంది, నీకు అర్థమవుతుంది, వాడు కూడా ఎక్కువ మార్క్స్ చేస్తాడు. సో పేపర్ అనేది ఎట్లా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను 1 పేజ్లో రాసిన, 1 పేజ్లో రాయకు, నీ ఇష్టం వచ్చినంత సాగదీసి ఎగ్జాంపుల్ ఎక్కువ రాసి ఎక్కువ లెంత్ రాస్తే నీకు ఎక్కువ మార్క్స్ పడతాయి. సో రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ ఉంటుంది. ఫస్ట్ ప్రాపర్టీ రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్. రిఫ్లెక్సివ్ అంటే ఏం లేదు, ఇక్కడ ఏ ఉండాలి, ఇక్కడ ఏ ఉండాలి, అంటే ఇక్కడ 10 ఉంది అనుకో, ఇక్కడ కూడా 10 ఉండాలి, అది రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ సిమెట్రిక్ ప్రాపర్టీ అంటే ఇక్కడ A = B ఇట్లా వచ్చింది, A కాంగ్రియెంట్ B. ఇక్కడ నెక్స్ట్ ఏం రావాలి, B కాంగ్రియెంట్ A. సో ఇట్లా సాటిస్ఫై అవుతుంది అనుకో ఏదైనా నెంబర్, ఇట్లాంటిది ఇక్కడ 10 4 పెట్టినప్పుడు సాటిస్ఫై అవుతుంది, అంటే కాంగ్రియన్స్ అవుతుంది, అంటే రిమైండర్ 4 వస్తుంది. నెక్స్ట్ ఈ 4 ఇక్కడ పెట్టి ఈ 10 ఇక్కడ పెట్టినప్పుడు కూడా, సో 4 / 6 చేసినప్పుడు ఇక్కడ 10 రిమైండర్ వస్తుంది, అట్లా కూడా సాటిస్ఫై అవుతుంది. అంటే AB BA ఉన్నప్పుడు సాటిస్ఫై అవుతుంది అనుకో, అప్పుడు ఏమవుతుంది, అది సిమెట్రిక్ అవుతుంది. ఈ కాంగ్రియెంట్ ఏదైతే ఉందో నెంబరు, ఆ నెంబర్ అనేది సిమెట్రిక్ అవుతుంది, సిమెట్రిక్ ప్రాపర్టీ అవుతుంది. రిఫ్లెక్సివ్ అంటే ఇక్కడ ఏ ఉండాలి, ఇక్కడ ఏ ఉండాలి, ఇక్కడ AB B = A = B, B = A, ఈ ఫార్మాట్లు ఉంటే అది సిమెట్రిక్. నెక్స్ట్ A = B, B = C, A = B, B = C. దీన్ని ఏమని రాసుకుంటాం, ట్రాన్సిటివ్ అప్పుడు A = C ఫార్మాట్లో రాస్తాం. A = అంటే A కాంగ్రియెంట్ C mod M అట్లా రాస్తాం అనమాట. సో ఈ B అనేది కామన్ ఉంది కాబట్టి B తీసిపడేసి AC డైరెక్ట్ AC రాస్తాం, AC. సో A కాంగ్రియెంట్ C mod M. సో ఈక్వల్ టు అంటున్నాను నేను, ఈజీగా ఉంటుంది కాబట్టి ఈక్వల్ టు అంటున్నాను. సో కాంగ్రియెంట్ అనాలి. సో రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ ఈజీ మామ. సిమెట్రిక్ అంటే ఆ పేర్లోనే సిమెట్రిక్ అని ఉంది, అంటే A = B చేసినా B = A చేసినా సిమెట్రిక్ వస్తుంది అని అర్థం. సో సిమెట్రిక్. రిఫ్లెక్సివ్ అంటే ఈ రెండు సేమ్ ఉంటాయి, అంటే మిర్రర్లో ఏమైతే రిఫ్లెక్షన్ పడుతుంది. సో రిఫ్లెక్సివ్ పేర్లోనే ఆన్సర్ ఉంది, దీంట్లో సిమెట్రిక్లోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ ట్రాన్సిటివ్ అంటే ఏం లేదు, దీని నుంచి దీనికి ట్రాన్సిషన్, దీని నుంచి దీనికి ట్రాన్సిషన్. అప్పుడు ఏం చేయాలి, ఈ 2 కామన్ ఉన్నాయి కాబట్టి AC రాసుకోవాలి. AC ట్రాన్సిటివ్ ప్రాపర్టీ. 3 ప్రాపర్టీస్ వచ్చినాయిగా, కథం. ఇది 1 మార్క్. నెక్స్ట్ ఇన్వర్స్ మామ. ఇన్వర్స్ ఇదొక ఎగ్జాంపుల్, ఇదొక ఎగ్జాంపుల్. ఈ 2 ఎగ్జాంపుల్ చెప్తే నెక్స్ట్ ప్రాబ్లం ఏంది మామ, చైనీస్ రిమైండర్ థిరం. ఇది ఒక్కటి లాంగ్ ఆన్సర్, ఇది చెప్తా, ఇది ఒక లాంగ్ ఆన్సర్. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, క్వశ్చన్ పేపర్ హార్డ్ అడిగితే ఈ క్వశ్చన్ వస్తుంది. ఇది ఇంకేముంది మామ, చైనీస్ రిమైండర్ థిరం ఇంకొకటి ఉంది. సో చైనీస్ రిమైండర్ థిరం నీకు డెడ్ ఈజీగా అర్థం కావాలంటే ఇదొక ప్రాబ్లం నేర్చుకోవాలి. ఇది వదిలేసినావు అనుకో, ఇంకా నీకు ఒకటి చెప్పలేడు, చైనీస్ రిమైండర్ థిరం నీకు రాదు, గ్యారంటీగా రాదు. నిన్న కాక మొన్నొచ్చి ఊయంట్రా ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య, వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది క్వశ్చన్ మామ, 17x కాంగ్రియెంట్స్ టు 1 mod 43. సో ఇది క్వశ్చన్. సో దీంట్లో కామన్ ఏమైనా వస్తున్నాయి చూసుకో, డివిజన్ చేయొచ్చా, చేయరాదు, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది ఆల్రెడీ. సో డివిజన్ ఏం చేయడానికి రాదు, 17 43. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీన్ని డివిజన్ చేసుకొస్తుందా చూసుకో. సో ఏం రావట్లేదు. సో మనకి ఏం చేయాలంటే ఈ x వాల్యూ కనుక్కోవాలంట. సో x వాల్యూ కనుక్కోవాలంటే నేను 17 అవతల తీసుకోవాలి, అంతే కదా. సో నేను అవతల తీసుకోవాలి, ఇది ఇంటూ ఉంది, ఇక్కడికి వస్తే ఏమైతే డివిజన్ అవుతుంది. సో x కాంగ్రియెంట్ 1 / 17, అంతేగా. ఇది ఇంటూ ఉంది, ఇక్కడికి వస్తే డివిజన్ అవుతుంది, mod 43 ఇట్లా అవుతుంది. నెక్స్ట్ దీని ఏమన్నా రాసుకోవచ్చు, 17 పైకి వస్తే ఏమవుతుంది, ఇప్పుడు x⁻−1 ఉంది అనుకో, దీని ఏమన్నా రాసుకోవచ్చు 1/x అని రాసుకోవచ్చు. x⁻−2 ఉంది అనుకో, దీని ఏమన్నా రాసుకోవచ్చు 1/x² అని రాసుకోవచ్చు. x⁻−3 ఉంది అనుకో, దాన్ని ఏమన్నా రాసుకోవచ్చు 1/x³ అని రాసుకోవచ్చు. ఇది ఏముంది 1/x ఫార్మేట్లో ఉంది. సో ఇది పైకి వస్తుంది, 17 పైకి వస్తే ఏమవుతుంది, 17⁻−1 కాంగ్రియెంట్ 17⁻−1 అంటే 17 ఇన్వర్స్ అవుతుంది. సో π-1 అంటే ఇన్వర్స్ అంటాం ఎప్పుడైనా సరే. a⁻−1 మనకి ఆల్రెడీ తెలుసు, π-1 అంటే ఇది ఇన్వర్స్ ఫార్మేట్లో ఉంది. సో ఇది పైకి వచ్చింది.
సో 1/17 ఇలా రాసుకుంటే ఏ ఇన్వర్స్ ఫార్మాట్లో ఉంది. సో 17 ఇన్వర్స్ అంటే 17 పవర్ -1 mod 3. సో ఇప్పుడు ఏమైంది, ఇది 17 ఇన్వర్స్ ఫార్మాట్లో అయింది. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే ఈ ఇన్వర్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇన్వర్స్ వాల్యూ ఎట్లా కనుక్కోవాలి, ఇప్పుడు నాకు ఇప్పటివరకు తెలియదు కాబట్టి ఇప్పుడు మనం అదే నేర్చుకుంటున్నాం. సో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెడ్ ఈజీగా. సో ఇన్వర్స్ ఎట్లా కనుక్కోవాలి చెప్తా. సో ఇన్వర్స్ కనుక్కుంటే ఒక వాల్యూ వస్తుంది. ఇక్కడ 17 ఇన్వర్స్కి ఏమొచ్చింది -5. సో -5 ఉండదు కాబట్టి మనం ఏం చేస్తాం, 43 యాడ్ చేస్తాం. సో 43 యాడ్ చేస్తే ఆన్సర్ 38 అవుతుంది. సో 38 అనేది మినిమం పాజిటివ్. సో x = 38 ఆన్సర్ అయిపోతుంది. సో ఇది ఇన్వర్స్ కనుక్కోవడం అంటారు. సో మనకి ఎట్లా ఇస్తాడు క్వశ్చన్, 17x = సంథింగ్ ఇస్తాడు. సో నేను ఇది అవతలు తీసుకురావాలి. సో ఇది అవతలకి వస్తే ఏమవుతుంది, 17 ఇన్వర్స్ అవుతుంది. 17 అనేది 17 ఇన్వర్స్, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఉన్నప్పుడే మాక్సిమం అవతలు తీసుకుంటాం. ఇక్కడ 1 బదులు 2 ఎట్లా ఉందనుకో అది తీసుకోము, ఇది ఇక్కడ తీసుకురాం, ఎందుకంటే ఇక్కడ 2 ఉందంటే తీసుకురాం మాక్సిమం. సో అట్లా అనమాట. సో ఇది ఇక్కడ 1 ఉంది, ఇది చైనీస్ రిమైండర్లో యూజ్ అవుతుంది మామ, అందుకని చెప్తున్నాం. సో ఇక్కడ 1 ఉంది కదా, సో ఇది అవతలు తీసుకొచ్చిన 17 ఇన్వర్స్ కనుక్కోవాలి. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఈ నెంబర్ పెద్దగా ఉండాలి, ఈ నెంబర్ పెద్దగా, ఈ నెంబర్ చిన్నగా ఉండాలి. ఎప్పుడైనా సరే 17 ఇన్వర్స్ కదా, 17 అనేది చిన్నగా ఉండాలి, ఈ నెంబర్ పెద్దగా ఉండాలి, అప్పుడే మనం చేయగలుగుతాం. ఒకవేళ ఇక్కడ పెద్ద నెంబర్ ఉందనుకో అప్పుడు ఏం చేయాలి, 43ని ఇలా మేనేజ్ చేసుకోవాలి. ఇక్కడ 100 అట్లా ఉందనుకో, 100 ఉంది, ఇది 43. సో ఈ నెంబర్ పెద్దగా ఉండాలి, కానీ ఏమవుతుంది, ఈ 100 అనేది పెద్ద ఉంది, అప్పుడు ఏం చేయాలి, ఈ 43ని దీంట్లో మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే రూల్ చెప్పినాను ఇంత ముందుకు. సో దీంట్లో ఎన్నిసార్లు అయినా మేనేజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మేనేజ్ చేసుకొని ఆ నెంబర్ ఇక్కడ పంపించుకో అట్లా. సో మేనేజ్ చేసినప్పుడు ఎంత ఉండాలి, మినిమం పాజిటివ్ రావాలి. ఇక్కడ మినిమం పాజిటివ్ వచ్చినప్పుడు అది ఇక్కడ పంపించుకో, అప్పుడు ఏమవుతుంది, ఇన్వర్స్ అవుతుంది. సో ఆల్రెడీ ఇది మినిమం పాజిటివ్లోనే ఉంది, మినిమం ఉంది అంటే దీనికంటే ఇదే పెద్ద ఉండాలి, తక్కువ ఉండాలి. మళ్ళీ కండిషన్ ఏంది, ఇది పెద్ద ఉండాలి, తక్కువ ఉండాలి. ఓకే తక్కువ ఉంది కానీ నో ప్రాబ్లం, ఇది అవతల తీసుకోవాలి ఇన్వర్స్. నెక్స్ట్ నెంబర్ చూపిస్తాను. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది అంటే ఇది పెద్ద ఉంది. సో పెద్ద ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ 5 అనేది మేనేజ్ చేసుకుంటూ పోతాం, మల్టిపుల్ టైమ్స్ మేనేజ్ చేసుకొని దీన్ని ఏం చేస్తాం, 858ని ఇట్లా కన్వర్ట్ చేస్తాం, 858ని 3 లాగా కన్వర్ట్ చేస్తాం. సో ఇది కూడా ఎట్లా అనేది చెప్తాం. సో భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ ఏం లేదు. సో ఇప్పుడు కండిషన్ తెలుసుగా, ఇది పెద్ద ఉండాలి, చిన్న ఉండాలి, ఉంది కదా, దీని అవతల పంపించుకో, ఇన్వర్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని యూక్లిడియన్ ఫార్మాట్లో రాసుకో. 43 = ఇది ఏ, ఇది బి, ఇది బి, ఏ = సో నాకు ఇట్లా రాసుకోవాలి తెలియదుగా, మామూలుగా అయితే ఇట్లా డివిజన్ చేస్తాం, 43/17. సో సంథింగ్ కోఎఫిషియంట్ వస్తుంది, ఇక్కడ రిమైండర్ వస్తుంది. సో నాకు అవన్నీ రావు కదా కాబట్టి 43/17 SDO 2 పాయింట్స్ ఉంది అంటే 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 2 టైమ్స్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, రిమైండర్ వస్తుంది. సో 2 టైమ్స్ 2 × 43, ఇది ఏ = 2 × B, కోషంట్ ఇంటూ బి ప్లస్ రిమైండర్ ఎంత వస్తుంది బ్రో అంటే ఇక్కడ 2 ఉంది వాటి ముందర 2 మైనస్ చేసుకో, పాయింట్ ముందు 2 ఉంది. సో 2 పాయింట్ సంథింగ్ ఉంది కాబట్టి 2 మైనస్ చేసుకో, మైనస్. సో పాయింట్ వచ్చింది. ఈ పాయింట్ని ఇంటూ బి ఏంటిది ఇది అంతే కదా, బి ఎప్పుడైనా సరే బీని చేసుకోవాలి ఇంటూ బి. సో ఏని చేసుకోవద్దు, బి అంటే 17 9 వచ్చింది. ఓకే 9 అనేది రిమైండర్ వస్తుంది అనమాట. సో నువ్వు డౌట్ ఉంటే చేసుకో. 2 × 17 ప్లస్ 9 చేస్తే ఏమవుతుంది, 43 వస్తుంది. 43 వచ్చిందిగా. సో అట్లా అనమాట యూక్లిడియన్లో రాసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ క్వశ్చన్ పక్కన పెట్టు, ఇది 17 = అట్లా ఎప్పటి వరకు పోవాలి, 0 అన్న 1 అన్న వచ్చేంత వరకు పోవాలి. సో 17 = 9 ఇంటూ, సో ఇక్కడ క్వశ్చన్ రావాలి. సో 17 ఇది అవుతుంది, ఇది బి అవుతుంది నెక్స్ట్ దానికి. సో 17/9 SD అంటే 1 వచ్చింది అంటే 1 టైమ్స్ 1 కోఎఫిషియంట్ 1 × 9 1 × B. సో B అనేది 9 ప్లస్ రిమైండర్ ఎంత వస్తుంది, ఈ 1 మైనస్ చేసినప్పుడు ఈ పాయింట్ ఒక్కటే మిగులుతుంది. ఈ పాయింట్ ఇంటూ B ఎంత, B9. సో 9 8. సో 8 అనేది రిమైండర్. సో 8 + 9 ఏమవుతుంది, 17 అవుతుంది. ఓకే నెక్స్ట్ ఏం చేయాలి మామ, ఇది నెక్స్ట్ 9/8 అంతే కదా, ఇది ఏ ఇది బి. సో 9/8 = SD అంటే 1 టైమ్స్. దీని ఏమో రాసుకోవచ్చు 1 × 8 ప్లస్ 1 × 8 అంటే 8 + 1 అంతే కదా, రిమైండర్ అనేది 1 వస్తుంది. ఎందుకంటే 8 × 1 8 + 1 అంటే 9 = 9గా. సో నాకు అట్లా కూడా వద్దంటే ఇట్లానే చేద్దాం. సో -1 చేసుకోవాలి. సో ఇప్పుడు డెసిమల్ వచ్చింది, డెసిమల్ ఇంటూ బి వాల్యూ ఎంత 8. సో 8 రిమైండర్ 1. ఓకే సో రిమైండర్ 1 వచ్చేంత వరకు చేసుకోవాలి. సో రిమైండర్ 1 వచ్చినప్పుడు స్టాప్ అయిపోవాలి. ఇక్కడ రిమైండర్ 1 కానీ 0 కానీ వస్తుంది, మాక్సిమం 1 వస్తుంది మామ. ఇన్వర్స్ అప్పుడు చేసేటప్పుడు 1 వస్తుంది. సో 1 అన్న 0 అన్న వచ్చినప్పుడు అయిపో. సో ఏమైంది, 1 వచ్చింది. సో 1 వచ్చింది కానీ నేను ఈడికి అయిపోయినప్పుడు ఏం చేసుకోవాలి, 1 = ఈ నెంబర్ అవతల పంపించుకో. ఈ రిమైండర్స్ ఇక్కడనే ఉండనిచ్చి ఈ నెంబర్ అవతల పంపించుకో. అప్పుడు ఏమవుతుంది, 1 = 8 × 1 అంటే 8 కదా. సో 9 - 8 అవుతుంది. ఈ 8 అవతలకు పోయింది. ఓకే ఇక్కడ 8 = ఇది ఇక్కడనే ఉండనిచ్చుకొని ఇది అవతల పంపించుకో. 17 ఇక్కడికి వస్తే అయితే -9. 1 × 9 అంటే 9 కదా. సో 17 - 9 అవుతుంది. నెక్స్ట్ ఇదేమన్నా రాసుకోవచ్చు, ఈ 9 ఇక్కడనే ఉండనిచ్చి ఇది అవతల తీసుకో. 9 = 43 - 2 × 17 ఇట్లా రాసుకుంటాం. సో 2 × 17. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ నెంబర్ నుంచి
మనం ఇట్లా కన్వర్ట్ చేసుకోవాలి, ఇట్లా కూడా చెప్తాం. సో 1 ఈక్వల్స్ టు ఫస్ట్ ఏమనుకుంటున్నాం, ఈ నెంబర్ అవతల తీసుకో, 9 - 8 అయింది కదా. నెక్స్ట్ 8ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ 1, 8, 9 ఈ రిమైండర్స్ ఉన్నాయి కదా, రిమైండర్ ఈక్వల్స్ టు సంథింగ్ అనుకోవాలి మనం. ఫస్ట్ ఈ రిమైండర్ ఈక్వల్స్ టు సంథింగ్ అంటే ఇవన్నీ అవతల పంపించుకుంటే ఏమవుతుంది, రిమైండర్ ఈక్వల్ టు సంథింగ్ లాగా అవుతుంది. రిమైండర్ ఈక్వల్ టు సంథింగ్ లాగా అయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రిమైండర్ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఈక్వల్స్ టు ఇది ఆల్రెడీ రాసుకున్నాం, సో ఇది ఫరక్ పడదు. సో 1 ఈక్వల్ టు ఆల్రెడీ రాసుకున్నాం కాబట్టి ఫరక్ పడదు. నెక్స్ట్ 8, సో 8ని ఇది అనుకుంటున్నాం, ఇది ఇక్కడ రిప్లేస్ చేసుకోవాలి. అట్లా ప్రతిదీ రిమైండర్స్ అన్ని రిప్లేస్ చేసుకుంటూ పోవాలి. సో నీకు ఒక క్వశ్చన్ చేస్తే నీకు ఆల్రెడీ గుర్తొస్తుంది. ఇప్పుడు ఇది చేసినాం అనుకో, నెక్స్ట్ ఇది నీకే మంచి ఈజీగా అర్థమవుతుంది. సో ఎప్పుడైనా సరే 2 ప్రాబ్లమ్స్ చేయాలి, అందుకే 2 ప్రాబ్లమ్స్ రాసుకున్నా. సో 9 - 8ని ఇట్లా అనుకో, మైనస్ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఓకే. 8 ప్లస్లో ఏం పెట్టాలి, ఇది 17 - 9. సో 1 ఈక్వల్ టు 9 మైనస్ ఇంటూ 17 - 17 మైనస్ మైనస్. సో మైనస్ ఆఫ్ మైనస్ అంటే +9 అయింది. ఈ రెండింటిని ఒక దగ్గర రాసుకో. దీని ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ రాద్దాం నీట్గా ఒక స్టెప్. 1 ఈక్వల్ టు ఈ 2 9s యాడ్ చేయి. సో 9ని 2 టైమ్స్ అంటే 19 + 1 9 ఏమైతే 2 9s అవుతుంది అంటే 2 × 9 అని రాసుకోవచ్చు కదా, -17. సో ఇట్లా రాసుకున్నాం ఓకే. నెక్స్ట్ ఏం రిప్లేస్ చేయాలి, 8ని రిప్లేస్ చేసినాం. ఓకే ఇది కొట్టేసిన తర్వాత 9 ఉంది. సో 9ని రిప్లేస్ చేయాలి. సో 9ని ఎక్కడ ఉంది, ఇక్కడ 9 ఉంది. సో 9 బదులు ఇవన్నీ పెట్టాలి. 43 - 2 × 17. సో 2 × 9 ఏం రిప్లేస్ చేసినాం, 43 - 2 × 17. 43 - 2 × 17 -17. ఇది -17 యాస్టిస్. నెక్స్ట్ ఏమనుకోవాలి, 43 × 2 2 × 43. ఇది ఏమనుకోవాలి, 2 ఇంటూ కదా, 2 × 2 ఏమనుకోవచ్చు, 4 అనుకోవచ్చు. సో -4 × 17. 2 × 2 4. సో ఇది ఇంటూ చేయడానికి నాకు రాదు కాబట్టి చేయట్లేదు, ఓన్లీ 2 × 2 4 చేస్తున్నాను. సో 4. సో మైనస్ ఉంది కాబట్టి -4 × 17. ఈ -17 యాస్టిస్. నెక్స్ట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 43ని క్యాన్సిల్ చేసుకుంటాం. నేను ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటున్నప్పుడు అంటే ఇక్కడ mod 43 ఉంది అంటే 43తో డివైడ్ చేస్తున్నాం అంతే కదా. mod 43 అంటే 43తో డివైడ్ చేస్తున్నాం అని మీనింగ్ వస్తుంది కదా. సో mod 43 అంటే నేను ఏం చేస్తున్నా, ఇక్కడ 43 ఏదైనా కామన్ వస్తే తీసి పడేసాలి. ఇక్కడ 43 తీసేయి, ఏం మిగిలింది -4 × 17. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఇక్కడ మోడ్ ఏదైతే చేస్తున్నామో ఆ వాల్యూ ఇక్కడ కామన్ వస్తుంది. కామన్ వచ్చేలాగానే ఈ రిమైండర్స్తో ఇట్లా రాసుకుంటాం. రాసినప్పుడు కామన్ వస్తుంది. ఈ కామన్ని తీసి పడేసాలి. తీసేసినాక ఓకే. సో తీసేసినాక ఇవి మిగిలినాయి. సో 17 కామన్ ఉంది. సో 17 కామన్ తీసుకో. అప్పుడు ఏమైతే ఇక్కడ -4 - 1. సో -4 - 1. సో -4 - 1 అంటే ఏమవుతుంది, -4 - 1 అంటే -5 అవుతుంది. సో 1 = 17 × -5. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, 17 ఇన్వర్స్ కావాలి. 17 ఇన్వర్స్ అంటే ఏం చేయాలి, నేనేం చేసిన 1 = అంతే కదా, 17 కామన్ తీసి ఇక్కడ -4 - 1 అయింది అంతేగా. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ -4 అంటే దీని ఏమైనా రాసుకోవచ్చు -1 × 17 అని రాసుకోవచ్చు. దీని ఏమైనా రాసుకోవచ్చు -4 × 17 అని రాసుకోవచ్చు. 17 కామన్ తీసినప్పుడు -4 - 1 కామన్ వచ్చింది. సో -4 - 1 అంటే -5. సో 17 × -5. సో ఇప్పుడు నాకు 17 ఇన్వర్స్ కావాలి అంటే 5 ఇక్కడనే ఉండి 17 అవతలకు పోవాలి అంతే కదా. 17 ఇన్వర్స్ అంటే ఇది అవతలకు పోవాలి. సో 1/17 ఈ ఇంటూ ఇక్కడికి వస్తే డివైడ్ అవుతుంది. సో 1/17 = -5. ఓకే, ఈ 17 కావాలి, 17 ఇన్వర్స్ లాగా ఉండాలి. అందుకని నేను చేస్తాను, ఇది పైకి తీసుకురా. సో 1/17 పైకి వస్తే ఏమవుతుంది, 17 power -1. సో 17 power -1 అంటే 17 ఇన్వర్స్ = -5. 17 ఇన్వర్స్ = -5 వచ్చిందిగా. ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఇక్కడ రాసుకో. నీట్ రాద్దామా, ఇల్లనే రాద్దామా, వద్దులే ఇల్లనే రాద్దాం. సో 17 x = x congruent to 17 ఇన్వర్స్ mod 43. 17 ఇన్వర్స్ ఏమైంది మామ, -5 అయింది. -5 mod 43. కానీ మనకి ఏమని తెలుసు, రూల్ ఇందాకనే చెప్పిన. సో దీనికి నెగిటివ్ ఉండదు, మినిమం పాజిటివ్ యాడ్ చేసుకో. నాకు కూడా క్యాలిక్యులేషన్ రాదు. 43 - 5 అంతేగా, దీనికి 43 యాడ్ చేయాలి. అందుకని 43 - 5. సో 43 యాడ్ చేస్తే ఏమవుతుంది, 43 - 5 అవుతుంది. సో 43 - 5 అంటే 38. సో 38 ఈజ్ ద మినిమం పాజిటివ్. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, x = 38 అవుతుంది. సో x = 38 ఇది ఆన్సర్. సో ఇది కాంగ్రెన్స్లో రాసుకున్నాం. సో x = 38 అని ఆన్సర్. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 38. సో ఇది వచ్చిందిగా. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. ఈ క్వశ్చన్ ఒక్కటి చేసి ఏమవుతుంది, మనకి ఇంకా డెడ్ క్లారిటీ వస్తుంది. సో నేను ఏం చేయాలి, ఈ నెంబర్ గ్రేటర్ ఉండాలంటే ఎప్పుడైనా సరే ఈ నెంబర్ గ్రేటర్ ఉండాలి అంటే 5 కంటే తక్కువ నెంబర్ రావాలి. సో 3 లాగా కన్వర్ట్ చేసుకున్నాం. ఈ నెంబర్ని 3 లాగా ఎట్లా కన్వర్ట్ చేసుకున్నప్పుడు అంటే ఏం లేదు, ఇలా 5 మేనేజ్ చేయి, ఒకసారి మేనేజ్ చేయి. 8 58 మామ, దాంట్లోకి వెళ్ళి 5 మేనేజ్ చేయి. ఓకే, ఏమొస్తుంది, ఇది వస్తుంది. నాకు ఇది కూడా వద్దు, ఇంకా తక్కువ ఉండాలి. సో 5 మేనేజ్ చేసిన, అట్లా 5 చేసుకుంటూ పోతూనే ఉండాలి. 5 - అట్లా -5 అట్లా చేసుకుంటూ పోవాలి. ఇంకోసారి మేనేజ్ చేయి, ఇంకోసారి మేనేజ్ చేయి. అట్లా ఈ 18 వచ్చింది, మళ్ళీ మేనేజ్ చేయి. ఇట్లా వద్దు, ఇంకా మేనేజ్ చేయి. ఇట్లా వద్దు, ఇంకా మేనేజ్ చేయి, ఇంకా మేనేజ్ చేయి, ఇంకా మైనస్, ఇంకా మైనస్, ఇంకా మైనస్, అట్లా చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఎప్పటి వరకు, 5 కంటే తక్కువ వచ్చేంత వరకు, 5 కంటే తక్కువ లీస్ట్ పాజిటివ్ వచ్చేంత వరకు. అంటే
మరీ తక్కువ రావద్దు 5 కంటే నెక్స్ట్ ఇప్పుడు ఒకటి 6 వచ్చింది అనుకో నెక్స్ట్ ఏమవుతుంది 6 అనేది 5 కంటే తక్కువ వస్తుంది అంటే మినిమం పాజిటివ్ వచ్చేలాగా ఇట్లా మేనేజ్ చేసుకుంటూ పోతూనే ఉండాలి. సో నాకు అంత క్యాలిక్యులేషన్ రాదు బ్రో అంటే నాకు కూడా రాదు బ్రో. అప్పుడు నేను ఏం చేస్తా ట్రిక్ వేయాలి. సో ట్రిక్ ఏందో కూడా చెప్తా. సో యూక్లిడియన్ డివిజన్లో సేమ్ ఎట్లా డివిజన్ చేసుకున్నాం అట్లా అంటే 8 ఇది కాదు మామ 858 డివైడ్ బై 5 చేసుకోవాలంటే 858 డివైడ్ బై 5. సో నాకు ఈ డివిజన్ రాదు కానీ నేను ఏం చేస్తాను లేస్తాను. సో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే ఇట్లా వస్తుంది మామ. సో సేమ్ మనకు ఆల్రెడీ తెలుసు కదా డివిజన్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఇది ఎందుకు ఇట్లా చేసుకుంటున్నాం కూడా చెప్తా. ఇదేముంది గ్రేటర్ ఉంది ఎప్పుడైనా సరే ఈ నెంబర్ గ్రేటర్ ఉండాలని చెప్పిన. ఇది అవతల తీసుకురా. ఇదేమైతే ఎక్స్ కాంగ్రుయెంట్ ఇది అవతలకి వస్తే ఇన్వర్స్ అవుతుంది. 858 ఇన్వర్స్ 1 ఉంది కాబట్టి ఇది అవతల తీసుకోవచ్చు. ఒక 1 లేకపోతే తీసుకురావద్దు. మాక్సిమం 1 ఉంటుంది చైనీస్ రిమైండర్లో. సో ఇది అవతల తీసుకొచ్చిన ఇన్వర్స్ mod 5. సో ఇట్లా అనుకున్నాం కదా. సో ఇది నాకు కరెక్ట్ ఫార్మేట్లో లేదు ఎందుకంటే ఇది గ్రేటర్ ఉండాలి తక్కువ ఉండాలి. సో ఇది తక్కువ లేదు కాబట్టి దీన్ని సేమ్ మళ్ళీ అవతల తీసుకోవాలి దీన్ని తక్కువ చేసుకోవాలి. సో ఇది 5 మేనేజ్ చేయి. సో మేనేజ్ చేస్తావు ఒక్క నిమిషం. సో మేనేజ్ చేయడానికి నాకు రాదు అన్నిసార్లు మేనేజ్ చేయలేం కాబట్టి 5 డివైడెడ్ బై సో ఇది క్యాల్కులేట్ చేయాలిగా 858 డివైడెడ్ బై 5 చేయమమ్మ. చేసేమైంది ఇట్లా ఇది వచ్చింది ఈ నెంబర్ వచ్చింది. సో ఎస్డి కొడితే 171 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందనంట. అంటే ఏంది ఇక్కడ కోషెంట్లో 171 వస్తుంది. అంటే 171 టైమ్స్ 5 into 171 5 into 171 అంటే 855 వస్తుంది. సో ఇన్నిసార్లు మేనేజ్ చేయాలి 171 టైమ్స్ మేనేజ్ చేయాలి దేన్ని 5ని మేనేజ్ చేయాలి. సో 171 into 5 చేస్తే ఇది ఆన్సర్ వస్తుంది. సో అట్లా మేనేజ్ చేసుకుంటూ పోవాలి. ఎన్నిసార్లు 170 సార్లు మేనేజ్ చేసుకుంటూ పోవాలి. చేసినప్పుడు ఏమవుతుంది దీనిలోకి వెళ్ళి మేనేజ్ చేస్తే ఎంత అది ఈ నెంబర్లోకి వెళ్ళి మేనేజ్ చేస్తే 8 - 5 అంటే 3. సో రిమైండర్ 3 వస్తుంది. సో రిమైండర్ 3 ఆ రిమైండర్ని ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ రాసుకున్నాం. సో ఇదంతా ఎట్లా తెలుస్తుంది బ్రో అంటే ఏం లేదు మామ 858 అంతేగా ఇదే నెంబర్ డివైడ్ బై 5 అంటే 5 టైమ్స్ 5 అన్నిసార్లు మేనేజ్ చేయాలిగా. సో 5 అన్నిసార్లు మేనేజ్ చేయడం నాకు రాదు అందుకని డైరెక్ట్ డివైడ్ బై 5 చేస్తున్నా. అంటే ఎస్డి కొట్టినప్పుడు ఇది ఇట్లా కన్వర్ట్ అవుతుంది ఎస్డి కొట్టినప్పుడు. సో ఇన్నిసార్లు మేనేజ్ చేయాలన్నమాట. సో కోఎఫిషియంట్ ఇది ఇక్కడ రాసుకో. సో ఇన్నిసార్లు మేనేజ్ చేయాలి. మేనేజ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది 3. ఆ 3ని ఇక్కడ రాసుకో అంతే. లేదు నాకు అట్లా కూడా వద్దు బ్రో ఇట్లనే కావాలి ఇక్కడి నుంచే కావాలంటే 171 ఉంది కదా దాంట్లోకి వెళ్ళి 171 మేనేజ్ చేయి. చేసినప్పుడు పాయింట్లు వస్తుంది. ఈ పాయింట్ అనేది రిమైండర్. సో ఈ రిమైండర్ కరెక్ట్ పాయింట్లో రావద్దంటే నువ్వేం చేయాలి ఇంటూ ఇది మోడ్కి ఏముంది ఇది. సో ఇంటూ 5 చెయ్యి. సో రిమైండర్ 3 వచ్చింది. సో ఇందాక యూక్లిడ్ అయినప్పుడు చేసినాం చూడు ఆ డెసిమల్ పాయింట్ వస్తుంది. డెసిమల్ పాయింట్ ఇంటూ ఇది బి అంటే మోడ్. సో మోడ్ వాల్యూ అన్నా బి వాల్యూ అన్నా ఇది పెట్టేసాలి. సో ఇది పెట్టినాం అనుకో ఇంటూ 5 చేసినప్పుడు ఏమవుతుంది 3 వస్తుంది రిమైండర్. లేదు అట్లా వద్దు బ్రో అంటే ఇట్లా 175 టైమ్స్ వచ్చింది 171 అది ఇక్కడ వేసుకో 171 into 5 వేసుకో క్యాల్సిలా చేసినప్పుడు ఈ ఆన్సర్ వస్తుంది. దిస్లోకి వెళ్ళి దిస్ మేనేజ్ చేస్తే రిమైండర్ వస్తుంది. ఈ రిమైండర్ని ఇక్కడ రాసుకోవాలి అంతే. ఎందుకంటే ఈ రిమైండర్ అనేది లీస్ట్ పాజిటివ్. సో లీస్ట్ పాజిటివ్ ఇట్లా వస్తుంది ఇక్కడ రాసుకుందాం. ఇప్పుడు నేను కన్వర్ట్ చేసినాం ఇక్కడ జస్ట్ కన్వర్జన్కే ఇంత టైం పట్టింది. ఎందుకు కూడా ఇంత టైం పట్టిందంటే నేనేమని చెప్పిన ఈ నెంబర్ పెద్ద ఉండాలి ఈ నెంబర్ చిన్న ఉండాలని చెప్పిన. సో ఇది అక్కడ లేదు కాబట్టి మనం కన్వర్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఈజీ ఉంటుంది నెక్స్ట్ స్టెప్. సో ఇది 3 లాగా ఉంటుంది 3x కాంగ్రుయెంట్ 1 mod 5. సో ఇది ఇంపార్టెంట్ మామ ఇది ఈజీ. ఇది ఎవరు చెప్పారు మాక్సిమం ఎవరు చెప్పారు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను కన్ఫ్యూజ్ కాకుండా చెప్తాను. సో 3 అయిందిగా ఈ 3 అవతల పంపించుకో ఎక్స్ కాంగ్రుయెంట్ ఈ 3 అవతలకు వస్తే ఏమైతే 3 ఇన్వర్స్ అవుతుంది 3 ఇన్వర్స్ mod 5. సో ఓకే ఇది పెద్ద ఉంది చిన్న ఉంది ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని యూక్లిడియన్లో వేసుకో. సో 5 = 3 into 3 ఫార్మెట్లో రాయాలి. సో 5 = 5 divided by 3 వేసుకో 5 divided by 3 చేస్తాం. ఎస్డి కొట్టు 1 పాయింట్ సంథింగ్ అంటే 1 కోషెంట్ అనేది 1 వస్తుంది. సో కోషెంట్ 1 వచ్చింది 1 into బి ఎంత 3. సో 1 into 3 రిమైండర్ ఎంత వస్తుంది నాకు తెలియదు కాబట్టి అంటే ఇక్కడ ముందులో 1 మైనస్ చేసుకో 1 ఉంది కాబట్టి 1 మైనస్ డెసిమల్లో వస్తుంది. ఈ డెసిమల్ ఇంటూ ఏం చేయాలి బి చేయాలి. సో బి అంటే ఏంది ఇది బి అంతేగా 5 divided by 3 చేస్తాం అంటే బి 3 అనేది బి. సో ఇంటూ 3 వేసుకో కనిపిస్తుందా మామ కనిపిస్తుంది అనుకున్నా 5 into 3 వేస్తే 2. సో రిమైండర్ అనేది 2. సో కావాలంటే చేసుకో 1 into 3 3 3 + 2 5. సో 5 వచ్చింది ఓకే. నెక్స్ట్ ఇది ఏ అవుతుంది. సో ఏ ఈక్వల్ టు ఇది బి అవుతుంది బి ప్లస్ రిమైండర్ వస్తుంది ఇంటూ ఇక్కడ కోషెంట్ వస్తుంది. సో a/b అంటే 3/2 3 divided by 2 చేయమమ్మ. ఎస్డి అంటే 1 పాయింట్ అంటే ఇక్కడ కోషెంట్ 1 వస్తుంది 1 into 2. నెక్స్ట్ రిమైండర్ ఎంత వస్తుందో నాకు తెలియదు అంటే మామూలుగా ఇది సింపుల్ ఉంది కదా 3 = 1 into 2 + 1 అని రాసుకోవచ్చు. రిమైండర్ 1 అవుతుంది. సో నేను ఏం చేస్తున్నా 1 - 1 చేసుకో డెసిమల్ వచ్చింది. ఈ డెసిమల్ ఇంటూ బి ఎంత 2 into 2. సో రిమైండర్ 1. సో ఎప్పుడు వరకు చేయాలి రిమైండర్ 1 వచ్చేంత వరకు చేయాలి. సో రిమైండర్ 1 వచ్చింది ఇక్కడ యూక్లిడియన్ ఎప్పుడు వరకు చేయాలి రిమైండర్ 1 లేకపోతే 0 వచ్చేంత వరకు చేయాలి. సో 1 వచ్చింది కాబట్టి ఇది కాపేసి ఇప్పుడు ఏం చేయాలి రిమైండర్ = సంథింగ్ లా రాసుకోవాలి. రిమైండర్ = అంటే ఇది రిమైండర్ = సంథింగ్ అంటే ఇది అవతల తీసుకోవచ్చు. సో 3 - 2 అవుతుంది 2 into 1 అంటే 2 కదా. సో ఇది అవతల పంపించుకోవడం అయితే 3 - 2 1 = 3 - 2 రాసుకున్నాం. నెక్స్ట్ ఇది 2 రిమైండర్ =
ఇది అవతల తీసుకో. సో 5 - 1 × 3 అంటే 3. సో 5 - 3 రిమైండర్ ఈక్వల్ టు సంథింగ్ లా రాసుకున్నాం. సో రిమైండర్ ఈక్వల్ టు సంథింగ్, 1 ఈక్వల్ టు సంథింగ్. ఇప్పుడు ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ చేయి. 1 ఈక్వల్ టు 3 - 2. ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే రాసుకున్నాం. ఓకే కొట్టేసి నెక్స్ట్ ఏం చేయాలి, 2 ఈక్వల్ టు సంథింగ్ లా రాసుకోవాలి. సో 2 ఇక్కడ ఉంది. సో 1 - 3 ఇంటూ -2 ప్లేస్లో ఇది మైనస్ ఉంది, -2 ప్లేస్లో ఇది 5 - 3. ఓకే 1 ఈజ్ ఈక్వల్స్ టు 3 - 5 -3. దీని ఏమన్నా రాసుకోవచ్చు, 3 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 × 3 రాసుకోవచ్చు. ఎందుకంటే 3 2 సార్లు ఉంది అంటే 3 2 6 అవుతుంది. 2 సార్లు యాడ్ చేసిన 3 అవుతుంది. 3 అంటే 2 సార్లు ఉంది కాబట్టి ఇంటూ 2 రాసుకున్నాం. 3 సార్లు ఉంటే ఇంటూ 3 రాసుకుంటాం. సో 2 × 3 రాసుకున్నాం. ఓకే -5. సో 1 ఏమన్నా రాసుకోవచ్చు, 2 × 3 -5 అని రాసుకోవచ్చు. ఓకే ఇప్పుడు ఏదైనా క్యాన్సిల్ అవుతుందో చూసుకో. ఏది క్యాన్సిల్ చేయాలి బ్రో అంటే సింపుల్ మామ, ఇక్కడ మోడ్ ఏముంది, mod 5. సో mod 5 అంటే 5 ఏడు ఉంటే అలా క్యాన్సిల్ చేసి పడితే కావాలి. సో 5 అనేది క్యాన్సిల్ అంతేగా. mod 5 అంటే ఇక్కడ 5 ఉంటుంది, అక్కడ 5 క్యాన్సిల్ చేసుకోవాలి. సో 1 ఈక్వల్ టు 2 × 3. ఓకే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏది అవతలు తీసుకోవాలి నాకు తెలియాలి. సో నాకు ఏం కావాలి, ఇక్కడ 3 ఇన్వర్స్ కావాలి అంతేగా. 3 ఇన్వర్స్ కావాలంటే ఈ 3 అవతలు తీసుకోవాలి. సో ఇది అవతలు తీసుకో. ఇంటూ ఉంది ఇక్కడికి వస్తే అయితే 1/3 ఈక్వల్స్ టు 2. సో ఈ 1/3 పైకి వస్తే ఏమవుతుంది, 3 ఇన్వర్స్ అవుతుంది అంతేగా. 1/3 పైకి వస్తే 3 ఇన్వర్స్ ఈక్వల్ టు 2 అంటే ఇన్వర్స్ వాల్యూ ఎంత 2. సో ఇన్వర్స్ వాల్యూ వచ్చింది. సో 3 ఇన్వర్స్ ఈక్వల్ టు 2 వచ్చింది కదా. సో 3 ఇన్వర్స్ ప్లేస్లో ఇక్కడ 2 పెట్టు. x ఈక్వల్ టు 3 ఇన్వర్స్ ఈ ప్లేస్లో 2 పెట్టు. ఓకే 2 పెట్టు. ఇది మినిమం పాజిటివ్ ఎందుకంటే ఇక్కడ -5 2 - 5 వేస్తే ఏమైతే నెగిటివ్లో పడిపోతుంది. సో నెగిటివ్లో పడదు. సో మినిమం పాజిటివ్ ఉంది. సో x వాల్యూ ఎంత అంటే 2. సో డైరెక్ట్ x వాల్యూ 2 వచ్చింది. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది, చైనీస్ రిమైండర్ థీరం. ఏది మామ క్వశ్చన్, ఇంకో 858 x కాంగ్రుయెంట్ 1 mod 5 x కాంగ్రుయెంట్ 1 mod 5. ఇప్పుడు అదే సింప్లిఫై చేసింది. 3 ఇన్వర్స్ వచ్చింది. 3 ఇన్వర్స్ నుంచి ఆన్సర్ 2 వస్తుంది. సో బై వాల్యూ 2. సో మనం కనుక్కోవచ్చు అనమాట. సో చైనీస్ రిమైండర్ సాల్వ్ చేయాలంటే నీకు ఏం కావాలి, ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే నీకు ఈ ఇన్వర్స్ ఫార్ములాస్ అన్నీ రావాలి. సో దీన్ని ఇట్లా రాసుకోవటం, ఈ ఫార్ములాస్ కూడా చెప్తాం. సో ఇది వచ్చింది కదా, నో ప్రాబ్లం. ఈడి వరకు వస్తే నో ప్రాబ్లం. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు అనుకున్నది మీరు నమ్మింది ఎవరైనా చేయలేరు కాదు అని మధ్యలో చేతులు కాళ్ళు పెడితే ఏ డైలాగ్ చెప్పాలో తెలుసు కదా, బద్దల్ బాషింగల్ అయితే. సో నెక్స్ట్ క్వశ్చన్ మామ, ఫైండ్ ఆల్ ద సొల్యూషన్స్ ఆఫ్ ద కాంగ్రుయెంట్స్ టు దిస్. సో ఆల్ కాంగ్రుయెంట్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాంగ్రుయెంట్ సొల్యూషన్స్ మామ, ఈ 3 సొల్యూషన్స్ అయితే ఎన్నైతే ఉన్నాయో అన్నీ కనుక్కోవాలంట. ఏం లేదు, ఇది ఇంపార్టెంట్. అసలుకి ఇది చెప్పాలి. చైనీస్ రిమైండర్ థీరం 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి చెప్తే అయిపోతుంది, లాంగ్ ఆన్సర్ మొత్తం అయిపోతుంది. కానీ నేను ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనకు 10కి 10 మార్క్స్ రావాలి మామ. 10కి 10 మార్క్స్ రావాలంటే ఇది క్వశ్చన్ ఇస్తాడు మాక్సిమం, ఇదే క్వశ్చన్ రిపీట్ అవుతుంది. ఈ క్వశ్చన్ వచ్చిన తర్వాత ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి వస్తుంది. అందుకని చెప్పేసి ఈ క్వశ్చన్ చెప్తున్నా. సో ఫైండ్ ఆల్ ద ఇట్లా అంటాడు ఎగ్జామ్లో, ఫైండ్ ఆల్ ద సొల్యూషన్స్ ఆఫ్ కాంగ్రుయెంట్స్. సో ఆల్ కాంగ్రుయెంట్ సొల్యూషన్స్ ఏమున్నాయి అన్ని కనుక్కోమంటాడు. కనుక్కోవాలంటే ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి. సో అన్నిటినీ 3తో డివైడ్ చేయొచ్చు. చూడు ఇక్కడ 3తో డివైడ్ చేయొచ్చు. సో నువ్వు 3తో డివైడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ పెద్ద నెంబర్ ఉంది, పెద్ద పాజిటివ్ ఉండదు, మినిమం పాజిటివ్ ఉండాలి. సో మైనస్ చేసుకోవచ్చు. ఒకసారి 6 మైనస్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 6 అవుతుంది. 12 - 6 అంటే 6 అవుతుంది. మళ్ళీ 6 మైనస్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 0 అవుతుంది. 0 అయిన తర్వాత ఇవన్నిటిని 3తో డివైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 0/3 చేసినా కూడా 0 అని అవుతుంది కాబట్టి ఈడ 3 చేసుకోవచ్చు. చేస్తే డివైడ్ చేస్తే ఏమవుతుంది, అది ఇట్లా కన్వర్ట్ అవుతుంది. 3 1 3 1. సో ఇది x అవుతుంది. నెక్స్ట్ 0/3 అంటే ఇది 0 అవుతుంది. నెక్స్ట్ 6/3 అంటే ఏమవుతుంది, 3 1 3 2. సో ఇక్కడ 2 అవుతుంది. ఇట్లా చేసుకోవచ్చు. ఫస్ట్ మైనస్ చేసుకొని ఆ తర్వాత ఇట్లా చేసుకోవచ్చు. లేకపోతే దీన్నే ఫస్ట్ డివైడ్ చేసుకోవచ్చు. దీన్ని నేను ఏం చేస్తాను, ఫస్ట్ డివైడ్ చేసుకుంటాను. ఎట్లా చేసినా వస్తుంది. ఇట్లా ఫస్ట్ మైనస్ చేసుకొని /3 చేసినా ఇదే వస్తుంది ఫస్ట్. లేకపోతే ఫస్ట్ /3 చేసుకొని అట్లా చేసినా ఆన్సర్ వస్తుంది. సో నేను ఏం చేస్తున్నాను, /3 చేస్తున్నాను. అంటే ఏమవుతుంది, ఇది x అవుతుంది. /3 చేస్తాను. నెక్స్ట్ 12/3 అంటే ఏమవుతుంది, కాంగ్రుయెంట్ 12/3 అంటే 3 4 ఇది 4 అవుతుంది. మోడ్ దీన్ని డివైడ్ చేయి. 6/3 అంటే ఏమవుతుంది మామ, 3 1 3 2 6. సో ఇది 2 అవుతుంది. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ 2 మైనస్ చేసుకో. సో 2 మైనస్ చేస్తే ఏమవుతుంది, 4 అనేది 2 అవుతుంది. అంతే, ఒకసారి 2 మైనస్ చేస్తే 2 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 2 మైనస్ చేసుకో. మళ్ళీ 2 మైనస్ చేసుకుంటే ఏమవుతుంది, 0 అవుతుంది. సో 0 మోడ్ ఇట్లా అవుతుంది. x కాంగ్రుయెంట్ 0 mod దిస్. సో ఎట్లా చేసినా ఈ ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్ని సింప్లిఫై చేయాలి. సో దీన్ని ఫస్ట్ సింప్లిఫై చేసుకోవాలి. ఇచ్చిన క్వశ్చన్ని సింప్లిఫై చేసుకొని దీనికి ఏం చేయాలి, ఆల్ కాంగ్రుయెంట్ సొల్యూషన్స్ కనుక్కోవాలి. అంతే, సింపుల్, ఈజీగా ఉంటుంది ఈ క్వశ్చన్. సో ఇది కనుక్కున్నాం కదా, ఇది కనుక్కోవడం మనకు తెలిసి ఎట్లా చేయాలి, అన్ని డివైడ్ కామన్ వస్తే డివైడ్ చేసుకోవాలి. లేకపోతే ఇది మినిమం పాజిటివ్ వచ్చేలా చూసుకోవాలి. మినిమం పాజిటివ్ ఉంది అంతే కదా. మినిమం పాజిటివ్ అంటే 0 కనుక, 0 కంటే తక్కువ అంటే నెగిటివ్ రావద్దు. అంటే 0 కూడా రావచ్చు అంతేగా. 0 అనేది నెగిటివ్ కాదు, 0 అనేది నెగిటివ్ కాదు. సో మినిమం పాజిటివ్ వచ్చేలా చూసుకో. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏ ఫార్మేట్లో రాసుకోవచ్చు, x/2. దీని మీనింగ్ ఏంటి, x/2 అంతే కదా. x/2 అంటే x ఇక్కడ ఉంటుంది, /2 అంటే ఇది. సో x/2 వేస్తే ఏమైనా రావాలంట, రిమైండర్ అనేది
0 రావాలి. సో రిమైండర్ 0 వేసుకున్నా. నెక్స్ట్ కోషెంట్ ఏంటిదో తెలుసా? కోషెంట్ తెలియదు. సో కోషెంట్ K అనుకున్నాం, ఎందుకంటే X వాల్యూ తెలియదు కాబట్టి దీని కోషెంట్ వాల్యూ ఎంత ఉంటుందో మనకు కన్సిడర్ చేయలేము. సో ఇది X కాబట్టి దీని కోషెంట్ని K అనుకుంటున్నాం. సో దీని ఏమని రాసుకోవచ్చు? X ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? X ఈక్వల్ టు దిస్ ఇంటూ దిస్ ప్లస్ రిమైండర్, అంతే కదా. యూక్లిడియన్లో ఏమని రాసినాం? X ఈక్వల్ టు A ఈక్వల్ టు దిస్ ఇంటూ దిస్, B ఇంటూ దిస్ ప్లస్ దిస్. సో ఇది కోషెంట్, B ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. సో 2 ఇంటూ K ప్లస్ 0, X ఈక్వల్ టు 2 ఇంటూ K ప్లస్ 0 రాసుకోవచ్చు. ఓకేనా? దీన్ని ఈ ఫార్మేట్లో రాసుకో. సో నీకు ఇప్పుడు ఆన్సర్ వచ్చేసింది. దీన్ని సింప్లిఫై చేసి దీన్ని ఈ ఫార్మేట్లో రాసుకోవాలి. X ఈక్వల్ టు 2K ప్లస్ 0, ఇది రిమైండర్ కదా. సో 2K ప్లస్ 0, సో K అనేది కోషెంట్. సో 2K ప్లస్ 0 రాసుకుంటే ఇది ఆన్సర్. సో ఇప్పుడు ఏం చేయాలి? K ప్లేస్లో 0, 1, 2 వాల్యూస్ పెట్టాలి. 0, 1, 2 వాల్యూస్ ఎందుకు పెట్టాలి బ్రో అంటే ఇక్కడ mod 2. సో mod 2 అంటే ఏం చేయాలి? 0 నుంచి 2 వరకు. ఒకవేళ mod 3 అంటే 0 నుంచి 0, 1, 2, 3 వాల్యూస్ పెట్టాలి దేంట్లో? K ప్లేస్లో. సో ఇప్పుడు K ప్లేస్లో 0 నుంచి స్టార్ట్ చేసి 2 వరకు పెడుతున్నాం. ఎందుకు 2 వరకు పెడుతున్నాం అంటే ఇక్కడ mod 2 ఉంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ 0 పెట్టు. 0 పెడితే ఏమవుతుంది? 2K కదా. ఈ 0ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 0 ఉన్నా లేకపోయినా ఒకటే. సో ఇక్కడ 0 పెట్టు. 2 ఇంటూ 0 అంటే 0. సో K ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు X వాల్యూ ఏమవుతుంది? K ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు X వాల్యూ ఏమవుతుంది? X వాల్యూ 2 ఇంటూ 0 అంటే 0 అవుతుంది. ఓకే, ఇది ఒక సొల్యూషన్. నెక్స్ట్ K వాల్యూ 1, K వాల్యూ 2 ఇంటూ 1 అంటే ఏమవుతుంది? 2. సో X వాల్యూ ఏమవుతుంది? 2. సో ఇది ఒక సొల్యూషన్. నెక్స్ట్ K వాల్యూ 2. సో 2K కదా. సో 2K అంటే K వాల్యూ 2 పెడితే 2 2 4. సో 2 2 4. సో 4 అనేది ఇంకో వాల్యూ. సో ఇవన్నీ ఏమవుతాయి? కాంగ్రుయెంట్ సొల్యూషన్స్ అవుతాయి. దీస్ ఆర్ ద ఆల్ కాంగ్రుయెంట్ సొల్యూషన్స్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది 5 మార్క్స్. ఇది 5 మార్క్స్ ఇంతకుముందు అడిగిన అందుకని చెప్తున్నా. ఇంతకుముందు ప్రీవియస్లో రిపీటెడ్ అయిన క్వశ్చన్. నెక్స్ట్ చైనీస్ రిమైండర్ థియరం గ్యారంటీగా అడుగుతాడు. సో క్వశ్చన్ పేపర్ ఎప్పుడు హార్డ్ అడిగినా సరే మనం యూనిట్ 1 నుంచి కరెక్ట్ అటెంప్ట్ చేయాలి. యూనిట్ 1 నుంచి 10 మార్క్స్ వస్తే కాన్ఫిడెన్స్ ఉంటుంది, నువ్వు పాస్ అవుతావు అని కాన్ఫిడెన్స్. సో అందుకని ఇంత డీప్ అయిపోయినా. ఇప్పుడు నేను నీకు చెప్పిన దాంట్లో ఏది పెట్టినా సరే మాక్సిమం 10 మార్క్స్ రావు. సో అన్నీ నేర్చుకో, గ్యారంటీ వస్తాయి 10 మార్క్స్. సో నెక్స్ట్ ఏంటి మామ? ఇదే కదా. ఫైన్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్. ఇదంతా అవసరం లేదు, ఇది చైనీస్ రిమైండర్ అని కనబెట్టాలి. ఎట్లా కనబెడతావు బ్రో అంటే వాడు 3-4 క్వశ్చన్లు ఇస్తాడు. ఇట్లా ఇవి 4 ఇచ్చినా సరే, 3 ఇచ్చినా సరే, 2 ఇచ్చినా సరే, ఇక్కడ X అనేది ఒకటే ఉంటుంది, X అనేది ఒకటే ఉంటుంది. ఇట్లా 2 ఈక్వేషన్లు ఇచ్చినా, 3, 4 ఈక్వేషన్లు ఇచ్చినా సరే ఇది చైనీస్ రిమైండర్ థియరంతో సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ X ఉంది, ఓన్లీ X కానీ Y కానీ సంథింగ్ ఉండి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి అనుకో, ఇది చైనీస్ రిమైండర్ థియరం. సో ఫైన్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ దట్ లీవ్స్ ద రిమైండర్ 2 when divided by 5. సో 5 తో డివైడ్ చేసినప్పుడు అంటే mod 5. సో 5 తో డివైడ్ చేసినప్పుడు Xని 5 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 2 ఇచ్చి పెడుతుందంట. సో ఇది ఏమి ఇచ్చిండు? ఈ క్వశ్చన్ ఈ వాల్యూ అనేది ఇండైరెక్ట్గా ఇచ్చిండు ఇక్కడ. సో ఈ వాల్యూ అనేది ఇండైరెక్ట్గా ఇచ్చిండు. సో అది ఇంపార్టెంట్, అది చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చూడకుండా చేస్తాను, ఎందుకంటే ఇవి ఉన్నాయి కదా చూసుకుంటే చేసిన అని అనుకుంటారు మ్యాక్సిమం. ఒకవేళ అట్లా అనుకుంటే బిస్కెట్ అవుతాం. మీరు కూడా ఎగ్జామ్లో చూడకుండా రాయాలి అందుకని. సో ఫైన్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ దట్, ఇది చైనీస్ రిమైండర్ క్వశ్చన్. సో ఎట్లా కూడా చెప్తా. ఫైన్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ దట్ లీవ్స్ ద రిమైండర్ 2. ఓకే, రిమైండర్ 2 ఇక్కడ రిమైండర్ 2 కాంగ్రుయెంట్ రిమైండర్ 2 when divided by 5. డివైడెడ్ బై 5 అంటే mod 5. సో ఇది X వాల్యూ, X అనేది నాకు తెలియదు, ఇది ఇయ్యాలి కాబట్టి ఇది X. 4 when divided by 6. సో when divided by 6 అంటే mod 6, రిమైండర్ 4 ఇచ్చి పెడుతుందంట. 4 when divided by 6 అంటే 4 రిమైండర్. సో ఇది X. అండ్ 5 when divided by 11. సో 11 తో డివైడ్ చేస్తే mod 11 తో డివైడ్ చేస్తే 5 రిమైండర్. ఓకే. అండ్ 6 when divided by 13. సో mod 13 అంటే 13 తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 6. సో ఇక్కడ X. సో వీటన్నిటికీ సొల్యూషన్ కనుక్కొని మనం X వాల్యూ ఫైండ్ చేయాలి. ఇవన్నిటికీ సొల్యూషన్, ఇవన్నిటికీ కామన్గా X వాల్యూ, ఇవన్నిటికీ కామన్గా ఒక X వాల్యూ వస్తుంది. ఇవన్నిటికీ కామన్గా X వాల్యూ. ఈ X వాల్యూ అనేది ఎట్లుంటుంది? మినిమం పాజిటివ్ అయ్యేలా ఉండాలి. ఈ అన్నిటికీ కామన్గా వచ్చే X వాల్యూ మినిమం పాజిటివ్ అయ్యేటట్టు ఉండాలి. ఆ వాల్యూని ఏమంటాం మనం? X వాల్యూ అంటాం. ఏడు ఉందమ్మా అది దానమ్మా, ఏదో క్వశ్చన్ ఏదో ఆన్సర్ ఏది ఇంత పెద్ద ఉందా? ఇది ఆన్సర్ మామ. సో ఇది ఆన్సర్. సో చైనీస్ రిమైండర్ నుంచి ఎన్ని పేజీలు ఉంది మామ? 4 pages. కానీ మనకి ఇప్పుడు డెడ్ ఈజీ అర్థమవుతుంది, ఎందుకంటే మనకి ఇన్వర్స్ వచ్చి ఆల్రెడీ. సో ఈజీ ఉంటుంది, ఫామ్లో ఉంటుంది, ఫామ్లో కూడా చెప్తాం. సో X వాల్యూ ఇది మినిమం పాజిటివ్ ఇంటీజర్. ఇట్ ఈస్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ యూజింగ్ ద చైనీస్ రిమైండర్ థియరం. సో క్వశ్చన్లో చైనీస్ రిమైండర్ థియరం అని చెప్పిండా? చెప్పలే. మాక్సిమమ్ ఆఫ్ ద టైమ్స్ చెప్పాడు. ఈ క్వశ్చన్ ఇట్లా ఇస్తాడు, ఇది హార్డ్ క్వశ్చన్. అసలుకైతే క్వశ్చన్లో ఇవి ఇస్తాడు, గ్యారంటీ ఇవి ఇస్తాడు, ఇట్లా ఇయ్యాడు, ట్రిక్ ఇయ్యాడు. సో నేను ట్రిక్ ఎందుకు రాసిన అంటే ఒకవేళ ఇట్లా ఇచ్చినా సరే మీరు అటెంప్ట్ చేయాలని చెప్పేసి ఈ క్వశ్చన్ రాసినాం. సో మాక్సిమం ఇవే ఇస్తాడు. ఇవి ఇచ్చి యూజింగ్ చైనీస్ రిమైండర్ థియరం ఫైండ్ అంటాడు. ఒకవేళ అట్లా అనకపోయినా సరే ఈ క్వశ్చన్ ఇచ్చినా సరే దీని ఇట్లా రాసుకొని యూజింగ్ చైనీస్ రిమైండర్ థియరం సాల్వ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చే వాల్యూ ఏ వాల్యూ అవుతుంది, ఇక్కడ వచ్చే వాల్యూ M వాల్యూ. చూడు ఇక్కడ వచ్చేది A2, ఇక్కడ వచ్చేది M. సో మొత్తం 4 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏమనుకోవాలి? ఇది A1 అనుకోవాలి, ఇది A2, ఇది A3, ఇది A4, నెక్స్ట్ ఇది M1, ఇది M2, ఇది M3, M4. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి క్యాపిటల్ M వాల్యూ రావాలి. సో క్యాపిటల్ M ఏమవుతుంది? క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్స్ టు
క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ n ఉన్నాయి, మొత్తం 4 M1s ఉన్నాయి. సో M1 M2 M3 M4 ఇవన్నిటిని ఇంటూ చేయాలి. సో దిస్ ఇంటూ దిస్ ఇంటూ దిస్ ఇంటూ దిస్ అంటే 5 ఇంటూ 6 ఇంటూ 11 ఇంటూ 13 చేసుకో. సో క్యాల్సి 5 ఇంటూ 6 ఇంటూ 11 ఇంటూ 13 ఈజ్ ఈక్వల్స్ టు 4290. సో 4290 క్యాపిటల్ M వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? క్యాపిటల్ M1, క్యాపిటల్ M2, క్యాపిటల్ M3, క్యాపిటల్ M4. సో క్యాపిటల్ M వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి క్యాపిటల్ M1, M2, M3, M4 వాల్యూస్ వస్తాయి. ఇవి ఎట్లా వస్తాయి అంటే దీనికి ఫార్ములా ఏం లేదు. క్యాపిటల్ M1 ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ M బై అంటే ఇది దిస్ M బై స్మాల్ M1. స్మాల్ M1 వాల్యూ తెలుసు, టోటల్ M వాల్యూ తెలుసు. టోటల్ M డివైడ్ బై స్మాల్ M1 చేస్తే మనకి క్యాపిటల్ M1 వస్తుంది. క్యాపిటల్ M1, క్యాపిటల్ M2, M3, M4 ఇవన్నీ రావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత మనం ఈ 4 ఈక్వేషన్లు రాసుకోవాలి. ఎందుకంటే 4 ఉన్నాయి కదా, 4 ఉంటే 4 ఈక్వేషన్లు రాసుకోవాలి. సో M1 వచ్చింది కదా, సో క్యాపిటల్ M1 y1 బదులు x రాసుకోవచ్చు మామ. ఇక్కడ సింపుల్గా ఉంటే నేను మాక్సిమం x రాసుకుంటా, x బదులు నువ్వు ఏదైనా రాసుకుని ఇష్టం. సో y1, సో ఒక్కొక్క ఈక్వేషన్ 4 ఉన్నాయి కాబట్టి y1, y2, y3 అట్లా రాసుకోవచ్చు. సో y1 మోడ్ ఏమంటారు ఇది కాంగ్రుయెన్స్ 1. ఇక్కడ ఎప్పుడైనా సరే 1 రాయాలి, ఎందుకంటే మనం ఇన్వర్స్ ఫైండ్ చేయాలి. ఇన్వర్స్ ఫైండ్ చేయాలంటే ఇప్పుడు ఇది y అనేది వేరియబుల్ మామ, ఇది y అని x అనుకో. సో ఈ వాల్యూ వచ్చింది, ఈ వాల్యూని అవతల పంపించుకొని మనం ఇన్వర్స్ ఫైండ్ చేస్తాం. ఇన్వర్స్ ఫైండ్ చేస్తే ఏమవుతుంది? y1 వాల్యూ వస్తుంది, y2 వాల్యూ వస్తుంది, y3 వాల్యూ వస్తుంది, y4 వాల్యూ వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాం? చైనీస్ రిమైండర్ ఫార్ములా వేస్తాం. సో ఏడుంది ఫార్ములా. సో M4 వరకు ఇవన్నీ వాల్యూస్ కనుక్కొని చైనీస్ రిమైండర్ ఫార్ములా ఇది. ఈ ఫార్ములాలో మనం ఏం చేస్తాం? A1 M1 వాల్యూస్ వచ్చి మనకి A1 వచ్చింది, M1 వచ్చింది. y1 ఎట్లా కనుక్కుంటాం? ఇట్లా బై యూజింగ్ దిస్. ఇక్కడ y4 కనుక్కుంటాం, y4. సో y4, y3 ఇవన్నీ వాల్యూస్ అనుకొని A1 M1 y1, A2 M2 y2, A3 M3 y3, A4 M4 y4 ఇట్లా రాయాలి. ఇవన్నిటిని యాడ్ చేయాలి. ఇవన్నిటిని యాడ్ చేసి ఒక వాల్యూ వస్తుంది, మోడ్ క్యాపిటల్ M. సో క్యాపిటల్ M వాల్యూ కూడా వచ్చింది. సో ఇట్లా రాసుకోవాలి. ఏం చేయాలి? ఇది పెద్ద నెంబర్ ఉంది, సో మనకి లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ కావాలి. సో దిస్ డివైడ్ బై దిస్ చేస్తాం. సో అప్పుడు 9 పాయింట్ సంథింగ్ వచ్చింది, అంటే 9 టైమ్స్లో అయిపోతుంది. సో 9 టైమ్స్ మేనేజ్ చేయాలి. ఇక్కడ ఈ 9 టైమ్స్ మేనేజ్ చేస్తే ఇక్కడ రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ ఇక్కడ రాసుకోవచ్చు. సో నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎట్లా చేసుకోవాలి. సో లీస్ట్ పాజిటివ్ వచ్చింది, ఈ లీస్ట్ పాజిటివ్ అనేది ఏమవుతుంది? x వాల్యూ అవుతుంది, అంతే సింపుల్. x ఈక్వల్ టు ఇది ఫార్ములా, x ఈక్వల్ టు దిస్ ఫార్ములా. ఒకవేళ 3 బదులు 2 ఉన్నాయి, 2 ఈక్వేషన్లు ఉన్నాయి, అప్పుడు ఏమవుతుంది? ఈ 2 మాయమైపోతాయి. ఒకవేళ 3 ఈక్వేషన్లు ఉంటే ఈ 3 వస్తాయి. అట్లా ఫార్ములాలో ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి హార్డ్ ఉంటుంది, నెక్స్ట్ టైం ఈజీ ఉంటుంది. సో ఇది బేసిక్ ఫార్ములా చెప్తా. ఈ బేసిక్ ఫార్ములా గుర్తుంటే అన్ని గుర్తుంటాయి. x కాంగ్రుయెంట్ టు సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 to n. సో n వాల్యూ ఇక్కడ 4 ఉంది కాబట్టి 4. సో ఒకవేళ 3 ఉంటే 3 ai mi yi. సో yi అంటే y1 y2 y3 అట్లా అన్నీ వేసుకొని పోవాలి. సో M1 ఎట్లా కనుక్కోవాలి తెలుసు, క్యాపిటల్ M1 M2 M3 ఎట్లా కనుక్కోవాలి తెలుసు. I1 ఏ వాల్యూస్ ఆల్రెడీ ఉంటాయి, ఏ వాల్యూ క్వశ్చన్స్లోనే ఉంటాయి, ఈ స్మాల్ M1 నుంచి క్యాపిటల్ M వస్తుంది. సో క్యాపిటల్ M ఈడ మోడ్ క్యాపిటల్ M. సో క్యాపిటల్ M నుంచి క్యాపిటల్ M1 M2 అవన్నీ వస్తాయి. సో y అనేది ఏంది? ఇన్వర్స్. సో ఇన్వర్స్ వాల్యూస్ కూడా ఎట్లా కనుక్కోవాలి తెలుసు. సో ఇది ఫార్ములా. సో ఒక 2 ఎగ్జాంపుల్ చేస్తే మనకు అర్థమవుతుంది. సో బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో మనకి ఏ వచ్చింది? M వచ్చింది. M నుంచి క్యాపిటల్ M వచ్చింది. క్యాపిటల్ M నుంచి ఏం రావాలి? M1 రావాలి. సో M1 అంటే ఏంది మామ? క్యాపిటల్ M1 ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ M బై స్మాల్ M1. క్యాపిటల్ M2 4 M's రావాలి కదా. సో క్యాపిటల్ M2 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ M బై M2. క్యాపిటల్ M3 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ M అంటే క్యాపిటల్ M డివైడ్ బై స్మాల్ M3. నెక్స్ట్ M4, క్యాపిటల్ M4 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ M డివైడ్ బై M4 స్మాల్ M4. సో దీని వాల్యూ 4290 డివైడెడ్ బై స్మాల్ M1 ఎంత 5 చేసే ఏమవుతుంది? మనకి M1 వాల్యూ వస్తుంది, M1. సో ఒకటి చేసి చూద్దాం. 4290 డివైడెడ్ బై 5 అంటే 858. సో 858 వచ్చింది. నెక్స్ట్ ఇది డివైడ్ బై ఏం చేయాలి? 11 చేయాలి. సో M2 కావాలి. M2 అంటే ఏంది? స్మాల్ M2 డివైడ్ చేయాలి. సో స్మాల్ M2 అంటే 6. సో డివైడ్ బై 6 చేయాలి. డివైడ్ బై 6 715 వచ్చిందిగా, ఓకే వచ్చింది. నెక్స్ట్ M3 అంటే ఏం చేయాలి? డివైడ్ బై ఇది డివైడ్ బై 11 చేయాలి. ఓకే 11. సో 390 రావాలి. 390 వచ్చింది అంటే M3. సో M3 అనేది 11 కదా. సో డివైడ్ బై 11. సో ఇదంతా క్యాపిటల్ M డివైడ్ బై స్మాల్ M3 చేసాం అనుకో, అప్పుడు క్యాపిటల్ M3 వస్తుంది. ఓకే నెక్స్ట్ M4 అంటే 13. సో స్మాల్ M4 అంటే 13. సో 13ని డివైడ్ చేయాలి. ఏది? టోటల్ M నుంచి 13ని డివైడ్ చేస్తే క్యాపిటల్ M4 వస్తుంది. సో 330 M4 వచ్చిందిగా. 1 2 3 4 4 వచ్చినాయి. సో మనకి ఏం రావాలి? ఏ వాల్యూ ఉంది, M వాల్యూ ఉంది. సో ఫార్ములా చూసుకో. ఇప్పుడు M అంటే ఫార్ములా చూసుకో, ఏ వాల్యూ ఉంది, M వాల్యూ ఉంది. సో ఇప్పుడు y వాల్యూస్ రావాలి. y అంటే ఇన్వర్స్. ఓకే సో దీన్ని ఈ ఫార్మెట్లో రాసుకో. నెక్స్ట్ మనం ఏం రాసుకోవాలి? ఈ క్వశ్చన్ వచ్చిన తర్వాత ఈ ఫార్మెట్లో రాసుకోవాలి. నేను ఇది చూడకుండా రాస్తాం.
ఎందుకంటే చూడకుండా రాస్తే మీరు కూడా ఎగ్జామ్లో రాయడానికి ఈజీ ఉంటుంది. ఓకే, క్యాపిటల్ M1. సో y1 కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ y1 బదులు x1 అనుకో, నీ ఇష్టం. నేను x1 అనుకుంటా, బోర్ కొడితే x1 అనుకుందాం. x1 ఏదైనా అనుకోవచ్చు, నీ ఇష్టం. కాంగ్రెంట్ ఏది మమ్మీ చీనా కూడా గుర్తొస్తలేదు, ఇది 1 అంతే కదా, ఇన్వర్స్ అంటే 1 ఉండాలి. మోడ్ M1. ఓకే, M2 క్యాపిటల్ M2, ఇది x2 కాంగ్రెంట్ 1. ఎప్పుడైనా సరే ఇక్కడ 1 ఉండాలి, ఎందుకంటే ఇది ఇక్కడికి వస్తే ఇన్వర్స్ అవుతాయి కదా మామ. గొంతు బొంగు. ఓకే, మోడ్ M2. నెక్స్ట్ క్యాపిటల్ M3 x3 1 మోడ్ M3, ఈ స్మాల్ M3. ఇక్కడ మోడ్ లోపల స్మాల్ ఉండాలి. ఓకే, ఇవే కదా మామ, ఆల్రెడీ ఉన్నాయి. స్మాల్ M1 స్మాల్ M2 స్మాల్ M3 ఇవన్నీ వాల్యూస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ 1 పెట్టుకోవాలి, ఇక్కడ 1 పెట్టుకొని ఇక్కడ x1 x2 x3 అవన్నీ పెట్టుకొని ఇక్కడ ఏం పెట్టాలి, M1 M2 M3 M4 పెట్టాలి, అంతే. అదే ఇక్కడ పెట్టినాం చూడు, క్యాపిటల్ M4 x4 1 మోడ్ M4. సో M4 అంటే ఏంది, ఇది ఈ వాల్యూస్లోనే మనం ఇక్కడ అన్ని 1 పెట్టుకొని ఇక్కడ x1 x2 x3 x4 అనుకొని ఇక్కడ క్యాపిటల్ M క్యాపిటల్ M2 క్యాపిటల్ M3 క్యాపిటల్ M4 వాల్యూస్ పెట్టినా ఇదే ఈక్వేషన్స్ ఇవి అవుతాయి. సో మళ్ళీ దీన్ని కన్వర్ట్ చేసుకుంటాం. సో M1 అంటే మనకి ఏమని తెలుసు, M1 అంటే ఏమని తెలుసు ఇక్కడ నుంచి ఏమమ్మా M1. సో 8 M1ని 858. సో y1 బదులు ఇక్కడ x1 పెట్టుకొని ఇంకా కంఫర్టబుల్ ఉంటాయి. ఈ ఈక్వేషన్స్ నుంచే ఈ ఆన్సర్స్ వస్తాయి. సో ఇది x1 అనుకుంటున్నాం మీకోసం, ఓకే, నా కోసం వద్దులే, చెడదెంగడం ఎందుకు మళ్ళీ. సో y1 ఉంది y1. సో ఇది M1, ఇది y1 కాంగ్రెంట్ 1 మోడ్ 5. సో 5 అనేది ఎక్కడి నుంచి వచ్చింది బ్రో అంటే M1. సో M1 5. సో ఓకేనా, ఇప్పుడు ఇది అవతల పంపించుకో. ఇది అవతల పంపించుకోవడం అవుతుంది 85 ఇన్వర్స్. కానీ ఏం కావాలి, ఇది పెద్ద ఉండాలి. ఎప్పుడైనా సరే మోడల్ కూడా ఉన్నది పెద్ద ఉండాలి. ఇది పెద్ద లేదు, సో ఇది ఇంకా పెద్ద ఉంది. సో ఇది తక్కువ ఉండాలి, ఇది ఎక్కువ ఉండాలి. సో ఏమవుతుంది, ఇది తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది పెద్ద ఉంది కదా. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఇది అవతల తీసుకురా. సో మళ్ళీ ఇక్కడ రాసుకో. సో ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి మేనేజ్ చేయాలి. 5 టైమ్స్ మేనేజ్ చేయాలి బ్రో అంటే ఏం లేదు, సింపుల్. 858 డివైడ్ బై 5 అంటే ఎన్ని టైమ్స్ మేనేజ్ చేయాలో తెలియదు కాబట్టి డివైడ్ బై 5 చేసుకో. ఈజ్ ఈక్వల్స్ టు SD అంటే 171 టైమ్స్ మేనేజ్ చేయాలి. సో 171. సో 171 టైమ్స్ మేనేజ్ చేయాలి. సో దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు మామూలుగా 858 అంటే ఇక్కడ 171 టైమ్స్ మేనేజ్ చేయాలంటే నేను మామూలుగా ఏం చేస్తాను, నాకు రిమైండర్ కావాలిగా. సో రిమైండర్ కోసం నేను ఏం చేస్తాను, సింపుల్గా మైనస్ ముందర ఏముంది 171 ఉంది. సో 171 తీసేసిన అంటే డెసిమల్ వస్తుంది. సో 170.6 ఓన్లీ 0.6 వచ్చింది. ఈ 0.6 ఏం చేయాలి, మోడల్ లోపల ఏముంది 5. సో 5 చేయాలి అంటే రిమైండర్ 3. సో రిమైండర్ 3 వస్తుంది, డైరెక్ట్ కన్వర్ట్ చేసిన. వద్దు బ్రో నాకు అట్లా వద్దు బ్రో అంటే 171 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో 5 × 171 అట్లా చేసుకున్నాం అనుకో 858 855 ఇది రాసుకోవాలి. దీనికి వెళ్ళి మేనేజ్ చేస్తే 3. సో ఇట్లా రిమైండర్ 3 వస్తుంది, లేకపోతే నేను చేసుకున్న రిమైండర్ వస్తుంది. సో మామూలుగా ఎట్లా చేయాలంటే 858 డివైడెడ్ బై 5 ఎందుకంటే 5 మేనేజ్ చేయాలి, ఎన్నిసార్లు చేయాలో తెలియదు, ఎన్నిసార్లు చేయాలి. సో 171 టైమ్స్ చేయాలి. సో దీంట్లోకి ఏం చేయాలి, -171. సో ముందులో ఉన్న నెంబర్ ఎప్పుడైనా మేనేజ్ చేసుకోవాలి. యూక్లిడియన్ డివిజన్స్ ఇది. సో 0.6 × 5 చేస్తే రిమైండర్. సో ఇన్నిసార్లు 5 మేనేజ్ చేస్తే లాస్ట్కి రిమైండర్ ఇది వస్తుంది అనమాట. సో దీన్ని 3 లాగా రాసుకోవచ్చు, దీన్ని 3 లాగా రాసుకోవచ్చు, దీన్ని 3 లాగా. ఈ 3 అవతల పంపించుకో 3 ఇన్వర్స్. సో 3 ఇన్వర్స్కి ఫైండ్ చేయాలి. సో దీన్ని యూక్లిడియన్ డివిజన్స్లో ఏమన్నా రాసుకోవచ్చు 5 = 3 × సంథింగ్ అంటే రిమైండర్ వస్తుంది. సో 5 / 3 చేయాలి. సో దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు మామూలుగా అయితే రిమైండర్ 2 ఇట్లా రాసుకోవచ్చు, అంతే కదా. ఇది కోషంట్, ఇది బి, ఇది కోషంట్, ఇది బి అట్లా రాసుకోవాలి. ఆల్రెడీ మనం చేసినాం, ఇది సింప్లిఫై చేసినాం. ఎక్కడ చేసినాం మామ, ఇదేగా. సో చేసినాం. మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ చెప్దాంలే, ఒకసారి చెప్పనా వద్దులే, ఒకవేళ చూస్తా అంటే మళ్ళీ చూడు, లేకపోతే అవసరం లేదు. సో 5 = సో నాకు రాదు, అప్పుడు నేను ఏం చేయాలి 5 / 3 చేస్తే 1 టైమ్స్ అంటే 1 టైమ్స్ వస్తుంది. సో క్వశ్చన్ 1 వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ బి అనేది 3 ఉంటుంది. ఓకే, -1.66 ఉంది, సో -1 చేయాలి. సో 0.66 వస్తుంది. ఇంటూ ఏం చేయాలి, బిఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత, ఇక్కడ ఇది ఏ, ఇది బి వాల్యూ. సో ఇంటూ 3. సో 2 రిమైండర్ అనేది 2. నెక్స్ట్ ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది, ఈ 2 అనేది బి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రిమైండర్ వస్తుంది, ఇక్కడ ఇంటూ కోషంట్ వస్తుంది. సో 3 / 2 చేయాలి. 3 / 2 చేసినప్పుడు ఏమవుతుంది, SD కొడితే 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే ఇక్కడ 1 అనేది కోషంట్. సో నాకు ఏం కావాలి, పాయింట్ కావాలి. సో 1 తీసేస్తున్నాం, 1 తీసేస్తే 0.5 వచ్చింది. 0.5 ఇంటూ బి వాల్యూ ఎంత 2. సో 2 అంటే రిమైండర్ 1. సో రిమైండర్ 1 వచ్చేంత ఇవ్వాలి. ఈ 1 నుంచి మనం ఎట్లా సింప్లిఫై చేసుకున్నా తెలుసు. రిమైండర్ = సంథింగ్ అని రాసుకోవాలి. 1 = 3 - 2. నెక్స్ట్ దీన్ని ఈ రిమైండర్ ఇక్కడ నుంచి అవతల పంపించుకో. సో 5 - 3 1 × 3 అంటే 3 కదా. సో 5 - 3 = 2. సో 1 = దిస్. ఇక్కడ నుంచి మనం సింప్లిఫై చేసినాం, మళ్ళీ చేస్తే గలీజ్ ఉంటుంది. సో ఇది 2 వాల్యూ వస్తుంది. నెక్స్ట్ దానికి చేద్దాం. M2 Y2
కాంగ్రియన్ టు 1 mod m2. సో m2 అంటే మనకు తెలుసు, ఏం లేదు మామ, ఈ క్వశ్చన్లో 6 mod 6, ఇక్కడ 1 పెట్టాలి, ఇక్కడ 1 పెట్టాలి, ఇక్కడ y2 బదులు x2 అనుకో, ఇక్కడ x2 పెట్టుకొని ఇక్కడ క్యాపిటల్ M2 పెట్టు. క్యాపిటల్ M2 వాల్యూ ఎంత? 715 y2 ఉంటుంది చూడు, 715 y2 1 mod 6. ఇక్కడ నుంచి ఏం చేయాలి, మనం ఇన్వర్స్ అనుకోవాలి. సో ఈ నెంబర్ పెద్ద ఉండాలి, ఈ నెంబర్ పెద్ద ఉండాలి, ఈ నెంబర్ పెద్ద ఉండాలి. సో ఇక్కడ మైనస్ చేయాలి. ఎన్నిసార్లు మైనస్ చేయాలి? సింపుల్, 715 డివైడెడ్ బై, నేను ఏం చేస్తాను 6 చేస్తాను. నేను ఎట్లా చేస్తున్నా చూడు. సో SD కొట్టినాం అంటే 199 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 715ని 6తో డివైడ్ చేస్తే 119 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ సంథింగ్ వస్తుంది. సో నాకు రిమైండర్ కావాలి, సింపుల్గా రిమైండర్ కావాలి. రిమైండర్ ఇక్కడ రాసుకోవాలి. రిమైండర్ ఇక్కడ రాసుకోవాలంటే నేను ఏం చేస్తాను అంటే 119 మైనస్ అయ్యి 119 మైనస్ చేసిన, పాయింట్ వచ్చింది. ఈ పాయింట్ ఇంటూ ఏం చేయాలి, మోడల్ ఏముంది 6, సో 6 పెట్టి పడేస్తే రిమైండర్ వస్తుంది. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు, దీన్ని రిప్లేస్ చేసి 1 అని రాసుకోవచ్చు. ఏడు రాసినాం రా బై, ఇక్కడ 1 చూడు. సేమ్ ఇదే ఇక్కడ 715 తీసేసి 1 అని రాసుకున్నాను, ఎందుకంటే రిమైండర్ రాసుకోవాలి అంతే కదా, రిమైండర్ వస్తుంది. సింపుల్గా క్యాలిక్యులేషన్ నేను చెప్పిన. సో నువ్వు ఇదంతా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ డివిజన్ అంతా అవసరం లేదు. జస్ట్ 715 దిస్ బై దిస్ చేసుకో, సో సంథింగ్ వస్తుంది. దాని ముందర ఉన్న నెంబర్ మైనస్ చేసుకో, సో డెసిమల్ వస్తుంది. ఆ డెసిమల్ ఇంటూ ఇది అంటే డెసిమల్ పాయింట్ వచ్చింది కదా, డెసిమల్ పాయింట్ ఇంటూ ఇది చేస్తే 1 వస్తుంది. సో 1 అనేది రిమైండర్. సో లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఇది అవుతుంది 1. సో నేను ఏం చేసిన 1 ఇంటూ ఇది చేస్తే ఏమవుతుంది, y2 వస్తుంది. సో y2 ఈక్వల్ టు సంథింగ్ అని వచ్చింది. సో డైరెక్ట్ y2 ఆన్సర్ వచ్చింది అంతే కదా. ఇక్కడ 2 3 ఉంటే ఇది అవతల పంపించుకోవాలి, ఇన్వర్స్ కనుక్కోవాలి. సో కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 1 ఉంది. 1 ఇంటూ సంథింగ్ చేస్తే ఏమవుతుంది, అదే వస్తుంది. సో y2 ఈక్వల్ టు 1 వచ్చింది, అంటే y2 ఆన్సర్ డైరెక్ట్ వచ్చింది. సో y2 వాల్యూ ఎంత 1. సో మనకి y1 వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది, ఇది ఆల్రెడీ చేసినాం. సో మనకు y2 వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది. సో సింప్లిఫై ఈజీగా అయిపోయింది అంతే. నెక్స్ట్ m3 y3 కాంగ్రియన్స్ టు 1 mod 3 అంతేగా, దీన్ని ఈజీగా చూపిస్తాం. mod 3 అంటే mod 11 మమ్మ, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ y3 వస్తుంది, ఇక్కడ m3 రావాలి. m3 అంటే ఏంది 390 y3 1 mod 11, 390 y3 1 mod 11. సో వచ్చిందిగా. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇది పెద్ద ఉండాలి, సో ఇది చిన్నగా ఉండాలి. అప్పుడు నేను ఏం చేస్తా, ఇది రిమైండర్ వచ్చి ఎంత వస్తుందో చూసుకో. 11 మైనస్ చేసుకుంటూ పోతూనే ఉండాలంట. మైనస్ చేసుకుంటూ పోయినప్పుడు ఇక్కడ లీస్ట్ పాజిటివ్ రావాలి. అది ఎట్లా తెలుస్తుంది బ్రో అంటే సింపుల్, 390 డివైడెడ్ బై 11 అంటే 11 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 35 టైమ్స్. సో 35 తీసేసే దానికి వెళ్ళి 35 తీసేసిన, పాయింట్ వచ్చింది. ఈ పాయింట్ ఇంటూ ఏం చేయాలి 11 చేయాలి. 11 చేస్తే రిమైండర్ వస్తుంది. సో 5. సో 5 అనేది రిమైండర్. సో దీన్ని రిప్లేస్ చేసి 5 అని రాసుకోవాలి. దీన్ని రిప్లేస్ చేసి 5 అని రాసుకున్నాను. ఇక్కడ 5 అని రాసుకున్నా, ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు 5 అనేది, ఇప్పుడు 11 అనేది పెద్ద ఉంది. సో ఎప్పుడైనా సరే ఈ నెంబర్ పెద్ద ఉండాలి, ఈ నెంబర్ చిన్న ఉండాలి. సో 5 చిన్న ఉంది, 11 పెద్ద ఉంది. ఓకే కంటిన్యూ. ఇప్పుడు ఏం చేస్తా, ఇది అవతల తీసుకురా. ఇది అవతల తీసుకోవద్దు ఏమవుతుంది 5 ఇన్వర్స్ అవుతుంది అంతేగా. ఇది అవతలకి వస్తే 5 ఇన్వర్స్. సో ఇప్పుడు ఏం చేయాలి, 11 ఈక్వల్ టు 5 ఇంటూ ఇది b కదా. సో 11 డివైడ్ బై b చేయాలి. సో 11 డివైడ్ బై b అంటే 5. సో 2 టైమ్స్ అంటే కోషంట్ అనేది 2. సో 2 ఇంటూ 5 10 టైమ్స్ ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ రిమైండర్ 1 అవుతుంది అని నాకు తెలుసు. ఎట్లా అంటే 2 5 10 ప్లస్ 1 అంటే 11 అంతేగా, 11 అవుతుంది. 11 ఈక్వల్ టు 2 5 10 ప్లస్ 1, సో 11. సో ఎట్లా రిమైండర్ ఎట్లా తెలుసు అంటే 2 ముందర ఉన్న 2 మైనస్ చేసుకో, -2 చేసినా కాబట్టి డెసిమల్ వచ్చింది. ఈ డెసిమల్ ఇంటూ ఏం చేయాలి, b వాల్యూ ఏంది, ఇప్పుడు ఇది a వాల్యూ అవుతుంది, b వాల్యూ అంతేగా, ఇది a ఇది b. సో ఇంటూ b చేయాలి, ఎందుకంటే 11 డివైడ్ బై 5 చేస్తున్నాం. సో డివైడ్ చేసిన దాన్ని చేసుకోవాలి. డివైడ్ చేసిందే కదా మోడ్. సో మోడ్ని ఇంటూ చేయాలి. సో ఇంటూ 5 అంటే రిమైండర్ 1. ఓకే రిమైండర్ 1 వచ్చింది. నెక్స్ట్ ఇది ఇక్కడ రావాలి. సో 5 ఈక్వల్ టు ఈ కోషంట్ని పెట్టించుకోదు, బీని పట్టించుకోవాలి. ఈ b ఏమవుతుంది, నెక్స్ట్ a అవుతుంది. ఇది ఏమవుతుంది, రిమైండర్ ఏమవుతుంది, నెక్స్ట్ b అవుతుంది. సో ఇక్కడ వస్తుంది, ఇది అనేది ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ 5 ఇంటూ ఎనీ టైమ్స్ చేయాలి. 5 ఇంటూ ఎనీ టైమ్స్ చేస్తాం మామ, 5 డివైడ్ బై 1 కదా. 5 డివైడ్ బై 1 అంటే ఎట్లా రాస్తాం, 5 డివైడ్ బై 1 అంటే ఇక్కడ 1 రావాలంటే ఇక్కడ డైరెక్ట్ 5 టైమ్స్ అయితే ఇక్కడ 0 అవుతుంది అంతే కదా. 5 డివైడ్ బై 1 కదా, సరే చేసి చూద్దాం. 5 డివైడ్ బై 1 అంటే 5 అంటే కోషంట్ ఏమవుతుంది, ఇక్కడ 5 వస్తుంది. సో కోషంట్ పాయింట్లో ఏమైనా వచ్చిందా, ఈ పాయింట్లో ఏం రాలంటే 5 తర్వాత పాయింట్ ఏం లేదు అంటే 5నే మైనస్ చేసుకోవాలి. 5 - 5 అంటే ఎంత 0. సో రిమైండర్ అనేది 0 వస్తుంది అంతే కదా. 0 ఇంటూ ఇది 1తో చేసినాం, 0 ఇంటూ 1 అన్న 0. సో ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా చెప్పొచ్చు మామ, 5 డివైడ్ బై 1 అంటే రిమైండర్ ఏమొస్తుంది, ఇది 5 డివైడ్ బై 1 అంటే 5 1 జా 5 అంతే కదా. రిమైండర్ ఏమొస్తుంది 0. సో రిమైండర్ 0 వస్తుంది ఆటోమేటిక్గా నీకు తెలుస్తుంది. 5 డివైడ్ బై 1 అంటే ఇట్లా రాసుకోవచ్చు, 5 1 జా 5 అంటే ఇదేమవుతుంది, సారీ 5 5 జా 5 కదా. సో 5 ఇక్కడ కోషంట్ అనేది 5 అవుతుంది. నెక్స్ట్ ఇదేమవుతుంది, b వాల్యూ అవుతుంది. ఓకే b వాల్యూ 5 డివైడ్ బై b అంటే 1, ఇది b వాల్యూ, ఇది కోషంట్ వాల్యూ. రిమైండర్ ఎంత అవుతుంది 0. 7 ఉంది ఇక్కడ, 7 మామ 7 రాసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ 0 వరకు వచ్చినాం చూడు, ఇది రాంగ్, ఇది నేను పప్పులో కాలేసిన. నాకు కొంచెం తెలివి ఎక్కువైంది. అసలుకి నేను ఏమని చెప్పిన 1 వచ్చిన కాడ ఆగాలని చెప్పిన అంతే కదా మామ. ఒక్క నిమిషం, ఇక్కడ ప్రతిసారి ఏమైంది, మనం 1 వచ్చినప్పుడు అయిపోయినాం చూడు. ఇక్కడ 1 వచ్చినప్పుడు అయిపోయినాం, ఇక్కడ 1 వచ్చినప్పుడు అయిపోయినాం, 1 వచ్చినప్పుడు అయిపోయినాం. సో నేను ఏం చేసిన అంటే
బిస్కెట్ అయిపోయినా ఇక్కడ 1 వచ్చింది కదా, మళ్ళీ దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ 0 వచ్చేలా చూసుకుని అట్లా చేసుకోవద్దు. ఎప్పుడైనా సరే దేని యూక్లిడియన్ కాదు, ఇన్వర్స్ అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 1 వచ్చినప్పుడు అయిపోవాలి, ఇక్కడ 1 వచ్చినా అయిపోయి ఇది అవతల తీసుకోవాలి. 11 - 5 × 2 అంటే 10. సో 11 - 10 = 1. సో 1 ఇది ఒకటి వచ్చింది, ఇది ఒకటే ఈక్వేషన్ వచ్చింది, ఇక్కడికి అయిపోవాలి, అయిపోయినా ఒకటే ఈక్వేషన్ ఇక్కడ అయిపోయి ఇది 1 ఇక్కడ నుంచి అవతల తీసుకున్నాం. సో 11 - 5 × 2 10 ని 5 × 2 అట్లనే యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. సో 5 × 2 = 1 అనుకున్నాం. ఇప్పుడు ఏం క్యాన్సిల్ చేసుకోవాలి, mod 6 ఉంది. సో mod 6 ఉంది, సారీ ఇక్కడ mod 6 కాదు, ఇక్కడ mod 11 ఉంది. సో mod 11 అంటే ఇక్కడ 11 టర్మ్స్ ఏమైనా ఉన్నాయి. సో 11 టర్మ్స్ మొత్తం క్యాన్సిల్ చేసుకో. -5 × 2 = 1 అయితే, ఎందుకంటే 11 టర్మ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోవాలి, mod 11 కాబట్టి 11 టర్మ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ మనకి ఏం కావాలి, 5 ఇన్వర్స్ కావాలి. 5 ఇన్వర్స్ కావాలంటే ఏం చేయాలి, ఈ 5ని అవతల తీసుకోవాలి. సో -2 ఇక్కడ ఉండనిచ్చి ఈ 5 అవతల తీసుకురా, 1/5 అవుతుంది. ఈ 5 ఇక్కడికి వస్తే /5 అంటే 1/5 అవుతుంది. సో -2 = 5 పైకి వస్తే ఏమవుతుంది 5 ఇన్వర్స్. సో 5 ఇన్వర్స్ = -2 అయింది. సో -2 ఇక్కడ రిప్లేస్ చేయి, 5 ఇన్వర్స్ ప్లేస్లో -2 రిప్లేస్ చేసుకో. సో -2 అనేది నెగిటివ్ ఉండదు. సో నేను ఏం చేయాలి, దీనికి యాడ్ చేయాలి. 11 - 2 11 - 2 అంటే ఎంత మామ, నాకు రాదు. సో 11 - 2 9. సో 9 అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్. సో y3 = 9 అయింది. సో ఇప్పుడు మనం ఏం బిస్కెట్ చేసినాం ఇక్కడ అంటే నేను చేసిన ఇక్కడ 1కి ఆగిపోవాలి, కానీ మనం 0 వరకు పోయినాం. సో నాలాగా కొంతమంది మిస్టేక్ చేస్తారు, అట్లా అని చెప్పేసి చేయొద్దు. నెక్స్ట్ M4 Y4 mod 1 mod M4. ఓకే, ఇక్కడ mod 13 వస్తుంది, ఇక్కడ 6 బదులు 1 వస్తుంది, ఇక్కడ x⁴ వస్తుంది, M⁴ అంటే 330, ఇక్కడ 330 వస్తుంది. సో 330. సో ఇది చిన్న ఉంది, ఇది పెద్ద ఉంది, అట్లా ఉండదు, ఇదే పెద్ద ఉండాలి, చిన్న ఉండాలి. సో నేను ఏం చేస్తా, 330 / 3 చేస్తా, సారీ 13 చేయాలి, 13 చేసినా మామ, చేసినా. ఓకే, ఎంత 25 ముందులో ఉన్న నెంబర్ మైనస్ చేస్తే డెసిమల్ వస్తుంది. 25 చేసిన డెసిమల్ వచ్చింది. ఆ డెసిమల్ ఇంటూ ఏం చేయాలి, ఈ మోడల్ ఉన్నది ఎంత 13 × 13 చేసుకో. ఓకే 5 వచ్చింది, అంటే 5 రిమైండర్. దీన్ని 5తో రిప్లేస్ చేసుకో. ఇక్కడ చూడు సింపుల్, 5తో రిప్లేస్ చేసుకున్నాగా ఇప్పుడు ఇది అవతల పంపించుకో, 5 × -1. సో 5 × -1 అయింది. సో నేను ఏం చేసుకోవాలి, దీనికి యూక్లిడియన్. సో 13 = 5 ఇంటూ ఇక క్వశ్చన్ రావాలి. క్వశ్చన్ ఎట్లా వస్తుంది బ్రో అంటే 13 / 5. సో 2.6 అంటే క్వశ్చన్ అనేది 2 వస్తుంది, ప్లస్ 0.6 అనేది రిమైండర్ కదా. సో మనం 2 మేనేజ్ చేసుకుంటాం. 2 మేనేజ్ చేసుకుంటే ఈ 0.6 ఇట్లా ఉంటుంది. ఈ 0.6ని ఇంటూ ఏం చేయాలి, బి వాల్యూ ఎంత 13 / ఏం చేస్తున్నాం, 13 / ఏది మామ 13 / 5 చేస్తున్నాం. అంటే 5 అనేది బి. సో ఇంటూ 5 చేసుకోవాలి. 13 / 5 కదా మామ. సో 13 = 2 క్వశ్చన్ ఇంటూ 5 ప్లస్ రిమైండర్ రావాలంటే ఇంటూ 5 చేసుకోవాలి. సో 0.6 × 5 ఆల్రెడీ మనకు తెలుసు. సో రిమైండర్ 3. నెక్స్ట్ ఈ వాల్యూ ఇక్కడ పెట్టుకోవాలి, ఈ వాల్యూ ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ దీని క్వశ్చన్. సో 5 / 3 5 / 3 = 1 పాయింట్ సంథింగ్ వచ్చింది, అంటే క్వశ్చన్ అనేది 1. సో 1 మేనేజ్ చేసుకో. 1 మేనేజ్ చేసుకుంటే 0.66 సంథింగ్ వచ్చింది. దాని ఇంటూ ఏం చేయాలి, బి అనేది 3. సో బి వాల్యూ ఇంటూ చేయాలి. సో ఇంటూ బి వాల్యూ చేస్తే రిమైండర్ 2. సో నెక్స్ట్ ఇది ఇక్కడ పెట్టుకో 3, ఇది ఇక్కడ పెట్టుకో 2. సో క్వశ్చన్ ఎట్లా వస్తుంది, 3 / 2 3 / 2. సో 3 / 2 వస్తే 1 పాయింట్ సంథింగ్ అంటే 1 అనేది క్వశ్చన్. ఓకే 1 మేనేజ్ అయ్యి అంటే 0.5 వస్తుంది. 0.5 ఇంటూ ఏం చేయాలి, 2 చేయాలి. సో రిమైండర్ 1. సో 1 వచ్చింది కదా, రిమైండర్ 1 వచ్చింది కదా, అయిపో. సో ఇదన్నీ అవతల పంపించుకో. సో 1 = ఏమన్నా రాసుకోవచ్చు, 3 - 1 × 2 అంటే డైరెక్ట్ 2. ఓకే 2 = ఇదంతా అవతల పంపించుకో. సో 5 - 3 అని రాసుకోవచ్చు, ఎందుకంటే 1 × 3 అంటే అదే వస్తుంది కదా. సో 5 - 3 రాసుకోవాలి. నెక్స్ట్ 3 = ఏమన్నా రాసుకోవచ్చు, ఇది అవతల పంపించుకో. 13 ఇది అవతల పంపించుకోవడం ఏమవుతుంది, 2 × 5 13 - 2 × 5. సో 3 = 13 - 2 × 5. ఈ నెంబర్స్ని ఇలా రాసుకోవాలి, ఎందుకంటే రిమైండర్ ఇక్కడ నుంచి అవతలన్నీ పంపించుకోవాలి. సో ఓకే ఈ నెంబర్స్ నుంచి ఏం చేయాలి, ఈ నెంబర్స్ నుంచి నీట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. 1 = 3 - 2 ఇది కొట్టేసేయి, ఇది కొట్టేసేయి. నెక్స్ట్ 2 = రాసుకోవాలి, అంటే 3. 2 = ఏమన్నా రాసుకోవాలి, మైనస్ యాజ్ ఉంది. 2 = 5 - 3. ఓకే 3 - 5 -1 + 3. ఓకే 3 ఏమవుతుంది, 2 × 3 -5 అంతే కదా, 2 3 కాబట్టి 2 × 3 అని రాసుకున్నాం -5. ఓకే 1 = 2 × 3 -5 కదా. సో ఇప్పుడు ఏముంది, ఇది కొట్టేసినాం, 2 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం కాబట్టి కొట్టేసాయి. నెక్స్ట్ 3ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, 3 ఇక్కడ ఉంది. సో 2 × 3ని ఏమి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, 13 - 2 × 5 -5. ఓకే దీన్ని సింప్లిఫై చేయాలంటే 2 × 13 2 × 2 × 5 -5 2 × 2 × 5. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ దీని ఇంటూ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ -5 యాజ్ ఇట్ ఈస్. ఓకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మోడ్ ఏం చేస్తున్నాం మామ,
7 mod 13. సో ఇక్కడ 13 ఏమైనా ఉందా, ఇక్కడ 13 ఉంది. సో mod 13 కాబట్టి 13 ఇంటూ సంథింగ్ ఏదైనా సరే ఆ 13 వాల్యూ కొట్టేసాయి. 1 ఈక్వల్ టు దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు, 2 ఎంత రాసుకోవచ్చు మామ, 2 to the 4, 4 5 20, 2 to the 4 కదా, 4 into 5 -5 ఇట్లా రాసుకుందాం అంతే కదా. 2 to the 4, 4 5 20, సో 4 5 20 రాసుకుందామా. ఓకే 4 5 20 -20 -5 దీని ఏమైనా రాసుకోవచ్చు -25. 1 ఈక్వల్ టు -25 అని రాసుకోవచ్చు. కానీ మనకి ఏం కావాలంటే ఇన్వర్స్ కావాలి కదా. సో మనకి ఇన్వర్స్ కావాలి, ఇదే కదా 5 ఇన్వర్స్ కావాలి. సో నేను ఏమన్నా రాసుకుంటున్నా అంటే ఎరేజర్ ఉందా, సో నీట్గా ఉండాలి, నీట్గా ఉంటే అర్థమవుతుంది. నాకు ఏం కావాలంట దీన్ని కలిపి రాసుకోవద్దు, ఈ రెండింటిని కలిపి రాసుకోవద్దు. ఎందుకు బ్రో అంటే మనకి 5 ఇన్వర్స్ కావాలి అంతే కదా మామ, 5 ఇన్వర్స్ కావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, 1 ఈక్వల్ టు 5ని కామన్ తీసుకోవాలి, 5 కామన్ తీసుకోవాలంటే ఈ రెండింటిని ఇంటూ చేసుకో ఫస్ట్. సో 2 to the 4, సో మైనస్ ఉంది కాబట్టి -4 into 5 -5. సో ఇక్కడ ఇంటూ 5 ఉంది, -4 into 5 ఇక్కడ -5 ఉంది. సో ఈ రెండింటిలో 5 ఉంది కాబట్టి 5 కామన్ తీసుకో. సో 5 కామన్ తీసిన, 5 కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ -4, ఇక్కడ 5 కామన్ తీస్తే -4 మిగులుతుంది. ఇక్కడ -5 ఉంది, -5 అంటే -1 into 5 కదా. సో -5లో 5 కామన్ తీస్తే ఏమవుతుంది, -1 మిగులుతుంది. ఓకే దీని ఏమన్నా రాసుకోవచ్చు, 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇట్లా రాసుకున్నాం. దీని ఏమన్నా రాసుకోవచ్చు, -4 -1 అంటే -5 అంతేగా మామ. ఓకే 1 ఈజ్ ఈక్వల్స్ టు -5 into 5 ఇట్లా అయింది. ఇప్పుడు మాకు ఏం కావాలి, 5 ఇన్వర్స్ కావాలి, 5 ఇన్వర్స్ కావాలి అంతే కదా. 5 ఇన్వర్స్ కావాలంటే ఈ 5 అవతల పంపించుకో, రెండిట్లో ఏదైనా 5 అవతల పంపించుకో. సో 1/5 ఈజ్ ఈక్వల్స్ టు -5 అవుతుంది. ఈ -5 ఇక్కడ నుంచి ఏదో అవతల పంపించుకున్నాం. సో ఈ పైకి వస్తే అవుతుంది 5 ఇన్వర్స్. సో 5 ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు -5. చూడు మామ 5 ఇన్వర్స్ ప్లస్ ఏమైంది, -5 వచ్చింది. ఓకే -5. ఇప్పుడు నాకు నెగిటివ్ ఉండదు కాబట్టి నేను ఏం చేస్తున్నాను, దీనికి 13 యాడ్ చేసుకో. సో 13 - 5 ఎంత మామ, 8. సో 8 అనేది ఆన్సర్. సో y4 ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇప్పుడు నేను ఏం చేయాలి, అన్నిటిని యాడ్ చేయాలి, ఈ ఫార్ములాలో వేసి యాడ్ చేయాలి అంతే. ఎట్లా చేస్తావు బ్రో అంటే సింపుల్ మామ, x ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ i n వాల్యూ 4. సో 4 వరకు పోవాలి కాబట్టి నేను డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను. ఎట్లా ఇస్తాం, a1 క్యాపిటల్ M1 y1, a2 క్యాపిటల్ M2 y2, a3 క్యాపిటల్ M3 y3 వాల్యూ కూడా వచ్చింది, a4 క్యాపిటల్ M4 y4. సో y4 వాల్యూ కూడా వచ్చింది. ఇవన్నీ వాల్యూస్ వచ్చినాయిగా, మోడ్ క్యాపిటల్ M అంటే క్యాపిటల్ M వాల్యూ కూడా తెలుసు. సో క్యాపిటల్ M ఈ వాల్యూ వస్తుంది. ఇవన్నీ వాల్యూస్ ఇంటూ చేసుకొని క్యాల్సిలో అడిషన్ చేసుకోవచ్చు. క్యాల్సిలో ఎట్లా వేసుకోవాలని మనకు తెలుసు. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. దిస్ ఇంటూ 858 into 2 చేసి ఇది వస్తుంది. ఈ నెంబర్ ఇక్కడ వేసుకో, ఈ నెంబర్ ఇక్కడ కింద వేసుకో ఒక స్టెప్. సో అట్లా మల్టిపుల్ స్టెప్స్ వేసుకోవాలి, అప్పుడు సింపుల్గా ఉంటుంది. ఆ నెంబర్స్ అన్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంట, ఈ నెంబర్ అవుతుందంట. సో నాకు ఏం కావాలి, ఈ నెంబర్ని రెడ్యూస్ చేయాలి. అంటే ఈ 4290ని మైనస్ చేసుకుంటూ పోతూనే ఉండాలి. మైనస్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఒక లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ రావాలి, నెగిటివ్ ఉండదు, లీస్ట్ పాజిటివ్ రావాలి. అప్పుడు ఏం చేయాలి, నాకు తెలియదుగా, నేను దిస్ డివైడ్ బై తీసేస్తా. సో 39682 అంతేకమ్మా, 39682 కరెక్ట్ ఉంది. డివైడ్ బై ఏం చేయాలి, 4290. ఓకే 4290 చేస్తున్నా. చేసే మీద SD కొట్టు ఇంత, అంటే ముందర 9 నాకు అవసరం లేదు. సో ముందర 9 తీసేస్తే డెసిమల్, ఈ డెసిమల్ అనేది రిమైండర్ ఇంటూ మనం మోడ్ ఏం చేస్తున్నాం ఇది ఇంటూ 4290 అంటే 1072. సో 1072తో రిప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అంటే రిమైండర్ ఇది రిమైండర్. సో ఈ రిమైండర్తో దీన్ని రిప్లేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ 4290 అనేది మేనేజ్ చేసుకుంటూ పోతే ఇది ఒక రిమైండర్ వస్తుంది 10972. సో ఇది పెద్ద నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద రిమైండర్ వచ్చింది 1072తో రిప్లేస్ చేసుకో 1072. ఇదేమవుతుంది, ఈ వాల్యూ అవుతుంది x ఈక్వల్ టు 1072. ఇదేమవుతుంది, ఇట్ ఈస్ అ లిస్ట్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆఫ్ ద యూజింగ్ ద చైనీస్ రిమైండర్ ఫర్ ద 4 ఈక్వేషన్స్. ఈ 4 ఈక్వేషన్స్కి. సో ఇది ఒక్కటి పెద్ద ఆన్సర్ మామ. పెద్ద ఆన్సర్ ఎందుకు చెప్పిన బ్రో, హార్డ్ ఎందుకు చెప్పిన బ్రో అంటే ఇట్లాంటివి చేస్తేనే ఎగ్జామ్లో ఆన్సర్ ఈజీగా వస్తుంది. అందుకని చెప్పిన. ఎంత ఏమో టైము 2 hours 37 minutes అయినా, ఎడిటింగ్ చేస్తే 2 hours. సో 2 hours క్లాస్ అయింది. సో లెంత్ అయింది అయినా పర్లేదు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది మామ, చైనీస్ రిమైండర్ తర్వాత లీనియర్ కాంగ్రుయెన్స్ అని ఉంటుంది. ఇది ఒక్కటి చెప్తే అయిపోతుంది. సో 2 hours 30 minutes క్లాస్ అవుతుంది మ్యాక్సిమం. సో నెక్స్ట్ ఏంది, ఇది ఒక క్వశ్చన్ మామ, ఇది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్ ద ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్స్ యూజింగ్ ద చైనీస్ రిమైండర్. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే A1 A2 వాల్యూస్, నెక్స్ట్ M1 M2 వాల్యూస్. సో M1 M2 వచ్చినాయి కానీ నాకు క్యాపిటల్ M వాల్యూ రావాలి. సో క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, M1 into M2. ఒకవేళ M3 కూడా ఉందనుకో, అప్పుడు M1 into M2 into M3 చేస్తే క్యాపిటల్ M వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఓన్లీ 2 ఉన్నాయి కాబట్టి క్యాపిటల్ M వాల్యూ ఏమవుతుంది, M1 into M2 అంటే 5 into 7 35. నెక్స్ట్ నాకు క్యాపిటల్ M1 రావాలి. సో క్యాపిటల్ M1 ఫార్ములా ఏమవుతుంది, క్యాపిటల్ M డివైడెడ్ బై క్యాపిటల్ M1 ఫార్ములా క్యాపిటల్ M డివైడెడ్ బై స్మాల్ M1 అంటే క్యాపిటల్ M ఎంత 35 డివైడెడ్ బై స్మాల్ M1 ఎంత 5. సేమ్ అదే ఫార్ములా. సో 5 1 5 7 35. సో క్యాపిటల్ M1 7 అవుతుంది. దీని వాల్యూ ఏమవుతుంది, క్యాపిటల్ M బై స్మాల్ M2. సో దీని వాల్యూ 5 అవుతుంది.
సో మనకి ఇక్కడ నుంచి ఏమవుతుంది, క్యాపిటల్ M1 వచ్చింది, క్యాపిటల్ M2 వచ్చింది, క్యాపిటల్ M2 వచ్చింది, క్యాపిటల్ M1 వచ్చింది. నెక్స్ట్ y1 మనం కనుక్కోవాలి ఇప్పుడు. సో ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, మోడ్ M1 అంటే ఇది, మోడ్ M2 అంటే 7. సో ఈ ఈక్వేషన్స్ రాసుకున్నాం. ఈ 7 అవతల తీసుకురా, ఈ 5 అవతల తీసుకురా. సో ఇక్కడ ఈ నెంబర్ ఎట్లా ఉండాలంట, ఇది 5 నెంబర్ అనేది పెద్ద ఉండాలి. సో ఇక్కడ 7 ఉంది, సో 7 ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా, సో నాకు ఇది పెద్ద ఉండాలి. సో ఇక్కడ 7 ఉంది, సో నేను ఏం చేయాలి, 7లోకి వెళ్ళి 5 తీసేయి, 7లోకి వెళ్ళి 5 తీసేస్తే 2 అవుతుంది, అంతే కదా. 7లోకి వెళ్ళి 5 తీసేయి, 7లోకి వెళ్ళి 5 తీసేస్తే ఎంత మామ, ఈ నెంబర్ చిన్న ఉండాలి, ఈ నెంబర్ పెద్ద ఉండాలి. సో 7 - 5 అంటే 2, సో 2 అవుతుంది కదా ఇది. సో 2 ఇక్కడికి వస్తే ఏమవుతుంది, 2 ఇన్వర్స్ అవుతుంది, అంతే కదా, 2 ఇన్వర్స్. సో 2 ఇన్వర్స్ వాల్యూ మనకి 3 అవుతుంది అనమాట. 2 ఇన్వర్స్ ఇక్కడికి వస్తుంది, y ఈక్వల్ కాంగ్రెన్స్ 2 ఇన్వర్స్ mod 5. సో మనం దీనికి ఇన్వర్స్ ఎట్లా కనుక్కోవాలి తెలుసు. 5 = యూక్లిడియన్స్లో రాసుకొని 1 వచ్చేంత వరకు ఆగి 1 వచ్చిన తర్వాత 1 = సంథింగ్ అనుకొని ఆ సంథింగ్లో ఈ మోడ్ వాల్యూస్ క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఉన్న వాల్యూస్లో మనకి ఏం కావాలి, ఇన్వర్స్ కావాలి. సో 2 ఇన్వర్స్, సో 2 కామన్ తీసి ఆ 2 అవతల పంపించుకుంటే 2 ఇన్వర్స్ అవుతుంది. 2 ఇన్వర్స్ = సంథింగ్ వస్తుంది, ఆ సంథింగ్ వాల్యూ 3 అంటాం. సో ఇక్కడ 3 వచ్చింది. నెక్స్ట్ దీనికి ఏమవుతుంది, 5. సో ఈ వాల్యూ పెద్ద ఉంది, ఈ వాల్యూ చిన్న ఉంది, ఓకే. సో ఇక్కడ తీసుకురా, సో 5 ఇన్వర్స్ అవుతుంది. సో 5 ఇన్వర్స్ వాల్యూ ఎంత అంట, 3 అంట. సో ఈ వాల్యూ కనుక్కున్నాడు, ఈ వాల్యూ కనుక్కున్నాడు, 2 వాల్యూస్ కనుక్కున్నాడు. సో y1 y2 వచ్చినాయి, క్యాపిటల్ M1 క్యాపిటల్ M2 వచ్చినాయి, A1 A2 ఇవి వచ్చినాయి. సో ఇది ఇక్కడ పెట్టేసి mod M1, సో mod M అంటే 35 ఇక్కడ పుట్ చేసుకొని ఈ 2 యాడ్ చేయాలి, ఇది అవుతుంది. సో 35 మైనస్ చేయాలి, ఎన్ని టైమ్స్ చేయాలి, 87 / 35 ఇంత అవుతుంది. 2 డెసిమల్ వచ్చి 35. సో 7 అంటే లీస్ట్ పాజిటివ్ అనేది x వాల్యూ అనేది 7. ఇది యూనిక్ సొల్యూషన్ అనొచ్చు, లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ఫర్ ద చైనీస్ రిమైండర్ అనొచ్చు. సో ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ a child has some marbles in the box if the marbles are grouped in 7. సో దాన్ని 7 కింద గ్రూప్ చేస్తాను అంటే 7 పెడుతున్నా అంటే 7 మోడ్. సో 7 పెడుతుంటే ఏమైందంట, there will be 5 left. సో లెఫ్ట్ అయింది ఏంది, రిమైండర్. సో రిమైండర్ ఎప్పుడైనా సరే లెఫ్ట్ అవుతుంది. సో 7 పెడుతున్నప్పుడు 5 రిమైండర్ అయిందంట. నెక్స్ట్ దే ఆర్ గ్రూప్డ్ ఇంటూ 11. సో 11 గ్రూప్ చేసినప్పుడు 6 అనేది లెఫ్ట్ ఓవర్. సో డైరెక్ట్ ఇవి ఇవ్వకుండా చైనీస్ రిమైండర్ 3 ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎన్ని ఉంటుంది, ఇక్కడ ఎన్ని ఉంటుంది, ఈ వాల్యూస్ ఇవ్వడు కాబట్టి. సో డైరెక్ట్ ఇట్లా ఇవ్వకుండా వాడు ఇట్లా ఇస్తాడు. సో ఆల్రెడీ ఇట్లాంటిది ఒకటి సాల్వ్ చేసినాం. సో ఇది లెఫ్ట్ ఓవర్స్ అనమాట. సో ఇట్లా గుర్తుంటుందని చెప్పిన, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది PDF పెడతాగా, PDFలో చూసుకో అయిపోతుంది. ఈ క్వశ్చన్ నుంచి ఇట్లా రాసుకోవడం రావాలి. ఇట్లా రాసుకోవడం వస్తే ఇక్కడ నుంచి మనకి ఫార్ములాస్ అవన్నీ తెలుసు, చైనీస్ రిమైండర్ థియరం. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు అనుకున్నది మీరు నమ్మింది ఎవరైనా చేయలేరు కాదు అని మధ్యలో చేతులు కాళ్ళు పెడితే ఏ డైలాగ్ చెప్పాలో తెలుసు కదా, బద్దల్ బాషింగల్ అయితే. సో నెక్స్ట్ క్వశ్చన్ మామ, లాస్ట్ క్వశ్చన్, యూనిట్ 1లో లాస్ట్ క్వశ్చన్. ఇది ఒక్క క్వశ్చన్ నేర్చుకున్నాం, ఈ ఫార్ములా నేర్చుకుంటే అయిపోతుంది, ఇంకేం అవసరం, జస్ట్ ఫార్ములాతో ఆన్సర్ వస్తుంది. సో లాస్ట్ క్వశ్చన్ ఇది ఒకవేళ మన టైం బాగాలేకపోతే క్వశ్చన్ పేపర్ హార్డ్ అడిగిననుకో లీనియర్ కాంగ్రెన్స్ అనేది 5 మార్క్స్ కడుతుంది. ఇది 5 మార్క్స్ ప్రీవియస్లో వచ్చింది, మాక్సిమం వస్తుంది, గ్యారంటీ వస్తుంది. సో వాట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ కాంగ్రెన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అండ్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. సో లీనియర్ కాంగ్రెన్స్ అంటే ఏం లేదు, ఇట్లా ఈక్వేషన్స్ రా, ఈ 2 ఈక్వేషన్స్ రాసి అది లీనియర్ కాంగ్రెన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయి. XY ఉంటుంది, ఇక్కడ ABCD ఈ ఫార్మాట్లో చూడు. నేను చూడకుండా రాయనా, ఇట్లా చూడకుండా రాద్దాం, అప్పుడు మీకు డౌట్ రాదు. XY ప్లస్ ABCD కాంగ్రెన్స్ ఇక్కడ ఏమవుతుంది, EF ABCD EF మోడ్ M అంతే, ఈ 2 ఈక్వేషన్. సో క్వశ్చన్లో ఆల్రెడీ వాడు ఇస్తాడు, ఈ 2 ఈక్వేషన్లు ఇస్తాడు. సో ఈక్వేషన్లు ఇచ్చినప్పుడు ఇక్కడ వచ్చేది A, ఇక్కడ వచ్చేది B, ఇక్కడ వచ్చేది C, ఇక్కడ వచ్చేది D, ఇది EF అని నువ్వు ఇమాజిన్ చేసుకోవాలి. సో ఇది A అవుతుంది, ఇది B, ఇది C, ఇది D, ఇది EF, ఇది M. సో ఇమాజిన్ చేసుకోవడం రావాలి. సో నేను ఇమాజిన్ చేసుకోగలుగుతాను, ఎందుకంటే నాకు ఈ ఫార్ములా తెలుసు, అందుకని ఈ ఫార్ములా ఇది లీనియర్ కాంగ్రెన్స్ ఫార్ములా. జస్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ వస్తుంది మామ, ఏం అవసరం లేదు. సో డెల్టా వాల్యూ ఏమవుతుంది, డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు జస్ట్ ఇదంతా రాసినాం కదా, డెల్టా ఈక్వల్ టు ఈ వాల్యూ. సో డెల్టా ఈక్వల్ ఏమవుతుంది, ఇట్లా రాసుకో, కాంగ్రెన్స్ AB - BC. ఎట్లా వచ్చింది బ్రో, ఇది ఎట్లా వచ్చింది బ్రో అంటే ఏం లేదు, సింపుల్, దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్. సో A ఇంటూ D మైనస్ B ఇంటూ C, అంతేగా, A ఇంటూ D మైనస్ B ఇంటూ C. సో చేయాలి, అప్పుడు ఈ వాల్యూ వస్తుంది. మోడ్ ఏమో యాజ్ ఇట్ ఈజ్ రాసుకో, డెల్టా కాంగ్రెంట్ A ఇంటూ D మైనస్ B ఇంటూ C వేసినాం. సో A వాల్యూ తెలుసు, D వాల్యూ తెలుసు, D వాల్యూ ఉంది, A వాల్యూ ఉంది, B వాల్యూ, C వాల్యూ చేసినప్పుడు ఏమవుతుంది, సంథింగ్ ఒక వాల్యూ వస్తుంది, -96 వచ్చింది. మైనస్ ఉండదు, అప్పుడు ఏం చేయాలి, 13 యాడ్ చేసుకుంటూ పోవాలి. సో 13 ఎన్నిసార్లు యాడ్ చేసుకో బ్రో అంటే సింపుల్ మామ, మామూలుగా కూడా యాడ్ చేసుకో, చిన్న నెంబరు. నేనేం చేస్తాను అంటే 96 / 13 చేయి అంటే 7 టైమ్స్ యాడ్ చేయాలి, మాక్సిమం 7 టైమ్స్ యాడ్ చేస్తే పాజిటివ్ అయిపోతుంది. సో నేనేం చేస్తున్నా, -96 + 13 ఎన్నిసార్లు చేయాలంటే 7 టైమ్స్,
సో -5 వచ్చింది. సో -5 వస్తుంది, ఇక్కడ -5 వచ్చింది. సో మళ్ళీ ఇంకొకసారి 13 యాడ్ చేయాలి. -5 + 13 యాడ్ చేస్తే 8. సో 8 అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్. సో ఇప్పుడు 8 అనేది ఏమవుతుంది, డెల్టా వాల్యూ అవుతుంది. ఎందుకంటే డెల్టా కాంగ్రుయెన్స్ టు దిస్ అన్నాడు. mod 13 ఇచ్చింది. సో ఇక్కడ డెల్టా ఉంది, డెల్టా అనేది ఏందో చెప్పలేదు. సో డెల్టా = 8 అవుతుంది. సో డెల్టా = 8. సో డెల్టా = 8 వచ్చింది మనకి. కాంగ్రుయెన్స్ ఇట్లా చూపించినప్పుడు డెల్టా = 8 అవుతుంది. సో 8 ఎట్లా వచ్చింది బ్రో అంటే దిస్ డివైడ్ బై దిస్ చేసిన 7 పాయింట్ సంథింగ్ వచ్చింది. అప్పుడు నేను ఏం చేస్తా, -96కి ఏం చేయాలి, -96కి 13 యాడ్ చేయాలి. ఎన్నిసార్లు యాడ్ చేయాలి, ఒక 7 టైమ్స్ యాడ్ చేయాలి. 7 × 13 అట్లా యాడ్ చేసుకుంటూ పోయినా అప్పుడు ఏమవుతుంది, ఇంత నెగిటివ్ ఉంది, అప్పుడు కూడా నెగిటివ్ ఉంది. సో నెగిటివ్ ఉండదు కాబట్టి +13. సో 8. సో డెల్టా వాల్యూ వచ్చింది. డెల్టా వాల్యూ వచ్చినాక ఇదే కదా, దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ చేస్తే ఈ ఫార్ములా నుంచి డెల్టా వాల్యూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, సేమ్ a × d - b × c, a × d - b × c డెల్టా ఇన్వర్స్కి a × d - b × c. కాకపోతే ఇక్కడ 1/Δ² వేసుకోవాలి. సో డెల్టా వాల్యూ అనుకున్నాక 1/Δ² అంటే ఎంత, 1/8². ఏడు మామ 1/8² ఇంటూ దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే ఏమవుతుంది, 25 - 121 25 - 121 డివైడ్ బై 8² అంతేగా, డివైడ్ బై Δ². 1/Δ² -ad - bc చేసినప్పుడు ఏమవుతుంది, డెల్టా ఇన్వర్స్ వాల్యూ వస్తుంది. సో ఇది మైనస్ చేస్తే ఏమవుతుంది మామ, -96 వస్తుంది. -96 8² అంటే ఎంత, 64. సో -96 డివైడ్ బై 64 చేసుకో, ఫస్ట్ అది చేసుకో, ఎందుకంటే ఇది సింప్లిఫై కావాలి. ఫస్ట్ 96 డివైడ్ బై 64 చేసినప్పుడు ఏమైంది, 3/2 మైనస్ ఉంది కాబట్టి -3/2 వచ్చింది. సో -3/2 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ 2 ఇక్కడ ఉంది, బయలు ఉంది. సో బయలు ఉంది కాబట్టి నేను అవతలు తీసుకుపోతున్నాను. సో ఈ 2 అవతలు తీసుకొస్తే ఏమవుతుంది, వీడికి వస్తుంది. సో ఈ 2 అవతలు తీసుకురావాలి. సో 2 అవతలు తీసుకొచ్చినప్పుడు 2 × డెల్టా ఇన్వర్స్ =-3. ఈ -3 ఉండదు, నాకు ఏం చేయాలి, ప్లస్ ఉండాలి. అప్పుడు ఏం చేస్తున్నా, దీనికి 13 యాడ్ చేయి. 13 - 3 అంటే 13 యాడ్ చేస్తున్నా. 13 - 3 అట్లా నువ్వు సింప్లిఫికేషన్ చేసుకోవడం రావాలి. నువ్వు డైరెక్ట్ ఈ నెంబర్ ఇట్లా నెగిటివ్ ఉంది కాబట్టి ఇదే ఇక్కడ యాడ్ చేస్తా అంటే కుదరదు. అట్లా ఎప్పుడైనా సరే ఇక్కడ ఒకటే నెంబర్ ఉండాలి. సో ఇదేం చేస్తున్నా, ఈ 2 అనేది ఇక్కడ తీసుకొస్తున్నా. సో ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు యాడ్ చేసుకో. సో యాడ్ చేసిన 10. సో ఇక్కడ 10 అవుతుంది. ఇక్కడ 10 అయిందా, 10 అయింది. ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో 2 10 ఉంది కాబట్టి ఇప్పుడు డివిజన్ చేసుకోవచ్చు. సో 2 1s 2 5s, ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 5 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 5 అవుతుంది. సో 1 × డెల్టా ఇన్వర్స్ అంటే అదే. సో ఇక్కడ 5 అయింది. ఓకే, ఈ 2 డివైడ్ చేసుకోవచ్చు. ఈ 3 డివైడ్ అయితే 3 కూడా డివైడ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇక్కడ m వాల్యూ అదే ఉండాలి. m వాల్యూ చేంజ్ కావద్దు కాబట్టి డివైడ్ చేయట్లేదు, నా ఇష్టం. చేసుకోకుండా ఉండొచ్చు, చేసుకోవచ్చు, మన ఇష్టం. సో 5 అయింది. సో దిస్ = 5 ఇన్వర్స్ అంటే డెల్టా ఇన్వర్స్ = 5. డెల్టా వాల్యూ 8. నీకు డెల్టా వాల్యూ వచ్చింది, డెల్టా ఇన్వర్స్ వాల్యూ వచ్చింది, ఈ 2 వాల్యూస్ వచ్చినాయి. సో ఇక్కడ డెల్టా ఇన్వర్స్ ఇంటూ దిస్, డెల్టా ఇన్వర్స్ ఇంటూ దిస్ చేస్తే మనకి x వాల్యూ y వాల్యూ ఈక్వేషన్ వస్తుంది. సో ఇదేమవుతుంది, ఈ ఫార్ములా ఈడి, ఈ ఫస్ట్ x = ED అవుతుంది, y = AF అవుతుంది. y = AF అంటే దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ చేయాలి. ఈ 2 నెంబర్స్ కదా, ఇది చూసుకో, ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ AF - EC, AF - EC. y = నెక్స్ట్ x = ఏమవుతుంది, x = ఫస్ట్ ఈడీతో వస్తుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇది ఒక్కటి గుర్తుంటే ఫార్ములా మొత్తం వస్తుంది. ఈడీ అంటే ఇది ఈడీ. సో x = ED దిస్ ఇంటూ దిస్ అంటే ఇవి, దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్ అంటే ED - BF, ED - BF. సో BF వస్తుంది, గుర్తుపెట్టుకో BF. సో x = దిస్, y = దిస్. సో ఇక్కడ నుంచి ఆన్సర్ వస్తుంది. ఏది మామ, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో x ED BF AF, AF అంటే ఇది, దిస్ ఇంటూ దిస్ మైనస్ దిస్ ఇంటూ దిస్. సో ఈ వాల్యూ, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాస్ నుంచి x వాల్యూ వస్తుంది, y వాల్యూ వస్తుంది. వీటిని సింప్లిఫై చేసుకోవడం కూడా తెలుసు. మైనస్ వచ్చింది కాబట్టి దిస్ డివైడ్ బై దిస్ చేస్తాం. సో 22 పాయింట్ సంథింగ్ వచ్చింది. సో మైనస్ ఏమన్నా రాసుకుంటా తెలుసా, సింపుల్గా -295 ప్లస్ ఏం చేయాలి, 22 టైమ్స్ వచ్చింది కదా. సో 22 × 13 చేస్తాం. 13 చేస్తే ఒక నెగిటివ్ వాల్యూ వస్తుంది. దానికి మళ్ళీ ఏం చేయాలి, 13 యాడ్ చేయాలి. +13 అంటే లీస్ట్ పాజిటివ్ అంటే 4 వచ్చింది. సో 4, ఇక్కడ x వాల్యూ 4, ఇక్కడ 6 వస్తుంది. సో సింప్లిఫై చేస్తే xy వాల్యూస్ వస్తాయి. ఇదేమవుతుంది, లీనియర్ కాంగ్రుయెన్స్ ప్రాబ్లం అవుతుంది. సో ఈ ఫార్ములాస్ అన్ని ఇంపార్టెంట్. ఇది లాంగ్ ఆన్సర్, 5 మార్క్స్. హ్యాపీ బర్త్డే సార్. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నువ్వు ఎదవైతే నేను ఎదవన్నారు. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా.